నా ఫ్రెండ్ డిగ్రీ క్లాస్మేట్ పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ వంది శ్రీనివాస్ సార్, బాలం శ్రీనివాస్ సారు. నాకు వెస్టీజ్ అని ఒక పేరు, ఆ కింద కొంత అమ్మ ఇట్స్ ఉంటుంది ప్లీజ్, వెస్టీజ్ అని పేరు, దాని కింద కొంతమంది డబ్బులు వచ్చిన వాళ్ళ ఆ చెక్కులు పంపించండి. ఇప్పుడు మీలో కూడా చాలా మందికి అయ్యే పంపించుంటారు. పైసలు ఏమో లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10, 20, 30, 40 లక్షలు, 1,72,00,000 కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి ఇన్కమ్ కింద. పైన వెస్టీజ్ అని పేరు ఒక్కటి కనబడ్డది. నేను ఆల్రెడీ రిక్వైర్మెంట్ లో ఉన్నా కాబట్టి అప్పుడు నేను ఆల్రెడీ లాక్డౌన్ చిన్నగా వెసులుబాటు ఇస్తున్నా, ఎత్తేలేదు, వెసులుబాటు ఇచ్చి నేను డాక్టర్స్ ని కలుస్తున్నా. అమీర్పేటలో ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఈ ఫోటోలు వచ్చినప్పుడు నేను కింద వెస్టీజ్ అని ఒక పేరు చూసి గూగుల్లో కొట్టినా, ఏందో చూద్దామని చెప్పి. మనకున్న తెలియదు ఒకటే కదా, గూగుల్లో కొట్టాన్ని సబ్బులు, సరుకులు, షాంపులు, పేస్టులు, బట్టలు ఉతికేది, బాత్రూమ్ కడిగేది, ఇవన్నీ కనబడుతున్నాయి. ఒరే సీన్ సార్కు నేను ఎట్ట కనబడవచ్చు? గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం ప్రైవేట్ జాబ్ అని ఇంత ఎక్కిరియాలనా? తెలంగాణ మేనేజర్ నేను ఇంత బతికి ఎంత జీవితం ఆగమైపోయినా ఇంత బతికి సభలు అమ్ముకోమంటాడు ఆయన అనిపించింది నా మైండ్. ఆడ అమ్ముకోమని చెప్పలే, కొనమని చెప్పలే, నాకు ఏం చెప్పలే. వెస్టీజు ఇగో ఇన్ని డబ్బులు వచ్చినాయి ఇలా గంతే. తర్వాత నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పిండు, సైదులు ఇది ఒక బిజినెస్ రా, నేను పార్ట్ టైం టేకప్ చేసిన, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా కూడా ఇది చేయొచ్చు, నువ్వు కూడా చేయొచ్చు అంటే నేను ఇట్లాంటివి మనం ఏం చూడలే కానీ మనం చెప్పకుండా ఉండలేము కదా. అట్లా ఇంటికాడ కూర్చోండి రేవంత్ రెడ్డి ఏమేమి పథకం పెట్టాలో కూడా మనమే చెప్తాం, మన కరెంట్ బిల్లు మనం కట్టాం. మళ్ళా మంచిగా చేస్తలేడు, చేయొస్తలేదు ఆయనకు. మన ఎమ్మెల్యే మంచిగా చేస్తలేడు, చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తలేదు, మోడీతో కూడా అయితలేదు. ఒక్క 2 రోజులు ఎక్కరాదు కాక. అట్లా పోద్దు, మన ఊళ్ళో సర్పంచ్ ఎక్కుదాం, తర్వాత మాట్లాడదాం. నేను ఈ పనికి వాళ్ళ ముచ్చట్లలో అన్నింటిలో లేలు పెట్టి నాకు సంబంధించినటువంటి నా లైఫ్ గురించి నేను పక్కన పెట్టేసి, ఇప్పుడు సీన్ సార్ నాకు చెప్పినటువంటి విషయం ఏంది, బిజినెస్ లో జాయిన్ కమ్మన్నాడా, ఇదేందో తెలుసుకోమన్నాడా? నాకు తెలియదని నాకు మాత్రమే తెలుసు, సీన్ గాని తెలియదుగా. నేను ఒక మాట చెప్పిన, ఇట్లాంటివి నాకు డౌట్ ఎందుకు వచ్చింది ఎరికేనా? మీరు చెప్పండి, డౌట్ ఎందుకు వచ్చి ఉంటుంది? నాకు ఆపర్చునిటీ కదా, బిజినెస్ ఆపర్చునిటీ, అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? గట్టిగా ఎవరైనా ఒక్కరు మాట్లాడు. ఎన్ని నిన్నోడు మాట్లాడాలి, నువ్వు మాకులో పైన కొత్త వాళ్ళు అడుగుతున్నా. పైసలు ఎక్కువ వచ్చినప్పుడు అనుమానం వస్తాయి కదా, అరే పార్ట్ టైం పని చేసుకోరా, నెలకు 5,000, 10,000 పడతాయి, 30,000 పడతాయి అంటే నేను కూడా ఉరుకుతుంది ఎమ్మడే. లక్షలు అంటారు కాబట్టి మన ముఖం ఒకసారి అద్దంలో చూసుకుంటే మన పేసుకు లక్ష ఓడించి పడేస్తాడు. ఇంకోటి ఏంటంటే సబ్బుల కంపెనీ, చిన్నప్పటి నుంచి నేను సంతూరు రుద్దుకున్నా, ఎవడే కానియలే. ఇక్కడ సబ్బులలో డబ్బులు ఉన్నాయంటే ఇదేదో మోసం ఉందని చెప్పి నేను ఇట్లాంటివి నిన్ను చూసినా అని చెప్పి చెప్పేసిన. అట్లా 4 నెలలు చెప్పిన. ఎన్ని నెలలు? అందుకే మీ అందరికి థ్యాంక్స్ చెప్పిన, చెప్పగానే వచ్చినందుకు. 4 నెలలు బతలాడించిన మైదాలు కూడా చాలా మంది ఉంటాడు, కానీ 4 నెలలు నేను నో అనడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పైసలు ఎక్కువ వస్తున్నాయంటే ఇది మంది ముంచేది. మా సీన్ గారికి తెలియక ఆయనకి ఎంత వచ్చి పాడైతుందో నేను పోతే. నేను జాయిన్ అయితే ఈయనకి ఏదో పైసలు వస్తాడని చెప్పి 4 నెలలు మీటింగ్కి వెళ్ళలే. లాస్ట్ సీన్ సార్ ఏం చెప్పిండంటే నాకు, సైదులు నువ్వు ఒక మీటింగ్కి రారా, ఒకవేళ ఈ బిజినెస్ బాగా లేకపోతే ఇద్దరం కలిసి పని చేద్దాం, మంచిగా ఉంటే ఇద్దరం కలిసి చేద్దాం. నాకు ఎంత బాగా నచ్చింది బిజినెస్ అంటే నేను గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తున్నా అన్నాడు. నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంటే గ్రేట్. ఎందుకు గ్రేట్ అంటే మనకు అది రాలే కాబట్టి గ్రేట్, మనం ట్రై కూడా చేయలేదు. దాన్ని గవర్నమెంట్ జాబ్ వస్తే గ్రేటా కదా సార్? చిన్నదా పెద్ద పక్కన పెట్టు, అంతమంది కాంపిటీషన్ లో జాబ్ కొట్టడం అంటే గ్రేటే. వేస్తారనో ఇంత గ్రేట్ అయినోడు ఇంత కష్టపడి కొట్టిన జాబును కూడా సఫల కంపెనీ కోసం వదిలేస్తుండంటే ఇంతకు మించింది అందులో ఏదో ఉండి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కంటే గొప్పది సఫల కంపెనీ, నేను అనుకున్నటువంటి సఫల కంపెనీలో ఏదో ఉంటుంటది. ఇంతకది మంచిదా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి, మీటింగ్ పోవాలి. నా మనసులో ఏమనిపిస్తుంది అంటే, మా శ్రీనిగాడు బాగా అమాయకుడు కాబట్టి ఇంక మాయ మాటలు చెప్పి మోసం చేసిర్రు, మనం జర తెలివి కల్లో ఉన్నాం కాబట్టి మీటింగ్ పోయి తెలుసుకుందాం ఎవడు అమాయకుడు ఎవడు తెలివి కల్లుడు. గవర్నమెంట్ జాబ్ కొట్టినోడేమో అమాయకుడు, అప్లై కూడా చేయనోడు తెలివి కల్లుడు. మన మైండ్ అట్లా చెప్పింది. అప్పుడు మీటింగ్ పోయినాం. మీటింగ్కి ఎట్లా తీసుకుపోయారు తెలుసా? నన్ను పాండు సార్ తెలుసు కదా, ఇన్నుంటారు కదా పేరు. నెలకు 12 లక్షలు, ఆ సార్కి అప్పుడు 16,000. ఆ సారు బండి నడుపుతున్నాడు, సీన్ సార్ బండి వెనక కూస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో నన్ను ఇరికించుకొని తీసుకుపోయింది. పెళ్లి కొడుకులు గిట్ట పట్టు, పెళ్లి కొడుకు కూడా ఇష్టంతో వస్తాడేమో. నా గురించి సీన్ సార్ బాగా ఎడతాం, మనం ఎప్పుడు దిగి తొప్పేసేది తెలియదు, ఎప్పుడు చిప్పెడు తిరుగుతుందో మనకే తెలియదు. ఇది డిగ్రీలో బాగా చూసిండాడు కాబట్టి ఇంకో కామెడీ ఏంటంటే ఆ బండి కూడా నాది. నాతో పెట్రోల్ పంపించి నా బండే తీసుకొని నన్ను మీటింగ్ పట్టుకుపోయారు బలవంతంగా. ఇద్దరు డియూసీల మధ్య నన్ను కూర్చోబెట్టుకోపోయారు కాబట్టి నేను కూడా డియూసీడీ అయినా ఇప్పుడు. అయితే నేను బలవంతంగా వెళ్ళినప్పుడు నా మైండ్లో ఏముందంటే, ఓ కొడుక ఇంత బలవంతంగా తీసుకుపోతున్నాడు, ఎంత కొనిపిస్తున్నాడు నాతో.
ఒక నన్ను వచ్చి రైలు ఎమ్మడి నాకు అనుమానం ఉంది కానీ ఎన్నో యూట్యూబ్లో చూసినా అయిపోయేది. ఇంత ఇద్దరు కలిసి తీసుకుపోతున్నాడు, ఇంకెంత వస్తుందో నాతోటి. మన ధమాకులు మొత్తం అదే పాడవుతుంది. ఆయనకెంత వస్తుందో ఇప్పటిదాకా సంతూర్ సోప్ రుద్దు కూడా ఎవరికి వచ్చింది? మహేష్ బాబుకి వచ్చింది. అంటే మహేష్ బాబుకి రావచ్చు. ఆయన మన వల్ల బుల్లెట్ కొన్నా మనకు నష్టం లేదు. ఇంటి పక్కోడు సైకిల్ కొన్నా మనం తట్టుకోలేము. కుసుక్కుని ఇంటి పక్కన కూడా బుల్లెట్ కొన్నాడు అనుకో, సంజు కంగ్రాచులేషన్స్, నీ బాడీకి మస్తు సెట్ అయింది బుల్లెట్ అంటాం కానీ కడుపులో మంట కడుపులే ఉంటుంది. నువ్వు బుల్లెట్ కొన్నాడు నా బండిలో పెట్రోలే చక్కగలేదు. ఓ 2 రోజులు అయినాక సంజు బుల్లెట్ కూడా ఎత్తుకపోయినా అనుకో, పోయిందా? మళ్ళా సంజు ఇట్లాంటప్పుడే గుండె ట్రై చేసుకోవాలి. మన గుండె గులాబ్ జామ్ అవుతుంది అప్పటికే. ఇది సగటు మనిషి యొక్క ఏమంటారు బిహేవియర్. నేను కూడా మనిషిని కాబట్టి నాది కూడా గట్టి ఉంటుంది. ఏ సార్ నో మీటింగ్ బలవంతంగా వెళ్ళిన కానీ ఆడ కూర్చున్నప్పుడు నా మైండ్ ఏమంటుందంటే 6 ఉన్నారు ఆ మీటింగ్ లో. ఎంతమంది ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన చాలా మందికి ఏమనిపిస్తారు, నేను అనుకున్నంత చిన్నది కాదు వెస్టేజ్, 2-3 వేల మంది వచ్చిరంటే ఇది చాలా పెద్ద బిజినెస్ అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. అది మంచిగా మందిని ముంచే తర్వాత తెలుస్తుంది కానీ నేను అనుకున్నది చిన్నది కాదు చాలా పెద్దదని అనిపిస్తుంది మీకు, అవునా కాదా? నేను పోయిన మీటింగ్ కు 6 ఉన్నారు. నా మైండ్కి ఏమనుకుందంటే తెలంగాణ మేనేజర్ ఈ మీటింగ్కి వచ్చుడే ఎక్కువ అని చెప్పి ముందర కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా. ఇక కానీ ఇది అన్నట్టు ఒక ఆయన వచ్చి ఏం చెప్పిండంటే, సార్ ఇక్కడ కూర్చున్న 7 అంటే నాతో కలిపి 7 మీ ఎవరిని కూడా ఈ బిజినెస్ లోకి జాయిన్ చేయడం కోసం కానీ, ఈ బిజినెస్ చేయమని ఫోర్స్ చేయడం కోసం కానీ, ఇందులో ప్రొడక్ట్ కొనమని బలవంత పెట్టడం కోసం కానీ ఇక్కడ పిలవలేదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక బిజినెస్ భూమి మీద ఉన్నది, అది ఇలా ఉంటది అని చెప్పి 100లో 98 మంది తెలుగు వాళ్ళకి తెలియదు అని చెప్పిండు ఆయన. మనం ఎదుటివాళ్ళకి అబద్ధం చెప్తాం కానీ మనకు మనం అబద్ధం చెప్పుకోలేం కదా. ఆయన అంటే చెప్పగా నాకేమనిపించింది తెలుసా, నిజంగానే నాకు కూడా తెలియదు. ఏదో సీనిగానే చెప్పిన ఇది చూసుకోవాలి కానీ ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో నాకు కూడా తెలియదు. అప్పుడు ఒక చిన్న ఆయన ఏమన్నాడు, మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, తెలుసుకోండి అన్నాడు. కాబట్టి కాలు మీద కాలు తీసిన నిమ్మలం అనిపించింది నాకు. నన్ను మన అమ్మోరుకు భరించే గొర్రెను పట్టకపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈయన చెప్పిన మాట ఏంది, జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, ముందు తెలుసుకోండి, ఇంటికి వెళ్ళినాక నిజంగానే నీ వెనకాల రిక్వైర్మెంట్ ఉండి కష్టపడే తత్వం ఉంది సార్ నా దగ్గర, ఈ బిజినెస్ చాలా బాగుందని నీకు అర్థమై మీ అంతలో మీరు వస్తే మాత్రం మేము సపోర్ట్ చేస్తాం సార్, హెల్ప్ చేస్తాం కన్నాడు ఆయన. సో వాళ్ళు నా కోట్లోనే ఉంది, నేను ఆలోచించి నేను చేయాల్సిన బిజినెస్ కానీ వాళ్ళు నన్ను బలవంత పెట్టడానికి ఏం లేదని నాకు అర్థమైపోయినాక కూల్ అయిపోయినాయి. ఆయన చెప్పడం మొదలుపెట్టి ఒక 15 నిమిషాల తర్వాత నా మైండ్ లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఈ బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చి ఈ రోజు నేను మీ ముందు ఇట్లా నిలబడ్డా. అయితే ఇప్పుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 15 నిమిషాలు ఏం జరిగింది, అసలు బిజినెస్ ఏంటిది, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ కు అంత 120 దేశాలు ఈ బిజినెస్ నెత్తి మీద పెట్టుకున్నాయి. ఏపీ తెలంగాణలో మాత్రం దీని దయ్యాన్ని చూస్తున్నారు ఇప్పటికి జనాలు. ఒకవైపు జనాలు లక్షలు కార్లు మంచి ఎసెట్స్ కొనుక్కొని మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒకవైపు దీన్ని చూస్తూనే భయపడుతున్నారు. అయితే దీంట్లో జనాల మిస్టేక్ లేదా అంటే ఖచ్చితంగా జనాల మిస్టేక్ ఉంది, జనాల వైపు రైట్ కూడా ఉంది. రైట్ ఏముందంటే ఇంతకుముందుకు ఇట్లాంటివి వచ్చి మోసం చేసినాయి కాబట్టి వాళ్ళకి అనుమానం ఉండటం వాస్తవం, ఉండాలి కూడా. ఏసారు తప్పేముందంటే అనుమానం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మంచిదా కాదా? అందులో మోసాలు ఉన్నాయా లేవా? ఒక కంపెనీ మోసం చేసిందని రియల్ ఎస్టేట్ ఒకటి ఉంటారా సార్? ఎప్పుడైనా ఉండరు కదా. తెలుసుకున్నారు ఏ కంపెనీ, ఒకసారి దెబ్బతిన్న తర్వాత అర్థం చేసుకున్నారే ఇట్లా మోసాలు కూడా జరుగుతాయి, ఒకటే ప్లాట్ ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు, లింక్ డాక్యుమెంట్లు క్లియర్ గా చూసుకోవాలని ఒక నాలెడ్జ్ వచ్చింది మోసపోవడం వల్ల. ఎస్ఆర్ లో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చరికి 2-3 కంపెనీలలో వరుసగా తెలకుంటే పైసలు కడతారు. ఎవరు కట్టిస్తారు ఆ పైసలు? ఇంటి ముందు అన్ననో తమ్ముడో మామనో చెల్లెనో ఎవరో పైసలు కట్టిస్తారు. అరే నువ్వు 10,000 కట్టంటే 10,000 నీకేది కట్టలేదు, నా మొత్తం చూసుకో, నీ కంపెనీ అవసరం లేదు, నన్ను నమ్మవారు, నన్ను కూడా నమ్మవా, ఇంతేనా మన దోస్తారని చెప్పి 4-5 శంగబడ్డాల డైలాగులు చెప్పగానే 10,000 కడతాం. ఎవరికి? అన్నకో తమ్మినికో కట్టావు. ఓ 10 రోజులు అయినాక కంపెనీ ఏమైంది అన్నట్టు నాయకుడు పోయింది, నీవైనా ఆయన పోయిన, ఇద్దరు కలిసి చెరువు 90 వేసి చివరస్తా కడ కూర్చోవాలి. ఆయన అడిగేది ఇంటి అడిగలేదు. ఎట్లా కడుతున్నారు డబ్బులు అంటే డబ్బులు చూసి కడుతున్నారు, డబ్బులు కడితే డబ్బులు వస్తాయి, డబ్బులు కడితే డబ్బులు వస్తాయి అని కడుతున్నారు అంతే తప్ప డబ్బులు ఎందుకు కట్టాలి, డబ్బులు ఎలా వస్తుందని అడుగుతలేదు. ఈ ప్రాబ్లం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఏపీ తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అనుమానాలు ఉండే. ఏమన్నా
ఉండే. ఇప్పుడు చిన్న చిన్నగా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నదో, గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో, రెగ్యులేషన్స్ ఇచ్చిందో, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ బిజినెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిందో, కేరళ గవర్నమెంట్ కూడా ఈ బిజినెస్ కి మానిటరింగ్ బడిని ఏర్పాటు చేసిరో, గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఈ బిజినెస్ లో మంచి చెడును వేరు చేయడం స్టార్ట్ చేసిరో, అక్కడి నుంచి చిన్నగా జనాలకి ఈ బిజినెస్ వైపు అవగాహన రావటం మొదలైంది. చాలా మంది నిజాయితీగా కష్టపడి ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంది, మిమ్మల్ని అందరినీ ఇక్కడ బలవంతంగానో లేకపోతే ఇష్టంతోటో ఎందుకు ఇన్వైట్ చేయాల్సి వచ్చిందంటే, అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిది? మీరు మాట చెప్పండి. ఎవరెవరికి డబ్బులు వచ్చినాయో కావాలా, ఎలా వచ్చినాయో కావాలా? అందరూ మాట్లాడితే హ్యాపీ కదా సార్? ఇప్పుడు నాకు నెల ₹1,00,00,000 గ్రేటా కాదు? నా ముఖానికి ₹1,00,00,000 మ్యాచ్ కాదు కానీ ఉత్తగా చెప్పు, గ్రేటా కాదా? గట్టిగా గట్టిగా. ఏం చేస్తే వస్తున్నాయి సార్ ₹1,00,00,000 అని మీరు అడగలేదు. నేను కూడా చెప్పలే. చిన్నపిల్లలు ఇళ్ళకు దూరి దొంగతనం చేసి పొద్దుముఖంగా దుబాయ్ కంపేస్తా. ఇప్పుడు చెప్పు, ₹1,00,00,000 వస్తే గ్రేటేనా? చెప్పాలి, గ్రేటేనా? సో నాకు ఎన్ని పైసలు వచ్చినా ఇంపార్టెంట్ కాదు, కానీ ఏం చేస్తే ఆ పైసలు వచ్చినాయో ఆ పని మంచిదైతే డెఫినెట్ గా బిజినెస్ మంచిదే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఏం తెలవాలి వెస్ట్రీలో? మనం చేసే పని ఏం చేస్తే పైసలు వస్తున్నాయి. కరెక్టే. నీకు 1,00,000 వచ్చింది, నేను కూడా వస్తా. నీకు 2 వచ్చినాయి, నేను కూడా వస్తా. నీకు 10 వచ్చినాయి, నేను కూడా వస్తా. నీకు 1,000 వచ్చింది, నేను కూడా వస్తా. ఏం పని చేస్తే వస్తున్నాయి? వేరే దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు, మంచి 5 స్టార్ హోటళ్లలో దమ్మడ మ్యూజిక్ వేసి కలర్ఫుల్ లైట్ల మధ్య ఏం చేస్తారంటే, నాకు కారు వచ్చింది, నా లైఫ్ లీడ్ చేస్తున్నాను, నేను ఇది నా కారు, ఇది మా ఇల్లు, నా పిల్లలు చదివే స్కూలు, నేను కొన్న భూమి, నా బంగారం, నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది, నువ్వు కూడా రా అనగానే పోతుంది. ఆటో నడుపుతా అయినా ఆడి కారు తిరుగుతున్నాడు. ఓ కొడుక, నేను ఆడి కారు కాదురా, మా ఇంట్లో సైకిల్ కూడా లేదని దుక్కుతూనే పోయి. కరెక్టే సార్, ఆటో నడుపుతాయని ఆడి కారు తిరగవచ్చు, తప్పేం కాదు, తిరగాల్సిందే. కండక్టర్ తలుచుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే మనం కూడా కావచ్చు. కాకపోతే పని మంచిది అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో మీటింగ్ మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే, వెస్టీలు ఏమేమి ప్రొడక్ట్ ఉన్నాయి, అయితే ఏం పని చేస్తాయి, ఇవన్నీ ఎవరు చెప్పారు సార్? ఇక్కడ మాట్లాడాల్సింది ఒకటే పాయింట్. డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, వెస్టీజ్ లో మాత్రమే ఎందుకు బిజినెస్ చేయాలి, ఆ 2 విషయాలు మనం మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఆ తర్వాత మీకు ఒకవేళ నిజంగా ఈ కాన్సెప్ట్ నచ్చి బిజినెస్ చేయాలనిపిస్తే నెక్స్ట్ మీటింగ్లు, ట్రైనింగ్లు, ఈవెంట్లు అన్ని జరుగుతాయి. అన్నింటిలో ప్రొడక్ట్ గురించి చెప్తారు, బిజినెస్ ప్లాన్ చెప్తారు, డబ్బు ఎలా వస్తుందో చెప్తారు, మనం ఎలా ఉంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం కూడా చెప్తారు. రెడీయా? రెడీయా? ఆర్ యూ రెడీ? ఓన్లీ బాల్కనీ మాట్లాడాలి. ఆర్ యూ రెడీ? ఓన్లీ బాల్కనీ. ఆర్ యూ రెడీ? నా కోసం మీరు అందరూ ఒక్క క్లాప్ కొట్టండి. 1 2 3 చెప్తే ఆగురు మాయగాని జరాలు గురుకులాట పాడైపోని చెప్పక ముందే కొడతారు. అడగముందే జాయిన్ చేస్తే వస్తే చేయకుంటారా? అవకాశం ఏందో అర్థం చేసుకోవాలి. మనకున్న డౌట్ ఏంది, ఇన్ని పైసలు వస్తున్నాయి అంటే ఇది మంచిదా, మందిని ముంచేదా? అదే కదా డౌట్. ఎస్ ఆర్ నో? ఏం పని చేయాలో నేను చెప్తా, ఆ పని మంచిదా కదా మీరు చెప్పండి. చేయాలా వద్దా? ఎవరి చేతిలో ఉంటుంది అప్పుడు? గట్టిగా. మా చేతిలో కాదు, నా చేతిలో. మా చేతిలో పెడితే కథవే నీ పని. నీ గోల్లో నీ భార్య భర్తకు కూడా సంబంధం లేదు. ఇట్ ఈస్ యువర్ గోల్. ఎస్ ఆర్ నో? గెలిచినాక భార్య అయినా భర్త అయినా షేర్ చేసుకుంటారు మేబీ, కానీ నీ గోల్ విషయాలు మాత్రం ఇండివిజువల్. నా అనాలి. ఆర్ యూ రెడీ? సార్ రెడీయా? మళ్ళీ చెప్తున్నా, కొంచెం నా వైపు నుంచి ఏదన్నా మీకు సార్ మీరు మాట్లాడడానికి నిజానికి కొంచెం దూరంగా మాట్లాడుతున్నారు, నమ్మేటట్టు లేదు అనిపిస్తే మాత్రం ఇమీడియట్ గా క్వశ్చన్ చేయండి. ఓకేనా సార్? రెడీయా? డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద ఇండస్ట్రీ. నిన్న మొన్న వచ్చింది కాదు. ఈ ఇండస్ట్రీ పేరు డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా అంటారు. అయితే అన్ని సెక్టార్లలో మంచి చెడు 2 ఉన్నట్టుగానే డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మంచి చెడు 2 ఉన్నాయి. ప్రపంచంలో అన్ని వ్యవస్థలలో మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, వైద్య వ్యవస్థ తీసుకోండి, పోలీస్ వ్యవస్థ తీసుకోండి, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, ఏ ఇండస్ట్రీలోనైనా మంచి ఉంటుంది. మనం అన్నింటిలో మంచిని తీసుకున్న మనం డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి చెడు మాత్రమే బాగా ప్రొపగండా అయిపోయి చెడు విషయంలో వెళ్ళిపోయి ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఒక రాంగ్ అసంప్షన్ తోటి ఉన్నారు జనాలు. 120 దేశాల్లో ఈ బిజినెస్ కి చట్టాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ ఇండియా. భారతదేశంలో కూడా బిజినెస్ కి చట్టాలు ఉన్నాయి. నేను మీకు డేట్లు కూడా చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అంటే మీకు ఒక క్లారిటీ కూడా చెప్పాలి ఇక్కడ. సార్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? సరే అది వదిలేసేయండి. భూముల అమ్మకం కొనకం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచో, అవునా? అమ్మడం కొనడం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దానికి రియల్ ఎస్టేట్ అని పేరు పెట్టింది నాకు తెలిసి రీసెంట్ గా ఓ 40-50 ఏళ్ల కింద. అంతేనా? చెప్పాలి, అంతేనా? రియల్ ఎస్టేట్ అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దాని పేరు రియల్ ఎస్టేట్ పెట్టారు తప్ప భూములు అమ్మడం కొనడం మాత్రం భూమి పుట్టిన కాడికెళ్ళే ఉంది. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ కూడా భూమి మీద మనిషి పుట్టిన కాడికెళ్ళి ఉన్నది. నేను చెప్పినప్పుడు అది నిజంగా వాస్తవంగా మీకే అనిపిస్తుంది, కానీ జస్ట్ ఒకసారి ఈ పాయింట్ అయితే మైండ్ లో పెట్టుకోండి.
భూమి మీద మనిషి పుట్టిన కాడికి వెళ్ళి ఈ కాన్సెప్ట్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్. కానీ దీన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చింది 1920లో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఒక న్యూట్రలైట్ అనేటటువంటి సప్లిమెంట్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఇండస్ట్రీ పేరు మీరు డైరెక్ట్ సెల్లింగ్ అనే గుర్తుపెట్టుకోండి. ఇంకా నానా అర్థాలు చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు. నెట్వర్క్ మార్కెటింగ్ అవన్నీ వద్దు, మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించే మాట్లాడదాం. అన్నిటికీ ఒకటే అర్థం. ఈ కాన్సెప్ట్ మొదలైంది 1920లో కాలిఫోర్నియా సిటీలో అమెరికాలో. మన ఇండియాలో ఈ ఇండస్ట్రీ వచ్చింది 1996లో 1996లో. ఈ డాటా మొత్తం మీ గూగుల్ అవైలబుల్ ఉంటుంది. ఒక్క లైన్ తేడా ఉన్నా కూడా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఓకేనా? 1996లో భారతదేశంలోకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చింది వేరే దేశం కంపెనీ ద్వారా. అప్పటికి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లేవు. వచ్చినప్పుడు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది రావడానికి కారణం ఇది. అమ్మ ప్లీజ్ తల్లి ఇద్దరు మాట్లాడుతున్నాను. ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బేస్ కాన్సెప్ట్ ఇది అని చెప్పేటోళ్ళు తక్కువైపోయారు, పైసలు ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు జాయిన్గా ఇద్దరు జాయిన్ చేయి, నీకు ఇన్ని పైసలు వస్తాయి. ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని పైసలు వస్తాయి. ఎంతమందికి ప్రొడక్ట్ సేల్ చేస్తే నీకు అన్ని డబ్బులు వస్తాయి. అసలు ప్రొడక్ట్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి? బేస్ కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంది చెప్పలేదు. కాబట్టి 1996 నుంచి 2013 దాకా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ఈ బిజినెస్ ద్వారా. అది కూడా నేనే చెప్తున్నా, ఈ బిజినెస్ లో ఉండి కూడా. 2013లో ఏం జరిగిందంటే, ఈ జరిగేటటువంటి మోసాలన్నింటినీ గమనించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ వేరే దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇంత బాగుంది, అందరూ దీని ద్వారా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయడమే కాకుండా ఒక మంచి బెనిఫిట్ పొందుతున్నారు హెల్త్ విషయంలో, మన దేశంలో మాత్రమే దీన్ని ఎందుకు అబాస్పాలు చేసిరని చెప్పి దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి సెప్టెంబర్ 9వ తారీఖు 2016 క్లియర్ గా డేట్ కూడా చెప్తున్నా, ఒకవేళ మీకు అలా ఉంటే అది పెట్టండి అక్కడ. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు రోజున కృషి భవన్ న్యూఢిల్లీ నుంచి, ఇంకోటి చూడండి క్లియర్ గా రాస్తారు, కనిపిస్తుందా సార్ అందరికి? కనిపిస్తుందా? కృషి భవన్, ఇది మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. సింపుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 అని టైప్ చేయండి, ఈ పీడిఎఫ్ పేపర్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ కాకండి, ఇప్పుడు టైప్ చేయకండి, నోట్ చేసుకొని మీటింగ్ అయిపోయినాక టైప్ చేయండి. మీరు డిస్టర్బ్ కాకుండా జస్ట్ వినండి. ఆఫీస్ మెమోరాండం ఒకసారి చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆఫీస్ మెమోరాండం. సబ్జెక్ట్ ఏంటంటే అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ మోడల్ గైడ్ లైన్స్ ఆన్. కొంచెం జూమ్ అని చెయ్యి సత్య, ఇది పదం కనబడాలి పైకి. ఓ ఏంటి సార్ అది? సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి బిజినెస్ కు స్టేట్ గవర్నమెంట్స్ కి, యూనియన్ టెరిటరీస్ కి, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు కదా, వాటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవి. ఏందా గైడ్ లైన్స్, మార్గదర్శకాలు అంటే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పడం కోసం కొన్ని మార్గదర్శకాలు. 13 పేజీల పేపర్ సార్ ఇది. ఒక పేపర్ 2 పేపర్ కాదు, చిత్తుకాయితాలకి రాసి సంతకం పెట్టింది కాదు, 13 పేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కృషి భవన్ కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి గైడ్ లైన్స్. మొదటిసారి వచ్చిన గైడ్ లైన్స్. దీని తర్వాత నేను ఇందాక చెప్పిన లాక్డౌన్ లో నా శాలరీ ఎఫెక్ట్ అయింది, ఐ వాజ్ ఆన్ రోడ్ అని. నేను ఒక్కనే శాలరీ ఎఫెక్ట్ అయిన వ్యక్తినా? చాలా మందికి అయింది. అట్లా గట్టిగా బోర్ కొడుతుందా? బోర్ కొడుతుందా? కొట్టినా చేసేది ఏం లేదు. ఏం చేస్తారు? ఇది కూడా బోర్ కొడితే ఎట్లా? ఊకే జోకులు వేయాలంటే కుదరదు కదా. ఇది మీరు ఇంటికి పోయినాక మీకే డౌట్లు వస్తాయి. దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, సర్టిఫికేట్ స్పెల్లింగ్ రానప్పుడు మీ కంపెనీకి సర్టిఫికేట్ ఉందా అని. అట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా, అందరికి అవసరం లేదు, కానీ మీరు బయటకు పోయి డౌట్ పడకుండా. ఇట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఒక్కని జీతం ఎఫెక్ట్ అయిందా, చాలా మంది ఎఫెక్ట్ అయిందా? అందరు చెప్పాలి. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరిలో ఎక్కువ మంది ఇటువైపు రావడం మొదలు పెట్టారు, డైరెక్ట్ సెల్లింగ్ వైపు. నా లక్కనే ఎక్కువ మంది వస్తారు కాబట్టి లాక్డౌన్ లో ఈ ఇండస్ట్రీకి గిరాకీ పెరిగింది. తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే ఎక్కువ మంది ఇటువైపు వస్తున్నప్పుడు మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కాబట్టి ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాలనే ఉద్దేశంతో ఒక గెజెట్ రిలీజ్ చేశారు. ఇందాక పెట్టింది, మళ్ళీ పెట్టండి. 2021 డిసెంబర్ 28 రోజున లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా భారత్ కా రాజపత్ర, ద గెజెట్ ఆఫ్ ఇండియా పైకి పోని. మనకి హిందీ బాగా వస్తుంది కాబట్టి హిందీ చేసే బాబు పైకి. ఇంకా 14 పేజీలు ఉంటుంది సార్ టోటల్ గా. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. మనకు కొంచెం హిందీలో వీక్ కాబట్టి మీకు ఇంగ్లీష్ చదివి చూపిస్తున్నా. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ నోటిఫికేషన్, న్యూఢిల్లీ 28 డిసెంబర్ 2021. అంటే లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా ఈ బిజినెస్ లో చాలా మంది వస్తారు కాబట్టి మోసాలు జరగకుండా ఉండాలంటే దీనికి ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలని చెప్పి 14 పేజీల గెజెట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఇదే కాకుండా మళ్ళీ రీసెంట్ గా 2023లో
ఇందులో ఉన్నటువంటి ఒక చిన్న లైన్ వల్ల జనాలకు మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, దీని వల్ల కూడా మోసాలు జరిగే ఛాన్స్ ఉందని తెలిపి 2023 జూన్ 21 తారీఖు మళ్ళీ ఫైనల్ గెజిట్ కూడా ఇంకోటి ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ సేమ్ మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ దాని ద్వారా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, 2016లో 2021లో 2023లో 3 సార్లు గవర్నమెంట్ ఈ బిజినెస్ గురించి రూల్స్ పాస్ చేసింది, దీని మీద ఫోకస్ చేసింది. అంటే ఇది మంచిదన్నట్ట మందిని ముంచేదన్నట్ట అందరూ చెప్పాలి గట్టిగా. ఇండస్ట్రీ మంచిదేనా? నేను వెస్టీజ్ గురించి మాట్లాడలేక దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు బిజినెస్ గురించి, ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. ఇండస్ట్రీ మంచిదేనా? మంచిది కాబట్టే రూల్స్ పెట్టారు. తోక జాడిస్తే ఈ సిద్ధపడ్డని చెప్తానికే రూల్స్ పెట్టారు. రోడ్డు మీదకి వెళ్ళొద్దని చెప్పలా, రోడ్డు మీదకి వెళ్ళండి, ఎడం పక్కనే వెహికల్స్ వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, ఎల్లో పడితే రెడీ కావాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి, ఇది రూల్. డైరెక్ట్ సెల్లింగ్ కూడా గవర్నమెంట్ చేయొద్దని చెప్పలా. చేయొద్దంటే రెండు అడగితే ఓ నిలుగుతుంది, ఇంకోటి పెడితే సరిపోతుంది, ఇట్ ఈస్ సస్పెండెడ్ అని చెప్పేసి. MLM-లో ఉన్నటువంటి స్కీమ్లు అన్నింటినీ బ్యాన్ చేసింది గవర్నమెంట్ 2013లో. అవి ఎట్లుంటే ఆ స్కీమ్లు అనుకుంటే నేను చెప్తా, కానీ ముందు ఒరిజినల్ ఏందో తెలియాలి మనకి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీ గురించి ఎఫర్ట్ పెట్టినట్ట లేదా? అంటే కొంచెం టైం పెట్టి పని చేసినట్ట లేదా? మాట్లాడాలి గట్టిగా. పని చేసింది అంటే ఈ ఇండస్ట్రీ ద్వారా సమాజానికి జరిగేది మంచి అయి ఉంటుందా చెడు అయి ఉంటుందా? అంటే పనికి వచ్చేది అంతేనా? ఇప్పుడు మనకి ఏం తెలవాలంటే ఆ పని ఏంటిది, ఏం పని జరుగుతుంది, దీనివల్ల మనందరికి డబ్బులు రావటమేనా? డాక్టర్ ఆపరేషన్ చేసి 4 లక్షల రూపాయలు డబ్బు తీసుకుంటే ఆపరేషన్కి దండం పెడతారా? ఫీజు వచ్చింది కాబట్టి దండం పెడతారా? డాక్టర్ ఇంత గ్రేట్ రా, 2 గంటల 4 లక్షలు సంపాదించింది అంటాడు ఎవడన్నా? 2 గంటలు కష్టపడి చనిపోయే పేషెంట్ బతికిచ్చింది కాబట్టి దేవుడు అంటారు డాక్టర్ని. ఎస్ ఆర్ నో? పోలీసు వాళ్ళు కానీ, టీచర్ కానీ, లాయర్ కానీ, ఏ ప్రొఫెషన్ ఉన్న వ్యక్తికైనా దండం పెట్టేది వాళ్ళు సంపాదించే సంపాదన కాదు, వాళ్ళు చేసిన సేవకి. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా సేమ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మెయిన్ కారణం మనీ ఒకటే కాదు, దానికంటే ముందు ఈ బిజినెస్ ద్వారా సమాజానికి మీన్స్ జనాలకు జరిగేటటువంటి ఒక మంచి ఉపకారం ఉంది. ఆ ఉపకారం ఎంత గట్టిగా చేస్తే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. సో డబ్బు సంపాదించడం అనేది చేసిన పనికి ప్రతిఫలం. ప్రతిఫలం కోసం గైడ్ లైన్స్ ఇవ్వలే. ఆ మాట నేను మీకు క్లియర్గా చెప్తున్నా, అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరికీ డబ్బులు వస్తాయి కాబట్టి మాత్రమే దీన్ని చట్టం చేయలేదు, మీన్స్ ఆ గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఆ పని మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దానివల్ల సమాజానికి గొప్ప ఉపకారం జరుగుతుంది కాబట్టి దానికోసం గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆ పని ఏంటిది. రెడీయా? రెడీయా? మళ్ళొకసారి 1 2 అందరు కొట్లే అక్క. ఎట్లక్క? అట్లయితే ఇంటికాడ ఆ ఎంట్రీ, వంటలక్కని చూసినప్పుడు ఆ ఎంట్రీ. మళ్ళొకసారి 1 2 1 2 1 2 అన్న. ఆయన లేపేమా అయ్య కానీ, లేకపోతే పాట అన్న వాడవాను, ఆయన వాడకపోతే నేనన్నా వాడతా, ఇంకా చేసే పాడుకుంటాడు. ఇప్పుడు సింపుల్ గా జస్ట్ ఒక 10 minutes లో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మన భాషలో అర్థం చేసుకుందాం. ఈ డేట్లన్నీ మీకు ఎందుకు చెప్పినా అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత అవన్నీ ఫేక్ అని చాలా మంది అంటారు. అన్నప్పుడు మేము ఇవన్నీ చెప్పొచ్చు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 13 తారీఖు 2024 అంటే జస్ట్ ఒక 6 months బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక IAS ఆఫీసరు, ఒక IPS ఆఫీసర్ ఇద్దరు కలిసి FIDSI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ FIDSI తరఫున ఒక మీటింగ్ జరిగింది తాజ్ డెక్కన్ హోటల్లో. ఇది హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ సదస్సు. మీరు గూగుల్లో టైప్ చేయండి, ఇవన్నీ దొరుకుతాయి. ఒక IAS ఆఫీసర్ JS రంజన్, IPS ఆఫీసర్ PC చౌహాన్, వాళ్ళిద్దరి మీటింగ్ అటెండ్ అయ్యి ఏం చెప్పారంటే ఇండస్ట్రీ చాలా బాగుంది, దీనికి భవిష్యత్తు ఉంది, కానీ ఫేక్ కంపెనీలో జాయిన్ అవ్వకండి, జాగ్రత్త. పైసల కోసం, ఈజీ మనీ కోసం ఈ బిజినెస్ లోకి రావద్దు. ఈ బిజినెస్ లో ఉన్న మీరు కూడా జనాల దగ్గరికి వెళ్ళి జాయిన్ చేయడానికి ఎక్కువ ఆరాటపడద్దు. మీరు జాయిన్ అవ్వండి, డబ్బులు వస్తాయి, కార్లు వస్తాయి అని చెప్పకండి. ముందు బిజినెస్ మోడల్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు వాళ్ళు. కరెక్టేనా? అది ఆయన చెప్పడం కరెక్టేనా? ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం, రైట్? అండ్ ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి జరిగినటువంటి ఒక మీటింగ్. 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే 2018లో తెలంగాణ గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అది మనం చాలా గర్వపడాల్సిన విషయం. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా ఫిబ్రవరి 9వ తారీఖు అంటే జస్ట్ 1.5 month బ్యాక్ అనుకుంటా, నాకు తెలిసి 1.5 month కూడా కాలే, 1.5 month అటు ఇటుగా ఫిబ్రవరి 19వ తారీఖు కేరళ సీఎం ఎవరు? పినరయ్ విజయన్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యూచర్ ను గమనించి డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీ అది ఏర్పాటు చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీ అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే ఈ బిజినెస్ లో జరిగేటటువంటి మోసాలని పసిగట్టి దాన్ని అరికట్టడం కోసం, ఆ మోసాలను ఎరాడికేట్ చేయడం కోసం మానిటర్ చేసేటటువంటి ఒక సిస్టమ్ తయారు చేశారు.
అంటే ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసినట్ట డిస్కరేజ్ చేసినట్ట? ఇన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే బిజినెస్ లో తేడా లేదు, ఇది స్కీమ్ కాదు, ఈజీ మనీ కోసం వచ్చే డబ్బు కాదు, ఇందులో మోసం చేయడానికి అవకాశమే లేదు. అండ్ ఫైనల్ గా ఇంకొక ప్రూఫ్ చెప్తాను మీకు. రీసెంట్ గా సిబిఎస్ఈ సిలబస్ లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఒక క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, ఎక్స్ప్లెయిన్ లేటెస్ట్ మెథడ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్వశ్చన్ అడిగారంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి పాఠంలో ఉంటే అడుగుతారా, బయటికి వెళ్ళి అడుగుతారా? సిలబస్ లో ఉంటేనే కదా అడిగేది. అంటే సిలబస్ పెట్టారంటే నేర్పిస్తున్నట్టే కదా పిల్లలకి. పిల్లలకి దేని గురించి నేర్పిస్తారు? పొద్దున పెద్దగా అయినాక అందరినీ ముంచుతుంది నేర్పిస్తారా, బాగుపడుతుందిగా? అంటే ఇండస్ట్రీలో బాగుపడే ఆ ఛాన్స్ ఉందనే కదా ఈ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఏ సార్ ఇవన్నీ ప్రూఫ్లు చెప్పినాక కూడా నువ్వు ఇంటికి పోయి మా వెంకటగాడు వద్దంటుంది సార్ అన్నావు అనుకో, నేనేం చేయాలి ఇక ఇన్ని చెప్పినాక. సో ఇండస్ట్రీ ఈజ్ క్లియర్, ఇండస్ట్రీ జెన్యూన్ గా ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ మంచిదే, అందులో మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మంచిదే, అందులో మోసాలు చేస్తూ ఉన్నారు. ఫార్మా ఇండస్ట్రీ మంచిదే, అందులో కొన్ని డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అన్ని వ్యవస్థలలో మంచి చెడు ఉన్నట్టుగానే డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చెడు ఉంది, మంచి కూడా ఉంది. కాకపోతే చెడు కొంచెం ఎక్కువ పర్సంటేజ్ లో ఉండటం వల్ల ఆ పర్సంటేజ్ కూడా కంపెనీలో తప్పు కాస్త జనాలు ఏం చేస్తారంటే పైసలు చూసి జాయిన్ అవుతారు. నీకు ఎంత వస్తుంది, నాకు లక్ష వచ్చింది, నన్ను కూడా వేసుకొని కింద. ఇట్లా వేసుకుంటే పైసలు వచ్చేదైతే హిమాంశు కూడా జాయిన్ అవుతారు మన టీంలో. హిమాంశు ఎవరు మరి సపోర్ట్ చేస్తలేరు? ఏముంది, ఆయనకు కూడా వస్తాయి కదా సెకండ్ ఇన్కమ్ టకటక. ఇది అట్లా వచ్చేది కాదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో గ్రామ పంచాయతీలో నా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన పేరు శంకరి. ఏం పేరు? గట్టిగా శంకరి. నీ పేరు కాదు శంకరన్న, మా శంకర్ గారు వేరే. నేను పోయా నా కర్మ కాదు, నా దరిద్రం నెత్తిలో కూర్చొని ప్లాన్ చెప్పిన. ప్లాన్ మొత్తం చెప్పినాక ఏమన్నాడంటే ఏముందిరా ఇలా ఆడ గ్రామ పంచాయతీ ఉంటాడు, మొత్తం ఊరు మొత్తం ఆ చేతుల్లో ఉంటుంది. సర్పంచ్ 7 సంతకం పెట్టాలని కూడా ఆడే చెప్తాను. 3-4 సర్పంచ్ల కింద చేసి కారోబారి ఏమంటారు చూసినావా? ఆ కారోబారి కూడా ఆడ నడిపించాడు. ఆ స్థాయిలో ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. వాడిని పోయి ప్లాన్ చెప్తే మొత్తం విన్నాక అరే సైజులు ఏముందిరా ఇట్లా, మనం జాయిన్ కావాలా, జనాలు జాయిన్ చేయాలి, అంతే కదా అన్నాడు. నేను ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, నాకు ఎక్కడో ఆలోచించుకుంటా పుసుక్కున గంతే రా అన్నా. కథం తెల్లారినాక చూస్తే ఆయన కింద 60 మంది వేసినాడు. ఒరే ఇంతమంది ఎట్లా జాయిన్ అయ్యారా అంటే అట్లుంటుంది మనతోటి అన్నాడు. నేను 6 నెలలు ఎంట పడ్డా, నాకు 5గురు కూడా రాలేరా, నీకు ఇంతమంది ఎట్లా వచ్చిరా అంటే ఊళ్ళో ఆధార్ కార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయి, ఓన్ కింద ఓన్ జాయిన్ చేసుకుంటూ వచ్చినా. సరే జాయిన్ చేసుడు కరెక్టే కానీ ఆధార్ కార్డుతో ఒకదానితో కాదు కదా, ఓటీపీ కూడా చెప్పాలి కదా అంటే ఫోన్ చేసిన, నువ్వు ఓటీపీ చెప్తేనే పింఛన్ వస్తుందని చెప్పిన చేసిండు. సరే ఇదంతా అయిపోయింది, ఆడు ప్రొడక్ట్ కొనాలి కదా అంటే చూడరా ఎట్లా కొనిపిస్తున్నావు, ఆ వచ్చిన పింఛన్ పైసలతో కొనిస్తా. నేను చెప్పిన బోషడీకే బిజినెస్ బంద్ చేయి, నీ అసలు ఆపనాలు అవలగాళ్ళ వల్ల ఈ సంక్రాంతి నా దోస్తు గాడాడు అయినా కూడా బంద్ చేయమని చెప్పిన. 60 మంది జాయిన్ అయితే నీకు హ్యాపీగా అనిపిస్తా లేదా? జనరల్ గా ఉండదా లేదా? నాకు 1% కూడా హ్యాపీనెస్ లేదు. ఇంకా నాకు భయం అవుతుంది. ఎందుకు తెలుసా? 60 మందిలో ఏ ఒక్కరిని కూడా ఈ బిజినెస్ తోక తెలియదు, ముద్ద తెలియదు, కానీ జాయిన్ అయిదా పుసుక్కుని ఎవరైనా వచ్చి ప్లాన్ చెప్పి జాయిన్ చేయాలని చూస్తే ఆపద అంతది. ఆల్రెడీ జాయిన్ ఓషడికే. నేను జాయిన్ కాలేదా మగడా అని ఆడంటాడు. ఏది రాను అయిన అని ఇల్లు. ఇప్పుడు ఖరాబ్ అయింది ఎవడు? చెప్పినోడా చెప్పించుకున్నాడా? ఇట్లా జరుగుతుంది బయట. అసలు బిజినెస్ చాలా మంది ఇప్పుడు మీలో కూడా ఉండొచ్చు. సార్ నేను వెస్ట్ నాకు ఎప్పుడో తెలుసు ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి సార్ అంటే ఏమో అదేమని కనుక మరి ఏం తెలుసు? వెస్టేజ్ ఒకటే తెలుసు, అది కూడా వెస్టేజ్ అనవసరం, వేస్టేజ్. శ్రీశైలం తెలుసా అంటే ఎందుకు తెలియదు? శివుడు ఉంటాడు ఆడ, ఏడుంటాడు అటుమోకాన పోలే ఉంటుందని తెలుసు అంతే. వెస్టేజ్ కూడా అట్లా తెలుసు చాలా మందికి. ఇప్పుడు నేను మాట్లాడబోయేటటువంటి ఈ విషయం ఒకసారి అర్థం చేసుకోండి. సార్ మీరు చెప్పింది వాస్తవమే, ఇంతకుముందు నాకు ఈ విషయం తెలియదు అనుకుంటే మాత్రం బిజినెస్ గురించి ఇంటికి పోయి ఒక 1 అవర్ స్పెండ్ చేయండి, మై రిక్వెస్ట్. లేదు సార్ నువ్వు కొత్తగా ఏం చెప్పలేదు, అది చెప్పింది నువ్వు చెప్పినా నీకు అనిపించింది అనుకో, ఈ గడప దాటి లోపల బిజినెస్ గురించి మర్చిపోండి. ఆర్ యు రెడీ? గట్టిగా ఇంకొకసారి ఫైనల్ గా, మీ ఇంట్లో సబ్బు ఉందా? గట్టిగా ఇంకొకసారి. ఓన్లీ తానం చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏం కాదు, ఇంటికి పోయినాక చేతులు రేరి చేయని వాళ్ళు కూడా మాట్లాడరు, ఏం కాదు. సబ్బు ఉందా? సౌండ్ పెరిగింది చూడు. శరం ఎక్కువ మన వాళ్ళకు, ఏదైనా శరం వచ్చే మాట అంటే వస్తుంది. మీ అమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే నాకు లైక్ కొట్టుర్రి, అట్లా లేదా? ఇన్స్టాగ్రామ్ రోగం అది, లైకులు వస్తలే వాటికి. బ్లాక్ మెయిల్ చేసి లైకులు తెప్పించుకుంటారు. మా అమ్మ ఇష్టం ఉంటే ఆయనకి లైక్ కొట్టుడు ఏందో. సరే జోక్స్ పాటు వినండి. జస్ట్ 15 మినిట్స్ ఇటువైపు ఒకసారి చూడండి. సోప్ ఉందా? సర్ఫ్, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు
ఉక్కేది, అంటు తోమేది, టీ పౌడరు, కాఫీ పౌడరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లన్నీ మీ ఇంట్లో నా ఇంట్లో చనిపోయిన దాకా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా వాడాల్సినేనా, కొద్ది రోజులు వాడి మానేయాల్సినయా? ఒకసారి వాడాల్సినవి అంటే గ్యారంటీగా వాడాల్సినవి. కాబట్టి ఇప్పుడు చెప్పిన 20 రకాల ప్రొడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది అంటున్నా. ఒప్పుకుంటారా సార్? గట్టిగా చెప్పాలి. నేను ఎందుకు మిమ్మల్ని అందరూ మాట్లాడమంటున్నా అంటే మీరు అందరూ నేను మాట్లాడేది కరెక్టే అని ఒప్పుకుంటే నెక్స్ట్ మాట మాట్లాడతాను. ఎక్కడ మీరు ఆపకన్నా కూడా నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇది డౌట్ తోటి గవర్న నీకెందుకు జాయిన్గా వీళ్ళందరూ రాలే నువ్వు కూడా రా అని చెప్పే బిజినెస్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి నోన్ దిస్ ఇండస్ట్రీ యాజ్ ట్రాన్స్పరెంట్లీ, క్లియర్ గా క్లారిటీగా బిజినెస్ గురించి అర్థం చేసుకున్నాకనే బిజినెస్ చేయాలో డిసైడ్ అవ్వండి. రైట్? సో ఇంట్లో ఉన్న 20 రకాల ప్రొడక్ట్ మన కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే అంటున్నా. ఒప్పుకుంటారా? 20 రకాల ప్రొడక్ట్లు నీ కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది కాబట్టి ఇంపార్టెంట్ కదా. ఈ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ను షాప్ కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలన్నా, ఏది ఆఫ్ రేట్ తక్కువలో వస్తే అది వాడుకోవచ్చా? ఇంకొకసారి సెలెక్ట్ చేయాలి. ఒంట్లోకి పోయేటివి, ఒంటికి వాడేటివి సెలెక్ట్ చేయాలా, ఇంట్లో వాడేటివి అన్ని సెలెక్ట్ చేయాలా? కొంచెం క్లారిటీ ఇస్తుంది దీని మీద. ఒక వంట నూనె, మీ ఇంట్లో వాడే వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అవునా కాదా? అందరు మాట్లాడు సార్ మయ్య గారు. అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలా డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును ఆకారము, ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి ఒక వంట నూనె, క్వాలిటీ నూనె మంచి తెచ్చుకొని వాడాలా, ఏది దొరికితే వాడొచ్చా? క్వాలిటీ నూనె తెచ్చుకొని వాడాలి. నూనె మాత్రమే క్వాలిటీ వాడాలన్నా, ఒంట్లోకి పోయే ప్రతి ప్రొడక్ట్ మంచిగా తెచ్చుకోవాలా? ఒంట్లోకి పోయేది మాత్రమే మంచిగా తెచ్చుకోవాలా, ఒంటికి వాడేది కూడా మంచిగా తెచ్చుకోవాలి. ఇంట్లోకి పోయేది ఒంటికి వాడేది మాత్రమేనా? ఇంట్లో బట్టలు ఉతికేది, బండలు తుడిచేది, బాత్రూమ్ కడిగేది, అంట్లు తోమేది, ఆఖరి చీమలు రాకుండా గీసేది కూడా క్వాలిటీ తెచ్చుకోవాలి. అంటే ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రొడక్టే కాదు, ఒంటికి వాడేది కూడా చాలా క్వాలిటీ తెచ్చుకోవాలి. ఒప్పుకుంటారా? ఏం సార్ ఇంట్లో వాడే ప్రొడక్ట్ కూడా అంత ఇంపార్టెంట్ ఏంది? ఒంటికంటే ఓకే, ఒంట్లో పోయేదంటే ఓకే, కానీ ఇంట్లో వాడే బండలు తుడిచేది అంత ఇంపార్టెంట్ అంటే బండలు తుడిచేది కాదు, బట్టలు ఉతికేది కూడా ఇంపార్టెంటే, బాత్రూమ్ కడిగేది కూడా ఇంపార్టెంటే. కారణం ఏంటంటే మనందరి ఇంట్లో బాత్రూమ్ క్లీనర్ ఏముంది సార్? గట్టిగా ఏం పిక్కు? హార్పిక్. అది తీసి బాత్రూమ్ నవ్వుకున్నారు, కరెంట్ లేదు కాబట్టి నా వాయిస్ రావడం. సో హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసే ముందు ఊపుతారు కదా, ఇట్లా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. ఆ షేకిన తర్వాత మూత తీస్తే వాసన ఘాటు వస్తుందా, కమ్మటి వాసన వస్తుందా? చాలా ఘాటు వచ్చినప్పుడు జనరల్ మనిషి ఏమనుకుంటారు, ఇంత ఘాటు ఉందంటే అన్ని చచ్చిపోతాయి అనుకుంటారా లేదా? అన్ని చచ్చిపోతాయి కానీ ముందు చచ్చేవాడు. ఎందుకంటే బ్యాక్టీరియా మీద పడక ముందే నీ ముక్కులకు పోయింది. అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు అక్కడ? బ్యాక్టీరియానా కడిగేటోడా? డబల్ ధమాకా. బాత్రూమ్ ఆల్రెడీ ఒక ఆసన ఉంటుంది, ఇదో ఒక ఆసన. అంటే బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే వాసన లోపలికి వెళ్ళిపోయి శ్వాసకోశ వ్యాధులలో అటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక బాత్రూమ్ క్లీనరే కాదు సార్, ఇంట్లో వాడేటటువంటి చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి ఒంట్ల కడుపులో మూరలో పోసేటటువంటి కుకింగ్ ఆయిల్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ని ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి 20 రకాల ప్రొడక్ట్లని ఏ రోజన్నా షాప్ కి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు టైం పెట్టి సెలెక్ట్ చేసిరా? లేదు. ఇట్లా లటక్ల వైపు కుట్టుకు వేసుకోతారు. ఫ్రీడమ్ ఆయిల్ ఏవా 5 లీటర్ డబ్బా, చిక్ షాంపూ అయ్యేవా 4-5 లడీలు, సంతూర్ సొప్పక 4 ఇయ్యవా, ఇట్లా పేరు పెట్టి కొనుక్కొస్తారు. అవునా కాదు సార్? గట్టిగా. నా పాయింట్ ఏంటంటే ఏ రోజన్నా షాప్ పోయి ఫలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అని అడిగిరా? ఫలానా కంపెనీ బెల్ట్ ఇవ్వవా అని అడిగిరా? అంటే స్టిక్కర్, బెల్ట్, పక్క పిల్లిస్లు, జడలంబర్లు, చెప్పులు, ఓరేక పౌచ్, చెవులో పెట్టే హెడ్ సెట్లు, పర్సు, వాచ్, క్యాప్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి తెచ్చుకుంటారా? లట్టక్లో పోయి పట్టుకొస్తారా? ఎంతసేపు అమ్మ స్టిక్కర్ ఎంత సెలెక్ట్ చేస్తారు తల్లి? ఎంతసేపు సెలెక్ట్ చేస్తారమ్మా? గంట. షాప్ వాళ్ళు పని చేయాలి మన స్టిక్కర్ సెలెక్ట్. పోనీ ఇప్పుడు పెట్టుకుంటే స్టిక్కర్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 10 నిమిషాలు. గట్టిగా మాట్లాడితే గంట సేపటి ఊసిపోతుంది, గాలి వస్తే 10 నిమిషాలకు ఊసిపోతుంది. 10 నిమిషాల్లో ఊసిపోయే గంట వేసుకో, గంట సేపట్లో ఊసిపోయే స్టిక్కర్ నే అర్ధ గంట సెలెక్ట్ చేస్తాం మనం. మరి చచ్చిపోయిన దాకా కడుపులో పోసే నూనె సెలెక్ట్ చేయాలా లేదా?
సెలెక్ట్ చేయలేదు. షాప్కి వెళ్ళి ఈ కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అని అడగలే. ఈ కంపెనీ స్టిక్కర్ కావాలని పేపర్ మీద రాసుకొని పోలే. కానీ డిమార్ట్ పోయేటప్పుడు మన సరుకులు మొత్తం రాసుకొని పోతాం. విటమాయిలు, హార్పిక్, లైజాలు, ఏమంటారు ఇట్లా విమ్జల్ ఇవన్నీ పేరు రాసుకొని పోతాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పేర్లన్నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడే తెలిసినాయా, షాప్ పోయినాక తెలిసినాయా? ఇంటికి వెళ్ళేటప్పుడే తెలుసు, అవునా? ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి ఎవరు వచ్చి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు? గట్టిగా ఫ్రీడమ్ ఆయిల్ ఎట్లా తెలిసింది? సంతూర్ సోపు, షాంపూ. సో అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిన ప్రొడక్టే నీ మైండ్ లోకి వచ్చింది, అవునా? ఏ ప్రొడక్ట్ అయితే టీవీలో యాడ్ వస్తుందో అది మాత్రమే నీకు తెలిసింది. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వస్తే నీకు తెలియకుంటే అది మీ ఇంటికి వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి నాకు, అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? ఎవరు సార్? గట్టిగా సెలబ్రిటీస్ ఇస్తారు. పైసలు తీసుకొని ఇస్తారా, ఫ్రీకి ఇస్తారా? మాట్లాడాలి. ఆ పైసలు ఎవరివి? మన కంపెనీ కాదు, కంపెనీకి ఇచ్చేది కూడా మనమే. మన పైసలు తీసుకున్నటువంటి సెలబ్రిటీస్. మన వల్ల మంచి జరిగింది వాళ్ళకి. మన డబ్బు తీసుకున్నవాడు మంచిగా చెడా? మనం డబ్బు ఇచ్చినాం కాబట్టి మన వల్ల మంచి జరిగింది. మనకేం చేయాలి? మనం తిరిగి ఏం చేయాలి? నా సొమ్ము తిన్నవురా, నీయత్తు ఉండాలి నీకు అంటారు కదా తెలంగాణ, అంటారా లేదా? ఏదన్నా 10 రూపాయలు ఎప్పుడైనా తీసుకోవాలని మోసం చేసినావు అనుకో, నా సొమ్ము తిన్నవురా, నీయత్తు లేదు నీకు అంటారు. మరి మన డబ్బులు ఎన్ని తీసుకుంటారు సెలబ్రిటీస్? 100, 200 కోట్ల. గట్టిగా కోట్లు తీసుకున్న వాళ్ళు సమాజానికి ఏం చేయాలి? మీ అందరి దగ్గర నేను డబ్బు తీసుకున్న కాబట్టి మీ మంచి కోరుకోవాలా, చెడు కోరుకోవాలి? మీకు మంచి జరగాలని, నేను బతికేదే మీతోటి కాదు, మీకు మంచి జరగాలని నేను యజ్ఞాలు కూడా చేయాలి. అవసరం కూడా లేదు, యజ్ఞాలు చేయాల్సినంత అవసరం లేదు. కానీ చేయితోటి తెలిసి చెడు చేయొద్దు. ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు టీవీలో ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ మ్యాగీ నూడిల్స్ అని ఇస్తున్నాడు. తింటాడు ఆయనది? ఆయన తినడు. పోనీ మీరు చెప్పండి, అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే మ్యాగీ నూడిల్స్ మంచిదా చెడ్డదా? అమ్మా ఏం ఉబ్బరిస్తుంది కంతేరా, ఏం ఒకటే ఉబ్బుతున్నారు, ఉబ్బరమే అది. మొత్తం సెంట్రల్ ఏసీలు ఉన్నారు ఇంతకుముందు. సార్ దిస్ బ్లడీ హాట్, మై హౌస్ ఫుల్ ఏసీ, ఇన్ బాత్రూమ్ ఆల్సో. ఎవరు కొత్త వాళ్ళు ఎవరు కనబడతారు? అంతా నా పాలెళ్ళు ఎవరు, ఎందుకు ఊపుతారు అట్లా? నేను 3 వేసుకున్నా, ఇంకా నాకు ఎక్కువ ఉంది లైట్ తోటి. నా బాధ ఏంటంటే మీరు ఊపోద్దని కాదు, మీరు బాగుంటుందని కాదు, అట్లా చూస్తే ఇది మిస్ అయింది. జస్ట్ అర్థం చేసుకోండి. మాట్లాడే మాటల్లో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏదైనా రాంగ్ కనబడితే నాకు క్వశ్చన్ చేయండి. మ్యాగీ మంచిదా చెడ్డదా? గట్టిగా నువ్వేం చెప్పలే ఆ మాట. ఆ కంపెనీ ఓనరే చెప్పిండు, మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారు, ఇలా నేను సీసం కలుపుతా అని. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ చెడ్డదని చెప్పి మనం చెప్పలే, ఆ కంపెనీ ఓనరే ఇలా నేను లెడ్ కలిపినా ఈ సీసం కలిపితే జనాలు నిజంగానే ప్రమాదం ఉంది అని చెప్పి ఒప్పుకున్నాక మ్యాగీ బంద్ చేసిరా లేదా? గట్టిగా బంద్ అయిన మ్యాగీ ఇప్పుడు నడుస్తుందా లేదా? ఎట్లా? న్యూ మ్యాగీ. ఇప్పుడు నేను ఒక హోటల్ పెట్టినా, హోటల్ పెడితే అందరు రోజు వచ్చి తినిపోతున్నారు, ఇడ్లీ బాగుందని చెప్పి రోజు చట్నీ కూడా మిగిల్చకుండా ఆకు కూడా నాకేసిపోతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఒకసారి ముందులో కూర్చున్నా సార్, ఏం పేరు సార్? మీ పేరు ఏం పేరు? రాజేష్ సార్ వచ్చిండు, ఆయన కూడా రెగ్యులర్ కస్టమరే. ఒకనాడు వచ్చి ఇడ్లీ తింటా టక్కున ఇడ్లీ కొరికిండు, సగం బొద్దు ఇంకా ఇడ్లీలే ఉంది, చూస్తున్నాడు దాన్ని. మిగతా సగం ఏడుంది? ఏమంటాడు? తమ్మి సూపర్ తమ్మి, నిజంగా నువ్వు 30 రూపాయలకే 3 ఇడ్లీ పీసులు ఇచ్చినావు, నాన్ వెజ్ కూడా పెట్టినావు, నువ్వు చల్లగా ఉండాలంటాడు. ఓసిడీకే జనాలు ఆరోగ్యం అంటే ఆటలు అనుకుంటున్నారు అని చెప్పి వంగబెట్టి 4 తస్తాడు. ఇంకా అవసరమైతే చుట్టుపక్కల కూడా కొడతారు, దొరికిందే ఛాన్స్ అని. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను చేసినటువంటి ఇడ్లీలో బొద్దు ఇంకా పొరపాట్లు వచ్చిందా, కావాలని కలిపిందా? రాజేష్ అన్న పొరపాటు అయిపోయిందని ఆయన కాళ్ళు పట్టుకున్నా నా టిఫిన్ సెంటర్ ఉండదు, గుండు వాళ్ళ కొట్టి ఇంటికి పోయిందా కొడతాం. మళ్ళీ తెల్లారి న్యూ స్టైల్లో టిఫిన్ సెంటర్ అని పెడితే నడుస్తుందా? నడవదు. మళ్ళీ న్యూ బొద్దు ఇంకేసామని మళ్ళీ కొడతారు, నేను న్యూ స్టైల్లో కొడతాను. ఎస్ ఆర్ నో? మ్యాగీ నూడిల్స్ లో సీసం కావాలని కలిపినా పొరపాటు జరిగిందా? కావాలని కలిపినోడు కూడా బచ్చన్ చేతిలో పెడితే నడుస్తుందా లేదు? సొట్టబుగ్గల జంట బచ్చన్ ఇద్దరు కలిసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా పాయింట్, బచ్చన్ మంచోడా చెడ్డోడా, మేడం మంచిదా చెడ్డదా, నా పాయింట్ అది కాదు. మ్యాగీ నూడిల్స్ కూడా నా మ్యాటర్ కాదు, ఆ కంపెనీ కూడా నా మ్యాటర్ కాదు. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఎవరు సార్? ఒక హోటల్లో ఇడ్లీ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? సినిమా బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఒక మేడం బ్యూటీషియన్ ఉంటది, మంచి ఫేషియల్ చేస్తారని ఎవరు చెప్పాలి? అంటే భూమి మీద ఏ విషయమైనా బాగుందా లేదా మనకంటే ముందు అనుభవించినోడు మాత్రమే చెప్పాలి. ఇది రూల్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సెలబ్రిటీస్ మీరు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రొడక్ట్ వాళ్ళు తింటారా?
తినరు. మ్యాగీ నూడిల్స్ ఒకటే కాదు, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. థమ్స్అప్ లో, పెప్సీలో కార్బోనేటెడ్ వాటర్ వల్ల ఫ్యూచర్ లో క్రమంగా ఎక్కువ తాగటం వల్ల పేగుల లోపలి భాగంలో చిన్న చిన్న కురుపులు వస్తాయి, వాటిని అల్సర్స్ అంటారు. అవి ఫ్యూచర్ లో క్యాన్సర్ దారితీస్తాయి అని చెప్పి ఒక స్టడీ ద్వారా తెలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్అప్ ను, పవన్ కళ్యాణ్ పెప్సీని 2 ప్రొడక్ట్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేస్తారు. మీకు ఆ విషయం కూడా తెలుసు. బంద్ చేసి 23 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు థమ్స్అప్ బంద్ అయితే నడుస్తూనే ఉన్నాం. వాళ్ళిద్దరు బంద్ చేసినందుకు జనాలకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఈ ప్రొడక్ట్ తాగము, జనాలు తాగమని చెప్పాను. వాళ్ళు బంద్ చేస్తే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఉందా లేదా? థమ్స్అప్ ఈజీగా జస్ట్ లైక్ దట్ అప్పుడు పోతుంది. మెరిండా అని ఒక డ్రింక్ ఉంది, ఇప్పుడు షాప్లలో ఉందా లేదా? ఉంది. కొంటాడా ఎవడన్నా? రేపటి నుంచి మహేష్ బాబు సారు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అనుకో మెరిండా గురించి, వాడరా? నేను ఏం చెప్పాలనుకుంటా మీకంటే, మనం ఏం తినాలో మన చేతిలో, టీవీలో ఏది యాడ్ వస్తే అది మన ఇంటికి వస్తుంది. ఒప్పుకుంటారా? లేదు సార్ నువ్వు చెప్పేది తప్పు అంటే మళ్ళీ ఒక మాట చెప్తా. మేడ్ మిక్స్ మంచిదా, సంతూర్ మంచిదా? అందరు ఓటేయాలి సార్. ఏదో దానికి ఓటేయాలి తొందరగా, గట్టిగా. బాల్కనీ మేడ్ మిక్స్ మీ ఇంట్లో ఏదుంది అంటే నీకు మేడ్ మిక్స్ మంచిదని తెలిసినా అది షాపులో అవైలబుల్ ఉన్నా నిన్ను సంతూరు కొనబెడతాడు చేసేదాని పేరు అడ్వర్టైజ్మెంట్. దాన్ని నేను ముందుగా చేతబడి అని చెప్పి పిలుస్తా. యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద పేరు ఎందుకు పెట్టిస్తారంటే నిజం చెప్పురి. జనాలు చౌరస్తల సిగ్నల్ పడితే ఆగుతారా, నిమ్మకాయలు పెట్టి ఆగుతారా? సిగ్నల్ పడితే ఎవడు ఆగడు, అని కొట్టిపోతాడు, నెంబర్ కాలంతం పెట్టిపోతాడు. నిమ్మకాయలు పెట్టి చూడు పోతాడేమో. ఏ సిగ్నల్ అవసరం లేదు, 100 మీటర్ దూరం నుంచి చూస్తాడు. కొడకాని వాడు చేసి అయితే పోతాడు. నిమ్మకాయలతోటి మనిషిని ఏమన్నా చేయొచ్చని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? నేను దేన్ని తప్పడుతున్నాను, ఎవరు నమ్మకాలు అల్లే, ఎవరు విశ్వాసాలు అల్లకి నేను ఏళ్ళు పెడతాను. కానీ నిజంగా నిమ్మకాయలతో ఒక మనిషి ఎఫెక్ట్ అవుతాడో ఎక్కడ రుజువు లేదు. కానీ దాన్ని చూస్తే భయపడతాడు. నేనేమంటున్నా అంటే, మీరు మాట చెప్పండి, డాబర్ పేస్ట్ మంచిదా, కోల్గేట్? గట్టిగా ఏది వాడుతురు? రైట్. కొబ్బరి నీళ్ళు మంచివా, థమ్స్అప్? ఇంకొకసారి ఏది వాడుతారు ఎక్కువ? థమ్స్అప్ తాగినాక ఆరోగ్యం ఖరాబ్ అయితే చెడిపోతారు. హాస్పిటల్కి పోయినాక ఏం తాగుతారు? ఇగో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు చెప్పు, ఏది చేతబడి, నిమ్మకాయలతో చేసేదా, టీవీలో అడ్వర్టైజ్మెంట్? 200 ml మూతికాడ పెట్టుకొని 3-4 గుట్టలు దుక్కుతాడు మహేష్ బాబు. మనం ఆవేశపడిపోయి ఈయన 200 ml తాగితేనే 3 గుట్టలు దుక్కిండు, నేను 2 లీటర్ డబ్బా మొత్తం తాగుతాను, మనం తాగుతాం. మనకు అడిగే లేవదు, డబ్బా మొత్తం తాగిన. ఎస్ సార్ నో? నేను మళ్ళీ చెప్తున్నా, ఏ హీరోని తిడతలేను, ఏ ప్రొడక్ట్ తిడతలేను. ఆ పాయింట్ ఏంటంటే, వాడనటువంటి సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ డబ్బు కోసం ఎప్పుడైతే ఇవ్వటం స్టార్ట్ అయిందో కంపెనీ ఓనర్కు ఒక విషయం అర్థమైపోయింది, జనాలకు క్వాలిటీ తోటి సంబంధం లేదు. అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తీలు కూడా అమ్ముడు పోతాయి. సైకిల్ ప్యూర్ అగరబత్తీలు అమ్ముతాయి. అది ఎందుకు వాడాలో మనకు కూడా తెలియదు. ఆడిస్తారు కాబట్టి మీరే చెప్పారు కదా, మేడ్ మిక్స్ మంచి అని చెప్పి సంతూర్ వాడతారు, డాబర్ మంచి అని చెప్పి కోల్గేట్ వాడతారు, పండ్లు ఊసిపోయినాక కోల్గేట్ వాడతారు. ఊసిపోయే ముందర డాబరు, దంతకాంతి, పతంజలి, సెన్సోడైన్, ఈ మంచివన్నీ జీవితం సగనాకపోయే ముందర గుర్తొస్తాయి. గోకుడు పెట్టినాక సంతూర్ వాడతారు, దురద పెట్టగానే మేడ్ మిక్స్ దగ్గరికి వెళ్తారు. థమ్స్అప్ తాగి దవాఖానలో పడతారు, దవాఖానకి వెళ్ళి బయట పడతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారు. ఇదంతా మ్యానిపులేటెడ్ సిస్టమ్ బై ద అడ్వర్టైజ్మెంట్. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ లో కంపెనీ ఓనర్లు ఎక్కడ దాకా మీరు తెలుసా? సింపుల్ గా ఇప్పుడు మీరు ఇట్లా పోతుంటే జేబీఎస్ ముందు సిగ్నల్ దగ్గర ఫ్లైఓవర్ ఉందా, హిమాలయ బుక్ షాప్ దాటిన తర్వాత ఆ ఫ్లైఓవర్ ముందు ఫ్లెక్సీ ఉంటుంది చూడండి, పలుకులలో కేసరి. నాగోల్ కాడ కూడా ఉంటుంది అది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్ ఇద్దరు కలిసి గుట్కా తినమని చెప్తున్నారు. ఏంటిది? అగో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు 3 తింటారా? నా పాయింట్ అది కాదు. వీళ్ళు ఎవరన్నా గుట్కా తింటారా? తినరు. కానీ తినమని చెప్తున్నారు. మంచిగా చెడా? అది దేనికోసం చెప్తున్నారు వాళ్ళు? డబ్బు కోసం. ఆ డబ్బు ఇచ్చేది ఎవరు అంటే మనం కూలిచ్చి, మన పైసలు ఇచ్చి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నట్టే కదా. తెలంగాణ భాష కూడా అటు ఇటు పోతుంది, పట్టించుకోకూడదు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, జోక్ కాదు నేను చెప్పేది, రియల్ ఇన్సిడెంట్ చెప్తా. ఒక 9 ఏళ్ల పిల్లగాడు, అన్న బోరు కొడుతుందా? అలా చెప్తున్నా, కొట్టినా చేసేది ఏం లేదు. ఓ 9 ఏళ్ల పిల్లగాడు క్రికెట్ ఆడుకుంటా, ఆయనతో పాటు ఒక 20-30 మంది పోరగాళ్ళు, ఇక చూడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తోళ్ళు గుట్కా తిన్నోడు, తినమన్నోళ్ళు తిన్నోడు. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి అండి. 9 ఏళ్ల పిల్లగాడు, వాడు విమల్ గుట్కా తినుకుంటా, వానితో పాటు వానికంటే చిన్నోళ్ళందరికీ ఆ గుట్కా తినబెట్టుకుంటా క్రికెట్ ఆడుతున్నాడు. టీవీ నుంచి ఒక యాంకర్ పోయి, ఏమన్నా గుట్కా తింటున్నావు, చచ్చిపోతట్రా అని అడిగిండు ఆయన. షారూక్ ఖాన్ చస్తే
చస్తే నేను కూడా చస్తా అని అంటున్నాడు. ఇది లైవ్, నేను చెప్పిన జోక్ కాదు, స్టోరీ కాదు, జరిగిన విషయం మీకు చెప్తున్నా. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. షారూక్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అంటున్నాడు. షారూక్ ఖాన్ ఎందుకు చస్తాడు అంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. నీకెవరు చెప్పిండ్రా షారూక్ ఖాన్ గుట్కా తింటున్నాడు? నేను టీవీలో చూసిన. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని నేను చెప్పినది ఒకసారి ఆలోచించండి. 9 ఏళ్ల పిల్లగాడు మన ఇంట్లో ఉన్నాడు. వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకున్నాం. అల్లు అర్జున్ ఏం చేస్తే చేయడం అలవాటు ఉంటుందా లేదా? ఆయన ఎట్లా కటింగ్ చేస్తే అట్లా కటింగ్ చేస్తారు, ఆయన ఎట్లా అంటే అట్లా అంటారు, ఎట్లా చేయబెట్టి అట్లా పెట్టారు, ఏ అంగి చేస్తే అంగి చేస్తాడు. ఇది అలవాటు. ఎస్ఆర్నో ఆయన దాకెందుకు మనం కూడా ఫాలో అవుతాం అప్పుడప్పుడు. అంటే వాళ్ళ వ్యక్తిక ఉత్తగానే అంటే హీరో అనే వ్యక్తికి ఉన్నటువంటి క్రేజ్ వల్ల ఆయన ఫాలో అవడం జనాలకు అలవాటు. ఎస్ఆర్నో అంతవరకు ఓకే. కానీ 9 ఏళ్ల పిల్లగానికి వానికి కామన్ సెన్స్ ఏముండదంటే షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి గుట్కా అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇస్తాడు, ఆయన తినడు అనే విషయం ఆయనకు తెలియదు. ఎస్ఆర్నో ఎప్పుడు తెలుసు దానికి? ఓ 16-17 ఏళ్ళు అయినాక తెలుసు. ఆ వయసు వచ్చినాక పని చేస్తాడు. అప్పుడు తింటనే ఉంటాడు. అప్పుడు ఆ జీవితం సంకనాకపోతుంది. కారణం ఎవరు? సెలబ్రిటీసే కదా. ఇది పుణ్యమా పాపమా? మళ్ళీ పాపానికి ప్రజలు ఇచ్చేది ఎవరు? మళ్ళీ కాలం ఖరాబ్ అయిపోయిందని జైలు చేయబెట్టి చెప్పేది ఎవరు? 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే సింపుల్ గా లైన్ చెప్తారే కాలం ఖరాబ్ అయింది. ఈ జనరేషన్ అంతే అంటే ఎవరు ఖరాబ్ చేసిన కాలం ఒక్కసారి ఆలోచించండి. మనకంటే ముందు జనరేషన్ ఎవరు? గట్టిగా నాన్న. మనకంటే ఆరోగ్యంలో బెటరా కదా నాన్న? తాత, ముత్తాత, అల్లయ్య. ఒక్క మాట చెప్పండి, ముత్తాత అల్లయ్య ఇద్దరు ఆరోగ్యంగా ఉంటుంది. మెయిన్ కారణం ఏంటి? గట్టిగా ఫుడ్. ఆ ఫుడ్ వాళ్ళు తినడానికి ఎవరు రిఫర్ చేసి వాళ్ళకి ఎవరు తినబెట్టరు? అక్కినేని నాగేశ్వర ఆయన తినరా? వాళ్ళ అయ్యా ఏం చెప్తా తినరా? ముత్తాతతో అయ్యే ఏం తిన్నాడో ముత్తాతకు అదే తిన్నాడు. బిడ్డ నేను గంజి తాగినా నువ్వు కూడా గంజి తాగు, నేను రొట్టె తిన్నా నువ్వు కూడా రొట్టె తిను, నా దగ్గర రేగువాళ్ళు ఉన్నాయి నువ్వు కూడా రేగువాళ్ళు తిను, ఎక్కువ తినకు తగ్గులేస్తా జాగ్రత్త. అంటే మంచి చెడులు మనకు ఎవరు చెప్పారు? మనకంటే ముందు అనుభవించిన వాళ్ళు. ఎస్ఆర్నో ఫాలో అవుతురా? ఎప్పుడైపోతుంది మీటింగ్ అని చూస్తున్నారు అవుతారు కదా. ముత్తాతలు అయ్యే ఏం తిన్నాడో ముత్తాతకు అదే తినబెట్టిన. మధ్యలో మహేష్ బాబు చొర్రలే, అల్లు అర్జున్ రాలే, అడ్వర్టైజ్మెంట్ ప్రభావం లేదు కాబట్టి వాళ్ళ అయ్యే ఏం తిని ఆరోగ్యంగా ఉందో కొడుకు కూడా అదే పెట్టింది కాబట్టి దేర్ వాజ్ నో మ్యానిపులేషన్. ఇద్దరు సేమ్ ఉన్నారు. ముత్తాత ఎవరు చెప్పిండు? తాతకి. ముత్తాత తాత సేమ్. ఇప్పుడు తాత ఎవరు చెప్పాలి? నాన్నకు. నాన్న తాత ఇద్దరు సేమ్. నాయన ఎవరు చెప్పాలి? ఇప్పుడు కొడుకేవాడు మనమే కదా, ఇంకా బయటకు వెళ్ళి వచ్చలేదు మనమే కదా, మనకు చెప్పాలి. నాకు మాట చెప్పురు, వాస్తవం చెప్పాలి. నాయన మనకు చెప్పిందాక మనం వెయిట్ చేసినామా? మనమే ఉరికి నూడిల్స్ తినబెట్టామా? ఇది జరిగింది సినిమా. ఇప్పుడు నాయనకు నూడిల్స్ తినబెట్టినా మనకు చెప్పింది ఎవడు నూడిల్స్ గురించి? అడ్వర్టైజ్మెంట్ లో సెలబ్రిటీ. తిన్నోడా తిననోడా? అంటే ఒక తినని వ్యక్తి పైసల కోసం ఒక వస్తువు నీకు తినమని చెప్తే నువ్వు తిని నీ ఆరోగ్యాన్ని సంకనాకించుకోవడమే దౌర్భాగ్యం అనుకుంటే నీకంటే ముందు తరమైనటువంటి మీ అయ్యని తినబెట్టినావు. గట్టిగా మాట్లాడితే మీ తాతతో కూడా థమ్స్అప్ దాపించినావు. నెక్స్ట్ తరమైనటువంటి నీ కొడుకు కూడా థమ్స్అప్ అలవాటు చేసినటువంటి పోసిడీకే బ్యాచ్ మనదే. అప్పట్లో కొడుతుంది ఇంకా మంచిది. థ్యాంక్ యూ సార్, సూపర్ చెప్పండి. నేను చెప్పేది వాస్తవం అనిపిస్తే మాత్రం నిజంగానే గట్టి కొట్టండి క్లాప్స్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రోడక్ట్ కానీ సినిమా కానీ ఒక విషయం ఏదన్నా కానీ ఒక మీటింగ్ కానీ ఒక ఫుడ్ కానీ ప్రపంచంలో ఏ విషయమైనా అది బాగుందా లేదా ఎవరికి అర్హత ఉంది చెప్పేది మనకంటే ముందు అనుభవించిన వాళ్ళు. ఏసార్లో ఒక సినిమా చూడండి, కొన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇస్తారు, బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మామూలు ఈవెంట్ల ప్రమోషన్లు ఏం చేసినా సినిమా హిట్ కాదు, పట్టాయి. కొన్ని సినిమాలు బలగం లాంటివి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫ్రెండ్, నేను అప్పుడు హోమ్ మీటింగ్ చేస్తానికి వెళ్తాను సాయంత్రం. నన్ను సినిమా థియేటర్ కాడ దింపురా అంటే రాజధాని థియేటర్ కాడ దింపినా, నేను హోమ్ మీటింగ్ పోయినా. వాడు సినిమా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి నేను వచ్చి పికప్ చేసుకున్నాను. ఏమైందిరా? తాత చచ్చిపోయినప్పుడు కూడా ఏమలేరా? నేను నాకు ఒకటి అర్థమైంది, ఈ సినిమా ఏడిపించింది. అరే నువ్వు బండి తీసుకొని ఇంటికి పోరా అని చెప్పి నేను సినిమా పోయి నా కాడు వేణు డైరెక్షన్ బాగుందని చెప్పలే, అలా కొమరే తాత ఏమంటారు యాక్టింగ్ బాగుందని చెప్పలే, ఏడిపించింది ఏం చెప్పలేదు. వాడు ఏడ్చిండు అంతే. ఆయన చూడగా నాకు అనిపించింది వీడు ఏడ్చేంత బాగుంది సినిమా. వాడు జనరల్గా ఏడవాడు, నాకు తెలుసు ఆ సంగతి. అంటే ఫీడ్బ్యాక్ ఏమిచ్చిండు అక్కడ? నోటి మాట, నోటి జస్ట్ ఎవరు చెప్పారు నాకు? నాకంటే ముందు ఇది కరెక్టా? రివ్యూలు చూసి చెప్పేటోడు కరెక్టా?
సినిమా చూడకుండా రివ్యూలు రాస్తారా కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ తోటి. ఎస్ ఆర్ నో? సినిమా ఇండస్ట్రీని సగం సగరాకి ఇచ్చేది వాళ్ళే. హీరోలు కూడా అందుకే అలా తింటా ఉంటారు. ఇప్పుడు రివ్యూలు చూసి సినిమా పోయేటోడు గ్రేటా, సినిమా చూసిన మాటని పోయేటోడు గ్రేటా? సో ఏ విషయమైనా మనకంటే ముందు అనుభవించినోడు చెప్పాలి. ఇది రూల్. ఎస్ ఆర్ నో? ఆ రూల్ ద్వారా జరిగే బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. అయితే ఈ కాన్సెప్ట్ నొక్కినండి మొత్తం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ ఓనర్ చెప్తున్నాడు, సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే మీన్స్ వెస్టీజ్ లో నేనే 450 ప్రొడక్ట్స్ తయారు చేపిస్తున్నా. అందులో హోమ్ నీడ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళొప్పులు, గ్యాస్, సైనస్, మైగ్రేన్, పెరాలసిస్, వీటన్నిటి కూడా ఫుడ్ సప్లిమెంట్స్. ఐ రిపీట్, ఇట్ ఈస్ నాట్ మెడిసిన్, ఇట్ ఈస్ ఫుడ్ సప్లిమెంట్. సార్ తేడా ఏంటిది ఫుడ్ సప్లిమెంట్ కి మెడిసిన్ కంటే? మెడిసిన్ డాక్టర్ రాయాలి, మెడిసిన్ రోగం వచ్చిన వాళ్ళు తీసుకోవాలి, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మెడిసిన్ లాంగ్ రన్ లో సేఫ్ కాదు. సప్లిమెంట్ అంటే ఫుడ్ లో మనం ఎప్పుడైనా మీ డాక్టర్ అన్నం తినుడు అని రాస్తారా పేపర్ మీద? ఈ కూర తినని ప్రిస్క్రిప్షన్ రాస్తారా? ఎందుకు రాయడంటే అది నీ సహజమైనటువంటి జీవనంలో భాగం. సప్లిమెంట్ కూడా నువ్వు తీసుకునే ఫుడ్ లో నీకు సరిపోయిన కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, విటమిన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ దొరకనప్పుడు దాని ప్లేస్ లో మనం విటమిన్ ఈ విటమిన్స్ ఎక్స్టర్నల్ ద్వారా తీసుకోవడానికి సప్లిమెంటేషన్ అంటారు. సింపుల్ ఒక మాట చెప్పాలంటే ఫుడ్ లో తినేటటువంటి ఆహారంలో సరిపోయిన పోషకాలు దొరకనప్పుడు వాటిని సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటాం. సింపుల్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోగం వచ్చినాక వాడేటి కాదు సార్. రోగం వచ్చినాక కూడా వాడచ్చు, కానీ వాడాల్సింది రోగం రాకుండా కణాలకు పోషణ అందించేటువంటి సప్లిమెంట్. ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే చాలా మంది మోకాళ్ళంలో గోళీలు ఉన్నాయి, మా దగ్గర షుగర్ గోళీలు ఉన్నాయి, మీకు తగ్గకపోతే నాకు గుండు కొట్టించుకుంటా అని చెప్పి మంగమ్మ శబ్దాలు చెప్తారు మా దాంట్లో. ఇది సప్లిమెంట్స్. రోగం తగ్గుతుందా లేదా వాడినాక ఒక్కొక్కరు చిన్న చిన్నగా అర్థమైంది. ఇక్కడ చాలా మంది వచ్చి మీకు చెప్పారు కదా నాకు తగ్గిందని. అలా తగ్గింది కాబట్టి నీకు అదే టైంలో అదే రోగం తగ్గాలని రూలు లేదు. సప్లిమెంట్ గురించి అర్థం చేసుకున్నాక అది వాడండి. సో మొదటిది హోమ్ నీడ్స్, రెండోది అగ్రికల్చర్, మూడోది సప్లిమెంట్స్, నాలుగోది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్. వ్యవసాయం సంబంధించిన కూడా 8 రకాల ప్రొడక్ట్లు ఉంటాయి. పండ్లు, పూలు, కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, దేనికైనా 5 దశల్లో వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్. 8 రకాల ప్రొడక్ట్లు మాత్రమే ఉంటాయి. ఏది పురుగు మందు ఉండదు, విత్తనాలు కూడా ఉంటాయి. మొక్కకి నేలకి బలాన్ని ఇచ్చేటటువంటి సప్లిమెంట్. సార్ ఈ ప్రొడక్ట్ల గురించి మాకేందుకు చెప్తున్నారంటే మనం వాడాల్సినవి అవే, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ కూడా అవే. ఏం చేయాలి ఈ ప్రొడక్ట్స్ అంటే కంపెనీ ఓనర్ చెప్తున్నారు, సార్ ప్రొడక్ట్స్ నేను తయారు చేసిన ఇవి బాగుందా లేదా నేను చెప్పడం కరెక్ట్ గా. ఎవరు చెప్పాలి గట్టిగా? మీరు ఒక ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి వెస్టీజ్లో. ఎట్లా? ఫ్రీగానా పైసలు కట్టాలా? ఇంత కట్టు, ఇద్దరు జాయిన్ చేయి, నీకు ఇద్దరు జాయిన్ చేసుకో, స్టాలిన్ లెక్క కింద 3, 6 ముగ్గురు, ఈ ముగ్గురు సినిమా లేదు. ఫస్ట్ మీరు బిజినెస్ లో ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అది బేస్ కాన్సెప్ట్. ఐడి ఫ్రీగా తీసుకొని 4 రకాల ప్రొడక్ట్ లో ఒకటి ఒక సోపు, ఒక పేస్ట్, లేకపోతే ఒక ఫ్లోర్ క్లీనరు, ఒక టాయిలెట్ క్లీనరు, లేకపోతే ఒక కుకింగ్ ఆయిల్, ఒక హెయిర్ షాంపూ, ఏదో ఒకటి 2-3 ప్రొడక్ట్ తీసుకెళ్ళండి. ఇంత కొనాలని రూల్ లేదు కాబట్టి మీరు ఒక పేస్ట్ కొనుక్కున్నా మిమ్మల్ని అడగటం లేదు. కొన్న ప్రొడక్ట్ ఏం చేయాలి సార్? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే ప్రొడక్ట్ ఎట్లుందో మీకు తెలుస్తుందా? వాడితే తెలుస్తుందా? వాడినోడు చెప్పడం కరెక్టా, నేను చెప్పడం కరెక్టా? నేను అంటే వాడను. ఇక్కడ నేను కూడా ప్రొడక్ట్ వాడినా, బట్ జనరల్ గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను. నేను నోటి మాట ద్వారా ఎప్పుడు ఆ మాటకు బలం వస్తుందంటే వాడిన వ్యక్తి చెప్తే మాత్రమే మాటకు బలం వస్తుంది. ఏ సార్ లో? సో మనకేం చెప్తున్నాడు సార్, నేను ప్రొడక్ట్ తయారు చేసిన సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు వెస్టీజ్ స్టోర్ ఉంటుంది. మీ ఏరియా ఎక్కడ ఉందో చూడండి. హైదరాబాద్ లో అక్కడి నుంచి 8 కిలోమీటర్ల లోపలే ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్కి వెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉన్నాయి. అది కూడా చెప్తున్నా. ఇండియాలో 29 రాష్ట్రాల్లో స్టోర్లు ఉన్నాయి. భారతదేశంలో కాకుండా ఇండియాలో మొదలైన ఈ కంపెనీ బయట 9 దేశాలకు వెళ్ళి 9 దేశాలకు కూడా స్టోర్లు ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే స్టోర్కి వెళ్ళి మన ఐడి చెప్తాం. ఐడి చెప్పగానే 56476742 ఇది నా ఐడి నెంబర్. ఈ నెంబర్ చెప్పాను, నా పేరు చెప్తారు. ఆడియో సైజులు అనగానే సార్ నాకు సోప్ పేస్ట్ కావాలి. మీకు చిన్నగా క్లారిటీ ఉండాలని చెప్పి ఇంత ఈ స్థాయిని చెప్పుకుంటూ వస్తున్నా. అర్థం కావాలని కూడా అర్థం అవ్వాలని ఉద్దేశంతో డోంట్ ఏమంటారు వేరే రకంగా అనుకోకండి. ఇవన్నీ మాకెందుకని అనుకోకండి. సో వెళ్ళి ప్రోడక్ట్ కొన్న తర్వాత ఏం చేయమన్నా సార్ దాన్ని తీసుకెళ్ళి యూజ్ చేసినాం. ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా? లేదు కదా. తిరుపతి లడ్డు నచ్చనోడు కూడా ఉన్నాడు భూమి మీద. అందరికి నచ్చాలని రూలు లేదు. సో నేను నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి, వీళ్ళందరికీ కార్లు వచ్చినాయి కాబట్టి ప్రొడక్ట్ బాగుండాలని రూల్ ఏం లేదు. మీ పర్సనల్ సంబంధించిన విషయం అది. తీసుకెళ్ళి వాడిరు, నీకు నచ్చలేదు, మనకి నచ్చలేదు. నచ్చకపోతే ఇక్కడే ఉంది అసలు సినిమా. ఆ ప్రొడక్ట్ వెనకాల ఏం రాస్తుందంటే టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్.
Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. ఈ ప్రొడక్ట్ ను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రొడక్ట్ మీరు తీసుకెళ్లి కొని వాడిన తర్వాత నచ్చకపోతే ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ప్రకారం ఈ ప్రొడక్ట్ వాడినాక రిటర్న్ చేయొచ్చు. మీరు ఒక మాట చెప్పండి, ఒంటికి రుద్దుకుంటే సోప్ అరిగిపోతే అట్లే ఉంటుంది, గట్టిగా అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేవని రాసిచ్చే ఒకే ఒక ఇండస్ట్రీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్, అందులో ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. ఇప్పుడు జనరల్ గా ఒక రైస్ షాప్ ఓనర్ ఉన్నాడు, అన్న నా దగ్గర ఒక 25 కిలోల బ్యాగ్ కొనుకెళ్ళు, ఇంటికి పోయి 1 కేజీ రైస్ వండుకో, నీకు నచ్చపోతే 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి అంటాడు. జనరల్ గుర్తురా? ఎవరంటారా మాట? రైస్ క్వాలిటీ ఉన్న వాళ్ళు చెప్తారా, అందరు చెప్తారా? ఇప్పుడు ఆ కేజీ రైస్ మీద ఈయన బిజినెస్ మొత్తం ఆధారపడుతుంది. పోయినోడు ఇంకో 4 చెప్పాలన్నా, ఆయన ఇంకోసారి మళ్ళీ కొనుక్కోవాలన్నా, నీ షాపు ఫ్యూచర్ లో నడవాలన్నా, ఇంకో 4 షాపులు పెట్టాలన్నా మొత్తం ఆధారపడ్డది ఆ కేజీ బియ్యం మీద, ఆయన నోటి మాట మీద. ఇప్పుడు ఆ రైస్ షాప్ ఓనర్ ఫోకస్ మొత్తం ఎడ పెడతాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బియ్యం మీద ఫోకస్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నడవదు, మాటలు మంచిగా ఉంటే నడవదు, మోటివేట్ చేస్తే నడవదు ఎవరు కూడా. నీ షాపు ఊరవతలున్నా, షాపుకు పేరు లేకపోయినా, తిన్నోనికి పువ్వు నచ్చితే పేరు కనుక్కొని మరీ వచ్చి కొనుక్కొని పోతారు. ఎసార్లో ఓటే కాదు, ఇంటి పక్కన 10 మంది చెప్తారు పలానా దగ్గర బియ్యం బాగున్నాయి పోయి తెచ్చుకోవాలి, అవునా కాదా? ఇంటికి వచ్చి తిన్నోళ్ళు కూడా చుట్టాలు ఎవరు ఉన్నారు, బియ్యం బాగుంది ఎడ తెచ్చినావు అడిగితే వాళ్ళకు కూడా చెప్తారా లేదా? అంటే బాగుందని ఎవరు చెప్తారు ఇప్పుడు గట్టిగా? ఆ వాడిన వాళ్ళకి కంపెనీకి చెప్తే ఏమొస్తుంది? నాకు చెప్పే బదులు నీ ఫ్రెండ్స్కి చెప్పండి. నీకు ఒకవేళ బిజినెస్ కావాలనిపిస్తే, సార్ నాకు బిజినెస్ వద్దు, నాకు డబ్బులు చాలా ఉన్నాయి, నేను వేరే బిజినెస్ లో ఉన్నాను, నాకు డబ్బు వస్తుంది కానీ ప్రొడక్ట్ చాలా బాగుంది, నేను వాడుకొని కస్టమర్ ఉంటాను, నో ప్రాబ్లం. నువ్వు జాయిన్ అయినా కాబట్టి ఇంకో ఇద్దరు జాయిన్ చేయాలని కంపల్సరీ రూల్ ఏమి లేదు. నేను జాయిన్ అయినా సార్ నాకు బాగుంది, ప్రొడక్ట్ బాగుంది కానీ నేను బిజినెస్ చేయను, నో ప్రాబ్లం, వాడుకొని కస్టమర్ ఉండిపోవచ్చు. లేదు సార్ నాకు బిజినెస్ చేయాలని ఉంది, ఈ ప్రొడక్ట్ ఎంత బాగుందంటే ఒక 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉండే సార్. గ్యాస్ పెయిన్ అంటే అల్లా తప్ప కాదు, హార్ట్ అటాక్ కి గ్యాస్ పెయిన్ కి సంబంధం లేకుండా, అంటే దానికి తేడా లేకుండా వచ్చేది నాకు, ఇక్కడ ఏదైనా అర్థం కాకుండా వచ్చేది. 7 సార్లు నేను హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ కూడా తెప్పించిన, ఇది హార్ట్ అటాక్ ఏమనుకోని. అంత సివియర్ పెయిన్ 7 సంవత్సరాలు భరించిన నేను. కేవలం ఒక 15 రోజులు మన దాంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్, మీ దగ్గర ఎవరి బుక్కులు ఉంటే ఆ బుక్ వెనకాల ఉంటే చూడండి, మన బుక్స్ ఉంటాయి మీ దగ్గర అసలు. ఆయిగో ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, ఇక్కడ ఉన్న ఆయిల్ కనిపిస్తుందా? లైట్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, రైట్? ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ తవుడు నూనె. ఒక 15 రోజులు నన్ను జాయిన్ చేసిన సెన్సార్ ఏమన్నా సైజులో, నువ్వు బిజినెస్ గురించి పక్కన పెట్టరా, ఊకే గ్యాస్ అని మొత్తుకుంటావు కదా, నాకు గ్యాస్ తగ్గిందా ఈ ఆయిల్ వాడితే, నువ్వు ఈ ఆయిల్ వాడుకో, నీకు నచ్చకపోతే నా ముఖమే చూపెట్టదు నీకు ఫ్యూచర్లో అన్నాడు. ఇంకా ఆ డబ్బాని అడ్డవేసి చూస్తే దాని మీద ఏముందంటే వాడుకో, నచ్చపోతే నా మనసులో ఏముందంటే ఆయిల్ పుణ్యానికి వచ్చినట్టే. ఇప్పుడు మనకు సగం దాకా బజ్జీలు వేసుకొని బాగలేదని చెప్తే అయిపోయి అనుకోని వాడిన. అనుమానం ఉందా, నమ్మకం ఉందా? అనుమానంతో వాడిన వాడికి ప్రొడక్ట్ నచ్చడం ఈజీయా కష్టమా? అంటే అనుమానంతో ఉన్న నాసోడు మెంటల్ గాని కూడా ప్రొడక్ట్ మెంటల్ ఎక్కిస్తట్టు ఉండాలి. దాని మీద కంపెనీ ఓనర్ ఫోకస్ చేయాలి. దేని మీద ఫోకస్ చేసినా కంపెనీ నడవదు. ఎస్ఆర్ నో? అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయిల్ తయారు చేయాలి. మొత్తం ఆయన తెలివి, చదువు, ఆయన డబ్బు, ఫోకస్ మొత్తం ఏడబెట్టాలి క్వాలిటీ ప్రొడక్ట్ మీద. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ ఏడబెడతాడు ఫోకస్ అడ్వర్టైజ్మెంట్ మీద. వావ్ మమ్మీ అంటే కథ పని. మొన్నదాకా లైబాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందో లైబాయ్ ఇద్దరు, ఇప్పుడు వావ్ మమ్మీ అంటే సంతూర్ వస్తున్నారు. అంటే మహేష్ బాబు సార్ ఏది చెప్తే అది జనాలు వాడుతున్నారు. ఎస్ఆర్ను అంటే అక్కడ పాయింట్ ఎవరు? మహేష్ బాబు పైసలు ఇస్తే చాలా మన పని అయిపోతుంది. గుట్కా కూడా అమ్ముకోవచ్చు మనం. పలుకులలో కేసరి, రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా, రాజనివాస్ పాన్ మసాలా, పాన్ బాహర్, సిగ్నేచర్ పాన్ మసాలా, ఇవన్నీ అమ్ముడు పోయేది హీరోల వల్లనే. ఎస్ఆర్ను వాళ్ళ ఫోకస్ మొత్తం ఏడుంటది? సమంత డోర్ వాళ్ళ కొట్టి మూతికాడ మైకి పెట్టి నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే అందుకే ఎంత తీసుకుంటది, అది ఫోకస్ కథ. జనాలు సావని సంబంధం లేదు. సావని అని ఎందుకంటారని గుట్కా ఇస్తలే. ఎవడన్నా చెడిపోయినోడు భూమి మీద గుట్కా అమ్మడం ఏమంటారు మంచిది అంటారా సార్? మీరు వెళ్ళి ఒకసారి గుట్కా నువ్వు నేను అమ్మడా పౌల్య, నువ్వు నేను గుట్కా అమ్ముదాం పౌల్య, రాయేష్ అన్న నేను ఇద్దరం పోయి అమ్ముదాం. అడవులే కొడతారు మమ్మల్ని, మొగోలు దాకా ఏమో ఉరికించి కొడతాం. గుట్కా అమ్ముదామని ఆలోచన వచ్చినప్పుడే కొడతారని భయం అవుతుంది మాకు. అక్కడ పెద్ద పెద్ద హీరోలు చెప్తారు కాబట్టి ఈజీ అమ్ముడుపోతుంది జనాల్లోకి. ఎస్ఆర్ నో? కింద చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు. ఇదంతా కల్పితం, మీరు వాడొద్దు. ఇవన్నీ కూడా రచనాత్మక సృష్టీకరణ, సృజనాత్మక
వ్యక్తీకరణ అని రాస్తారు. దాని మీనింగ్ ఏందో ఎవరు తెలియదు. ఆ చదివే లోపల మనకు మహేష్ బాబు సమంత కనబడతారు, ఇంటికి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. అప్పటికే విసారణం పారాషూట్ కోకోనట్ ఆయిల్ వంట ఏమంటారు దాని నెత్తి నూనెనా కొబ్బరి నూనె? ఏం నూనె? కొబ్బరి నూనె. ఇప్పుడు మనం ఏడబెట్టాం దాన్ని నెత్తికి పెట్టి దాని మీద హెయిర్ ఆయిల్ అనేది ఎక్కడ రాసే ఉంటుంది. అయినా కూడా నెత్తి ఎంటికలు ఊసిపోయిందా పెడతారు. ఊసిపోయిన ఎంటికలు తీసుకుపోయి చిక్క ఎంటికలు వేసి కూర గిన్నె ఉంటారు, కానీ నూనె మంచిది కాదని ఒప్పుకోరు. ఆ గిన్నెలు మొత్తం సెల్ఫ్లో పెడుతూ చూసుకుంటా ఉంటారు. ఆ గిన్నెలన్నీ నా ఎంటికలకి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మందికి పారాషూట్ అనేది హెయిర్ ఆయిల్ అనే విషయం కూడా నేను చెప్పినా తెలియదు. చేశారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎంత ప్రభావం ఉందో ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ కి అడ్వర్టైజ్మెంట్ కి ఖతర్నాక్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ప్రొడక్ట్ వాడినోడు బాగుంటే మాత్రమే చెప్తారు. అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. వాడినోడు చెప్పడం కాదు ఇంపార్టెంట్, వాడిన వ్యక్తి బాగుంటేనే వేరే వాళ్ళు చెప్పింది కదా. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ రిటర్న్ చేయి, మంచిగా ఉంటే చేరవి. ఎంతమందికి చేరవేస్తే అంతమందికి నా ప్రొడక్ట్ వెళ్తుంది. అంతమంది ప్రొడక్ట్ కొంటే కంపెనీ సేలు పెరిగిన సేల్కు చెప్పిన నువ్వు కారణం కాబట్టి మహేష్ బాబుకు సమంతకు అమితాబ్ బచ్చన్కి ఇచ్చే పైసలు నువ్వు తీసుకో. ఇది డైరెక్ట్ సెల్లింగ్. వీడ మునిగేదేమో. ఇప్పుడు చెప్పండి, మనం చేసే పని మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? గుట్కా అమ్మవన్లే, నిన్ను థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఏమనలే, రజనీగంధ అనవన్లే, డైపర్లో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఏమనలే, నువ్వు వాడని ప్రొడక్ట్ జనాలు చెప్పనులే. నీకేం చెప్పింది? మీ ఇంట్లో నా ప్రొడక్ట్ వాడుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి, ఒకవేళ నీకు మంచిగా అనిపించి నీ మైండ్ సాటిస్ఫై అనిపిస్తే, నీకు డబ్బులు కావాలనిపిస్తే ఈ మంచి విషయాన్ని నీ ఇంటి పక్కన చెప్పు. చీర బాగుంటే చెప్తలేవు, చీరలు ఎత్తకుండా కొట్టినప్పుడు చెప్తలేవు, అదేదో మీరు చెప్పు. వాళ్ళ పైసలు ఇయ్యారు కదా. ఉసుక్కున ఆడకట్ల ఎవరు లేని డిజైన్ చీర కొనుక్కుంటే కథ మా చీర డిజైన్ మొత్తం తెలవాలి. ఆడకట్ల పోనీ చీరల మీద ఏమైనా పైసలు ఇస్తుందా? ఇయ్యదు. మనమే ఆటో కిరాయి పెట్టుకొని పోయి ఇప్పించుకొస్తాం అతోటి. Yes or no? డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్. ప్రొడక్ట్ వాడండి, నచ్చపోతే రిటర్న్ చేయండి, బాగుంటే 10 మంది చెప్పండి. హీరోలకు, హీరోయిన్లకు, సెలబ్రిటీస్కి ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి. ఇది న్యాయమా కాదా? దీనివల్ల సమాజానికి జరిగేది మంచి చెడా? ఏంటిదా మంచి? ఎట్లా డైరెక్ట్ ఆరోగ్యం ఎట్లా వస్తుంది? క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారని చెప్పారు. ఇవాళ ఏం కాదు తిని సాగురు అంటారు. తింటురా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆయిల్ బాగుందని నేను చెప్పిన మీకు, నా మీద నమ్మకంతో లేకపోతే మీకు ఏదైనా మంచిగా అనిపించో ఓ 6 నెలలు ఆయిల్ వాడటం మొదలు పెట్టారు. ఓ రోజు ఆయిల్ వాడుతుంటే టీవీలో వచ్చింది, వెస్టీజ్ వారి కుకింగ్ ఆయిల్లో కల్తీ జరిగినట్టు అనుమానం అని వచ్చింది కింద స్క్రోలింగ్. ఏం చేస్తారు? ఎమ్మటే ముందు సైన్స్ సార్ ఫోన్ చేస్తారు, రెడీ గుర్రాలు భోజడికి లొడాలడం మొత్తుకుని ఎక్కడ పోయిన చూడరా అని చెప్పి ముందు నా నెంబర్ తోలాడతారు. నా నెంబర్ కలిస్తే నాకు ఇవ్వాల్సిన, నాకు బిజీగా వస్తుంది, చాలా మంది చేస్తారు కాబట్టి నాకు ఇవ్వాల్సిన కట్నాలు నాకు ఇస్తారు. ఆయిల్ వాడతారా బంద్ చేస్తారా? గట్టిగా బిజినెస్ ఇంతకు న్యూస్ ఏం చెప్పు. కల్తీ జరిగినట్లు అనుమానం అని వస్తేనే కంపెనీకి పూసాలు కదిలిపోయినాయి. మళ్ళీ తెల్లారు నేను హరిహర కళాభవన్లో మీటింగ్ పెట్టి న్యూ వెస్టీ అని అనుకో, డోర్లు మొత్తం దగ్గర పెట్టి ఉన్నట్టు ఎక్కిపోతాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీకి ఉన్నటువంటి రిస్క్. కాబట్టి ఫోకస్ మొత్తం వాళ్ళ యొక్క ధనబలం కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, పెట్టుబడి కావచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళ మ్యాన్ పవర్ కావచ్చు, మొత్తం ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని 9 దేశాలకు వెళ్ళే సబ్బు మీద. 9 దేశాల వాతావరణం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జలాల చర్మం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జలాల దళాకు ఒకే రకంగా ఉంటుందా? మరి ఇంట్లో పిల్ల మొగనికి ఒక సబ్బు నచ్చు. మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవునా కదా? మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా, రుద్దుకుంటే అరిగిపోయే సబ్బు మీద కూడా ఢిల్లీ నడిబొడ్లో కూర్చొని 9 దేశాలకు వెళ్ళేటటువంటి సబ్బు మీద ఇన్ని రకాల వాతావరణాలకు, ఇన్ని రకాల చర్మాలకు, ఇన్ని రకాల మైండ్లకు సూట్ అయ్యేటట్టుగా ప్రొడక్ట్ తయారు చేయడమే కాకుండా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు రిటర్న్ తెచ్చి అని సబ్బె రకాల రాసియాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో దమ్ము ఉండాలి. ఎస్ అర్థం. అందుకే గౌతమ్ బాలి సార్ మన కంపెనీ ఓనర్ చెప్తాడు, మీకు ఎవరికి కూడా నేను ఈ ప్రొడక్ట్ లో ఒక పాయింట్ చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ని అన్ని ఇచ్చిన, క్వాలిటీ ఇచ్చిన, రిజల్ట్స్ ఇచ్చిన, దాంట్లో ఉన్నటువంటి పందరం మొత్తం ఇచ్చేసినా కానీ 2 లేవు ప్రొడక్ట్. ఆ 2 ఏంటివంటే మాట్లాడుతందుకు ప్రొడక్ట్ నోరు లేదు, నడుస్తందుకు కాళ్ళు లేవు. ఆ 2 మీకు ఉన్నాయి కాబట్టి మీరు జర్ర ప్రొడక్ట్ ఇంటికి పోతాడు చేయరు కదా. నేను ఇంట్లో ఉండి ఆయిల్ వాడితే, నేను ఇంట్లో ఉండి కుకింగ్ ఆయిల్ వాడితే బయటికి గుంజుకొచ్చింది నన్ను కుకింగ్ ఆయిల్. భోజడికి నడు ఇంత ఖతర్నాక్ రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్ గురించి బయట చెప్పాలని చెప్పి వస్తారా రాదా? చాలా మంది ఒక్క ఆయిల్ వాడుకోవాలి, ఒకరు వాడుకోవాలి, ఏం చేయలేదు, నువ్వు ఏమన్నా చెయ్యి, బదిలాడు కాలు ముక్క ఏమన్నా
ఉన్నాయి. ప్రొడక్ట్ వాడిన తర్వాత మాత్రం వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు. అట్లుంటాయి ప్రొడక్ట్స్. ఎందుకు అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే నా మాటలకు విలువ ఉండదు. నేను ఎన్ని ఖతర్నాక్ స్టోరీలు చెప్పినా, నీకు ఎంత నవ్వుపించినా, ఎంత మోటివేట్ చేసినా, ఇవాళ సాయంత్రం నా కోసం ఒక్కసారి వాడతారు ప్రొడక్ట్, లేకపోతే రేపు ఎల్లుండో ఒక్కసారి వాడతారు తప్ప లైఫ్ లాంగ్ నా మాటల కోసం ప్రొడక్ట్ వాడరు. ప్రొడక్ట్ మీరు మళ్ళీ రీపర్చేజ్ చేయాలంటే మొదటిసారి వాడినప్పుడు మీకు ఆ ప్రొడక్ట్ నచ్చి తీరాలి. ఎస్ఆర్ నో? ఇన్ని రకాల జనాలకు నచ్చేలా తయారు చేయాలంటే ఫోకస్ మొత్తం వేడబెట్టాలి. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా? చేయలేడు. పైసలు ఉన్నాయి, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, అన్ని ఉన్నాయి. చేయాల్సిన అవసరం ఉందా? అమితాబ్ బచ్చన్ చేతులు పెడతారా పని అయిపోతుంది. ఇక్కడ అమితాబ్ బచ్చన్ లేడు. జర్ర పొట్టి ఉన్నా నేనే అమితాబ్ బచ్చన్. నీకు మీరు వేరే వాళ్ళకి చెప్పాలి, నేను మీకు చెప్పాలి. ఇట్లా మనిషి ద్వారా లేదు కాబట్టి ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంచి తీరాలి. ఇప్పుడు నాకు మాట చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జనాలకు వచ్చేది క్వాలిటీ ప్రొడక్టా కాదా? గట్టిగా క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది అంటే ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం వచ్చిందా అని 10 మందికి మంచిగా డబ్బు వస్తుందంటే మంచిదేనా? అది మంచిదేనా? గుట్కా అమ్మినోడే పైసలు తీసుకుంటాడు, వాడిని హీరో అంటున్నాం మనం. ఎవరైనా పర్లేదు, చెడు చేస్తే చెడే. ఎస్ఆర్ నో? ఇక్కడ మనం మంచి చేస్తున్నాం. రియల్ హీరో ఎవరు ఇప్పుడు కదా? ఇంత మంచి బిజినెస్ ఆ మీటింగ్ లో కూర్చున్నాక నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు మాట చెప్పండి, నన్ను గొర్ర గుర్తుకుపోయారు కదా వాళ్ళకు. ఇప్పుడు నా మైండ్ ఏమనిపిస్తుంది? బంద్ చేయాలనిపిస్తుందా? స్టార్ట్ చేయాలనిపిస్తుందా? ఎంత పెట్టుబడి పెట్టాలి? సబ్బు కొనుక్కోవాలి అంతే. ఇంటర్నేషనల్ బిజినెస్, ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలు ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని సబ్బు కొనుక్కుంటే చాలు. ఇంత ఖతర్నాక్ బిజినెస్ నేను ఎక్కడ చూడలే భూమి మీద. పోనీ ఆ సబ్బు ఏమన్నా మందికి పెట్టేదా, నువ్వు రుద్దుకునేదా? అర్థమైపోయింది నాకు. అరే పైసలు పెట్టుబడి పెట్టలేదు, కరెక్ట్ టైంలో జీవితం సంక్రాంతిపోయే ముందర దేవుడు ఏదో ఎడారిలో వాటర్ బాటిల్ ఇచ్చినట్టు ఇచ్చిండు. ఈ బిజినెస్ చాలా బాగుంది, నేను మునుగుతాను ఛాన్స్ లేదు, ఇంకోని ముంచుతాను ఛాన్స్ లేదు. 10 మందికి నోట్ మాడతారు, మంచి చేస్తే పైసలు వస్తున్నాయి కాబట్టి గట్టిగా చేయాలని చెప్పి ఇంటికి వచ్చి ఒక 6 నెలలు నేను హోంవర్క్ చేసిన. మీటింగ్లకు వెళ్తున్నా, ఇంటికి వచ్చి కొంచెం బిజినెస్ మీద స్టడీ చేస్తున్నా. నేను చేసిన హోంవర్క్ ద్వారా ఫేక్ కంపెనీల గురించి కూడా నాకు అర్థమైంది. ఫేక్ కంపెనీ అంటే స్కీమ్లు ఉన్నాయిగా, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్. సింపుల్ గా వాటి గురించి చెప్పాలంటే ఇట్లాంటి ఒక పెద్ద హాల్లో ఏసీ హోటల్లో పెట్టి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి మీకు మంచి మంచి మర్యాదలు చేసి స్టేజ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కోట్లు, మ్యూజిక్లు, కలర్ఫుల్ లైట్ల మధ్యన మీటింగ్ చెప్పి టెస్టిమోనియల్ చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. 10,000 కట్టండి, ఇంకో 2 కట్టించండి. ఉన్నాయా ఇట్లాంటివి? నాకు మాట చెప్పు, 10,000 రూపాయలు నీ జైలుకి వెళ్ళి జైలు పెట్టినవంటే నువ్వు మునినట్ట తేలినట్ట? ఇప్పుడు మునిగినవు, రేపు పొద్దుగాల నీకు 1 కోటి రూపాయలు రాని, అది రేపు. ఇప్పుడైతే మునినట్టే కదా. మునిగిన నువ్వేం చేయాలి? ఇంటికి పోయి ఇంకో 2 అంటే నువ్వు మునినావు కాబట్టి ఖచ్చితంగా ఒక 2 ముంచితేనే నువ్వు బయటపడతావు. ఎస్ఆర్ నో? పోనీ 2 దొరికిరు, లెఫ్ట్ రైట్ 2 ముంచినావు, నీ 10,000 నీకు వచ్చినాయి. వాళ్ళిద్దరు పరిస్థితి ఏందో మళ్ళీ 2 పట్టుకోవాలి. అంటే నీ కింద 2 జాయిన్ కాకపోతే నువ్వు మునుగుతావు, వాళ్ళిద్దరి కింద 2 జాయిన్ కాకపోతే వాళ్ళు మునుగుతారు, మళ్ళీ వాళ్ళు జాయిన్ అయినా వాళ్ళిద్దరి కింద కూడా 2 కావాలి. అంటే ఎంత దూరం పోయినా కింద జనాలు జాయిన్ కాకపోతే మీదోడు మునుగుతాడు. దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. 10,000 కడితేనే మునుగుతారా? రూపాయి కట్టినా మునుగుతారా? 1 రూపాయి కట్టడం ఈజీయా కష్టమా? 1 కోటి మంది కడితే ఎన్ని అయితే? 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు కట్టారు మీరు అందరు కలిసి. నా కంపెనీ పేరు బొగడా కంపెనీ. ముంచేదే కదా, ఏది పెడితే వసూలు చేసిన రూపాయి. 1 రూపాయి కట్టడం ఈజీయా కష్టమా? మళ్ళీ చెప్పురే. ఒకవేళ నువ్వు రూపాయి దొబ్బే అన్నావు అనుకో, 1 రూపాయలే వేగరా, ఇంత కథ రాకుండా చూస్తా, రూపాయి కూడా వేగరా అంటే కట్టవా? అరే సాగొట్టరా, పరువు రూపాయి వేసుకోనుకో అంటే 1 రూపాయి వసూలు చేయడం చాలా అట్లా 10 కోట్ల మంది దగ్గర వసూలు చేసినా నా అకౌంట్లో 10 కోట్లు పడ్డాయి. నేను తెల్లారి కంపెనీ జెండాపై కపిరాజు. ఇప్పుడు నాకు లాసా లాభం? గట్టిగా ఎంత లాభం? నాకు 10 కోట్ల లాభం, ఆయనకు ఎంత లాసు? కేసు పెడతారా? కొట్టుకుంటా ఇట్లా, అయ్యో నా రూపాయి పోయిందని సోయి ఉంటుంది అసలు రూపాయి పోయినట్టు. అట్లా ఎంతమంది లైట్ తీసుకుంటారు? 10 కోట్ల మంది లైట్ తీసుకుంటారు. నా దగ్గర వచ్చిన రూపాయలు 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల మందిని ముంచినా ఎవ్వరు సోయలేదు. ఇది స్కామా కదా? 10 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మళ్ళీ తెల్లారు పోయి, అన్న నమస్తే, మనం రూపాయి ఇచ్చినావు కదా, నాకు మస్తు కలిసి వచ్చింది, ఇంకో రూపాయి అన్న మళ్ళీ ఇస్తాడు. నేను ముంచిన విషయం తెలియదు ఆయన, ఎందుకంటే రూపాయి కదా. ఎస్ఆర్ నో? రూపాయి కడితేనే లైట్ తీసుకుంటారా? 10,000 కట్టినోడు కూడా లైట్ తీసుకుంటారా? మన వనపర్తిలో ఒక స్కీమ్ వచ్చింది, రూపాయి కడితే 3 రూపాయలు పడతాయి. అట్లా 100 కట్టిండు 300 పడ్డాయి, 1000 కట్టిండు 3000 పడ్డాయి, 10,000 కట్టిండు 30,000 పడ్డాయి, 1,00,000 కట్టిండు పీగిరి. నాకు మాట చెప్పు, ఈ 1,00,000 కట్టి పోగొట్టుకున్నాను పెళ్ళానికి చెప్తారా పోయి? డార్లింగ్ యాక్చువల్లీ ట్రై చేయి, నువ్వు 1,00,000 పోగొట్టే కాదు, లా అనే లోపల లాగగలుగుతుంది. పెళ్ళానికే
తెలుసా? ఏం బీకలేక ఏ పోటీరా ఒకరోజు సిట్టింగ్ చేసినాం అనుకుంటావా అంటారు. ఇది జనాల దగ్గర ఉన్న బలహీనత, అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. వాని బలం ఏంటంటే దొరికిన కాడ దూసుకొని అవతల పడతారు, కేసు ఎవరు పెడతారా, పెట్టినా కూడా అయిపోతుంది అన్నిటి అంటే పోతాయని చెప్పి నడుస్తుంది ఇప్పుడు బయట చాలా. దీని పేరు స్కీమ్, మనీ సర్కులేషన్ స్కీమ్. ఇందులోనే పిరమిడ్ స్కీమ్ ఉంటుంది, పాంజీ స్కీమ్ కూడా ఉంటుంది. 2013లో క్లియర్ కట్ గా క్లారిటీగా పూర్తిగా ఈ తరహా బిజినెస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. జనాలు మోసపోయింది కూడా అలానే మోసపోతున్నారు. సార్ బ్యాన్ చేసిందని చెప్తారు, ఇప్పుడు లేవా అంటే గుట్కా బంద్ చేసారు లేదా ఇప్పుడు ఇది కూడా కానీ మనం గుర్తుపట్టాలంటే ఏది మంచి ఏది మంది మించేదని. పైసలు కడితే మోసమా కదా, ఇది మొదటి స్కీమ్. రెండోది ఇంకోటి ఉంది, అది చైన్ సిస్టమ్. అదేంటంటే 13,000 కట్టాలి. ఎంత? నీకు 2 చీరలు ఇస్తారు, ఒక సూట్ పట్టిస్తారు క్లాత్, 2 బూట్లు ఇస్తారు, ఈ కాలు కోటి ఈ కాలు కోటి. ఇప్పుడు ఈ 3 ప్రొడక్ట్ల విలువ 3,000 ఉంటుంది. నీకు ఎంత గంట కట్టిరు? 3,000 ప్రొడక్ట్ నీకు 13,000 ఎంత గంట కట్టిరు అంటే దాని వెనకాల ఒక చిన్న లాజిక్ ఉంది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే బై రిక్రూటింగ్ ఏ పర్సన్, రాజేష్ అన్న నేను జాయిన్ చేస్తే నాకు పైసలు వస్తుంది మోసం. మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా, నేను జస్ట్ రాజేష్ అన్న జాయిన్ చేసినా నాకు పైసలు పడ్డాయి. ఎట్లా పడతాయి? ఎట్లా ఆయన ఏమైనా గంటలు పడితే ఉదయం పడతాయి. అంటే ఒక వ్యక్తిని జాయిన్ చేయటం వల్ల డబ్బు వస్తే అది మోసం చెప్పిన గవర్నమెంట్ ఇందాక ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అంతా మీరు చదువుకోవచ్చు. అయితే నేను రాజేష్ అన్న జాయిన్ చేసిన అన్న పోయి సికింద్రాబాద్ లా వెస్టీజ్ లా ఒక కుకింగ్ ఆయిల్ కొన్నాడు. గట్టిగా చెప్పాలి, ఏం కొన్నాడు? నేను చెప్పడం వల్ల కుకింగ్ ఆయిల్ అనేది తెలిసింది. ఆయన కుకింగ్ ఆయిల్ కొనడం వల్ల కంపెనీలో సేల్ అయింది. ఆ సేల్ ఎవరి వల్ల అయింది? నా వల్ల అయింది. నాకు కమిషన్ ఇవ్వచ్చా లేదా? ఇప్పుడు ఆ కమిషన్ రాజేష్ అని ఏమైనా ఇచ్చిందా, లేకపోతే నేనేమైనా కట్టినా, ఏమైనా ముంచినా, ఎక్కడైనా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆయన కావాల్సిన తోట ఆయన కొన్నాడు, నేను ప్రమోట్ చేసిన. ప్రమోషన్ అంటే మార్కెటింగ్ లెక్క కష్టమే కదా, పనే కదా అది. ఆ పనికి నాకు కమిషన్ వచ్చింది. జెన్యూనే కాదా? ఇది గవర్నమెంట్ చెప్పిన మాట. బై రిక్రూటింగ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ మనీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద లా. ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల నీకు డబ్బు వస్తే అది మోసం. జాయిన్ అయిన వ్యక్తి తన ఇష్టపూర్వకంగా ఏదైనా ప్రొడక్ట్ కొంటే, ఆ ప్రొడక్ట్ నువ్వు చెప్పిన కంపెనీలో కొంటే, ఆ ప్రొడక్ట్ సేల్ అవడం వల్ల నీకు కమిషన్ వస్తే అది డైరెక్ట్ సెల్లింగ్. ఇట్లా చెప్తే ఈ ఆఫ్ నాలెడ్జ్ అవలపోషడిక వాళ్ళకి ఏమర్థమైందంటే పైసలు కట్టిస్తే మోసం, ప్రొడక్ట్ ఉంటే జెన్యూన్. అది మాత్రమే పట్టుకొని 13,000 కట్టుర్రి, 3,000 రూపాయల ప్రొడక్ట్ తీసుకోరు అని చెప్పి. దీని వెనకాల ఎంత సినిమా ఉంది చూడండి. పైసలు ఎన్ని కట్టించారు, ప్రొడక్ట్లు ఎంత ఇచ్చారు, మిగిలినవన్నీ అంటే మందు తాగ తమ్మి అంటే తువ్వాలు అడ్డం పెట్టుకొని తాగినట్టు. ఇట్లా పైసలు 10,000 డైరెక్ట్ కట్టిస్తే దొరుకుతాడు కదా, అట్లా దొరకకుండా పేరుకు 3 ప్రొడక్ట్లు ఇస్తారు. ఇప్పుడు నాకు చెప్పు, స్టూడెంట్స్ ఎంతమంది రీడ మీన్స్ పెళ్లి కాను మొగోళ్ళు ఒక్కసారి కూడా పెళ్లి కాను దించురేది సార్ ఒక్కోసారి అయింది మళ్ళీ ఒకసారి లేపండి. ఇప్పుడు మీరు అందరూ ఆ బిజినెస్ లో జాయిన్ అయితే ఏం కొనాలి? చీరలు కొనాలి. సార్ నాకు చీరలు ఎందుకు, మా ఇంట్లో మా అమ్మ ఈ చీరలు కట్టుకోదు, మా అమ్మ కూడా ఊళ్ళు ఉంటుంది సార్, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, ఈ చీరలు ఎందుకంటే నువ్వే కట్టుకో, నాకు సంబంధం లేదు, నీవే కొను. 1,00,000 రావాలంటే ఈ చీరలు కొనాలి. సార్ నేను బర్ల కాసుకుంటా, నేను కూడా మీ బిజినెస్ చేయాలనుకుంటా, ఏం కొనాలంటే బూట్లు వేసుకోవాలి. బర్ల కాసుకొని బూట్లు ఎందుకు రా, ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, కొనాలి. ఇది ఒక్కసారి ఇంటుంటే మీరు చెప్పండి, స్కామ్ లేక కనిపిస్తున్నా లేదా? కానీ దరిద్రం ఏందన్నా గొర్రెలు కషాయం నమ్మినట్టు వీళ్ళ దాన్ని నమ్మి పడైతే ఇంకా కూడా. ఆ 3 ప్రొడక్ట్లే ఎందుకు కొనాలి? 13,000 ఎందుకు కొనాలి? లెటెస్ట్ టేక్ ఇట్. శారీస్ ఉన్నాయి, సూట్ ఉంది, బూట్ ఉంది, నాకు ఓన్లీ షూసే కావాలి. ఇస్తలేదు అట్లా, 3 కొనాల్సిందే. 13,000 కట్టాల్సిందే, 3 కొనాల్సిందే. దీని కాన్సెప్ట్ ఏంటంటే నీకు ప్రొడక్ట్ అమ్మడం కాన్సెప్ట్ కాదు. ఇక్కడ నీ జైలుకి వెళ్ళి 10,000 తీసుకోవడం మెయిన్ కాన్సెప్ట్. 10,000 డైరెక్ట్ తీసుకుంటే గవర్నమెంట్ పండగ తొక్కుతుంది. వాళ్ళు దొక్కొద్దంటే సైడ్కి వెళ్ళి ఇయ్యాలి పేరు, చీరలు, సూటు. దాని ప్లేస్ లో ఒక ఆయన ముక్కు పుల్లలు పెట్టిండు, ఒక ఆయన బైక్ పెట్టిండు, ఒక ఆయన వాచీలు పెట్టిండు. నాకు తెలిసి ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్ నేరు దాకా తీసుకోవద్దంటే దొడ్డికి పోయే లోటలు కూడా పెడతారు. డైరెక్ట్ సెల్లింగ్ ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ తెలుసా అన్న? అబ్జర్వేట్ ఉందా ఎవరు చేతిలో పట్టుకొని పెట్టుకున్నాం. లాస్ట్ 2 minutes సార్. ఇది అబ్జర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రే. సబ్లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక. నాలుక కింద స్ప్రే చేసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్ ఇది. విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. బాడీలో విటమిన్ డి లేకపోతే మోకాళ్ళ లోపల కాడికి వెళ్ళి లేడీస్కి వచ్చే చాలా రకాల డిసీజెస్ వస్తాయి. అవన్నీ చెప్తాను, టైం లేదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. కాల్షియం బాడీలో కరగాలంటే విటమిన్ డి ఉండాలి. కలెక్టర్ ఎంత పెద్ద తోపైనా ఆఫీస్ ఓపెన్ కావాలంటే వాచ్మెన్ రావాల్సిందే. వాచ్మెన్ ఈజ్ విటమిన్ డి, కలెక్టర్ ఈజ్ కాల్షియం. సింపుల్ గా అర్థమైందని చెప్పిన. అంత ఇంపార్టెంట్ అయిన విటమిన్ డిని టాబ్లెట్ రూపంలో వేసుకుంటే నోట్లో కరుగుతుంది కొంచెం టైము, అక్కడి నుంచి అన్నవాహిక ద్వారా జర్నీ చేస్తుంది కొంచెం టైము, జీర్ణ వ్యవస్థలో కరగడానికి కొంచెం టైము, అక్కడి నుంచి మళ్ళీ లివర్ జర్నీ చేస్తుంది కొంచెం టైము, లివర్ లో కరగడానికి కొంచెం
కొంచెం టైం. ఈ టైంలో 650 మిల్లీగ్రాముల పారాసిటమాల్ డోలో 650 తీసుకుంటే 10 మిల్లీగ్రాములు మాత్రమే బ్లడ్ లో కలుస్తుంది. మిగతా 640 మిల్లీగ్రాములు వేస్ట్ గా పోతుంది. ఈ వేస్ట్ గా పోయేదాని వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. కాబట్టి ఓరల్ కన్సంప్షన్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ రెగ్యులర్ తీసుకునే దానికంటే కూడా. అయితే నోట్లో నుంచి తీసుకునేటువంటి టాబ్లెట్ వల్ల లేట్ గా అబ్జార్ప్షన్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇది సబ్ లింగ్వల్ స్ప్రే. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుగు. ఇందాక చెప్పిన లాలాజలం ఉందా నోట్లా? గట్టే చెప్పాలి. ఓ రోజు ఓ లాలకే ఊరుతుంది. ఊరుతుందా? చింతకాయలు చూసినప్పుడు, నిమ్మకాయలు, ఉప్పు కలిసినప్పుడు, చెప్తున్నప్పుడు ఊరుతుంది కొంతమందికి. అప్పుడప్పుడు సినిమాలు చూసినప్పుడు కూడా ఇది మాత్రం అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కష్ట చెప్పిన అంటారు. ఇట్లాంటి జర సందులో లోపలికి అర్థం కాకుండా చెప్పినా పట్టిగా పట్టుకోరు ఇట్లా. సరే ఇక్కడ ఇది సబ్లింగ్వల్ స్ప్రే. అంటే నోట్లో లాలాజలం ఊరటానికి ఎట్లయితే లాలాజల గ్రంథులు ఉంటాయో, నాలుక కింద ఈ బ్లూ కలర్ రక్తనాళాలు ఉన్నాయా? ఓ లాభ చూసుకోకూరు కనబడిస్తారు. బ్లూ కలర్ రక్తనాళాలు ఉన్నాయా? ఆ రక్తనాళాలకి ఇగో ఇట్లా స్ప్రే చేయాలి. రైట్, ఇన్నిసార్లు కొట్టొద్దు, అయిపోతుంది. నేను మీకు కనబడతాను ఎన్నిసార్లు కొట్టాను. ఇప్పుడు నా బాడీలోకి ఈ రోజు కావాల్సినటువంటి విటమిన్ డి నేను తీసుకున్నా. నీళ్ళు తాగినా నా ముఖంలో చంద్రముఖి ఏమైనా కనబడదా? ఆడవాళ్ళు టాబ్లెట్ వేసుకున్నారు, వయసు చూడరు. చంద్రముఖి, కాంచన, నాగవల్లి అందరూ కనబడతారు. అవునా కాదా? టాబ్లెట్ సైజు, దానివల్ల వచ్చే స్మెల్, నోరంతా పెండ అయితే టాబ్లెట్ వేసుకుంటే వాటన్నిటికీ సొల్యూషన్ సబ్లింగ్వల్ రూట్. నాకు ఒక మాట చెప్పండి, ఇట్లాంటి సబ్లింగ్వల్ స్ప్రేస్ మొత్తం 6 ఉన్నాయి. బయోటిన్, విటమిన్ డి, విటమిన్ B12, విటమిన్ సి, ఆ తర్వాత మెలటోనిన్, మల్టీవిటమిన్, ఇవన్నీ 6 సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ కొంచెం డిఫరెంట్ గా, సార్ కొంచెం కొత్తగా ఉంది సార్, ఇది బాగుంది అనిపించిందా? ఎంతమందికి అనిపించింది ఒకసారి? రైట్. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీ అందరికి. ఇప్పుడు ఇదే ప్రొడక్ట్ గురించి మీరు కూడా ఎవరికైనా చెప్పొచ్చలేదు? గట్టిగా గట్టిగా పైసలు వస్తేనే చెప్పాలా? మంచి విషయం కాబట్టి మామూలు కూడా చెప్పొచ్చు, జనరల్ కూడా చెప్పొచ్చు. అది మంచిగా కాదు. ఇప్పుడు ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి డైరెక్ట్ పోలీసు వాళ్ళు కూడా చెప్పొచ్చలేదు? సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క 10 నిమిషాలు టైం లేదు సార్, మీరు లంచ్ టైంలో నేను వస్తా. 20 మంది కానిస్టేబుల్, 2 SIలు, ఒక CI ఉన్నారు స్టేషన్లో. ఓ 10 నిమిషాలు టైం ఏంటి సార్, నేను వెస్టిజ్ కంపెనీ నుంచి వస్తున్నా, నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. మీరు పొద్దున్న లేస్తే దొంగలు, పోలీసులు కూడా ఒకటే తిరుగుతూ ఉంటారు, టైం కన్నా తినారు సార్. మీ బాడీలో విటమిన్ డి అనేది బాగా తక్కువ ఉంటుంది, ఎప్పుడు మీరు సప్లిమెంట్ కూడా చక్కగా తీసుకోరు. నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, ఒక్కసారి అయితే వినండి, మీకు ఉపయోగపడుతుందని చెప్పి పర్మిషన్ తీసుకొని చెప్పొచ్చా? గట్టిగా చెప్పొచ్చా? వణుకుంటే చెప్పాలి. చెప్పిన తర్వాత మొత్తం అయిపోయినాక బాగుందంటారా బాగలేదంటారా? తీసుకుంటారా తీసుకోరా? బాగుందంటారా బాగలేదంటారా? ఇది తెలిస్తే మొత్తం అయిపోయినాక సార్ మీ ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉంటే బిజినెస్ కూడా చేయొచ్చు అని చెప్పొచ్చలేదు? భయపడి కూడా చెప్పాలా, ధైర్యంగా చెప్పాలి? నీకు దమ్ము ఉంటే చీరల గురించి చెప్పిపోయి అదే పోలీసులు, సార్ నా దగ్గర 2 చీరలు ఉంటాయి, ఒక సూట్ పట్టు వస్తుంది, 2 బూట్లు ఉంటాయి, నువ్వు కొనుక్కో, ఇంకో 2 కానిస్టేబుల్ కొనిపి, నీకు వారం పైసలు పడతాయని చెప్పు. అదే చీర నీతోటి కనిపించి లాకప్ లేసి క్యాబరే డాన్స్ చేపిస్తాను నీతోటి. ఏ సార్ నా పాయింట్ ఏంటంటే వేరే కంపెనీని తిట్టడం కాదు. నా పాయింట్ పోలీస్ స్టేషన్ లో కూడా గర్వంగా ధైర్యంగా చెప్పగలిగే బిజినెస్ పేరే. నేను పోలీసు వాళ్ళని ఎందుకు తీసుకున్నా ముందంటే మీరు చెప్పుర్రి, తేడా వస్తే మనం లోపడేసేది ఎవరు? ఉండే వాళ్ళకి చెప్తే పందిది మంచిదా కాదా? నా పాయింట్ ఏంటంటే పోలీసు వాళ్ళని తీసుకోవడానికి పాయింట్ ఏంటంటే వాళ్ళకు కూడా చెప్పగలిగేదంత నీట్ గా ఉంది బిజినెస్. వీఆర్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ. ఎస్ ఆర్ నో? గుట్కా అమ్మతలేం మనం, గంజాయి అమ్మట్లా, మోసం చేయట్లా, డబ్బులు వసూలు చేసుకోవట్లా. సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, మీరు కొనుక్కొని వాడండి. బిజినెస్ చేయకపోయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రమోటింగ్ ఏ ప్రొడక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా బిజినెస్ చేయొచ్చు. చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఈ ప్రొడక్ట్ జనాలు చెప్పడం వల్ల మంచి చేసుకున్న అవుతామా చెడా? ఆ మంచి ఎంత మంచిగా చేస్తే, ఎంత ఎక్కువ చేస్తే అని పైసలు వస్తే మంచిదా కదా? ఇంకేముంది సార్, ఫేక్ ఏడు ఉంది నాకు చెప్పు. నువ్వు ఎవరన్నా ఎవరి దగ్గర ఈ బిజినెస్ లో టోటల్ గా నాకు నచ్చిన 3 పాయింట్లు చెప్తాను, వాస్తవం కదా మీరు చెప్పండి. నెంబర్ 1, నేను మునిగేది ఇంకొని ముంచేయలేదు. ఎస్ ఆర్ నో? ఇంకా నేను మునిగేయలేదు ఇంకొని ముంచేయలేదంటే ఒక అడిగేయచ్చా? ఏచా? రెండో పాయింట్, 3 రెండో పాయింట్ ఏంటంటే నోరు తెరిచి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఏడాడతావు అబద్ధం? సార్ వీడికెళ్ళి OR వస్తుంది, ఇక్కడ ఫార్మాసిటీ పడుతుంది, ఇక్కడ రేపు పొద్దుగాల పెద్ద రింగ్ రోడ్ వస్తుంది, కొనుక్కో సార్ ప్లాట్ అని చెప్పాలి రియల్ ఎస్టేట్ లో. నీకు అది వస్తుందా రాదా తెలియకపోయినా చెప్పాల్సిందే, నేను చేసినా చెప్పాలి. అది వస్తారా తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నా,
రియల్ ఎస్టేట్ చెడ్డది కాదు, ఆ బిజినెస్ అట్లనే ఉంటుంది, అట్టే చెప్పాలి తప్పదు. ఎస్ఆర్ నో? దోస్త్ వచ్చింది, క్లోజ్ ఫ్రెండ్, శారీస్ బిజినెస్ చేస్తున్నావు, 2000 రూపాయలు చీర పడ్డది, 2500 అమ్మాలి. దోస్త్ వచ్చినాడు ఏం చెప్పాను, నాకు 2490 రూపాయలు పడ్డది, నీకు కాబట్టి 2500 ఇస్తున్నా చెప్పాలి తప్పదు. లేకపోతే నువ్వు చీరలు ఎత్తులు వేసుకొని కూర్చోవాలి కర్మగాడి చౌరస్తా. అంటే ఏ బిజినెస్ లోనైనా ఒక నిజం ఉంటే 2-3 అబద్ధాలు యాడ్ చేయాల్సిందే. ఇక్కడ ఏడాది చేస్తావు చెప్పు. సబ్బు సూపర్ ఉందని చెప్పిన, ఈ మూలకు పోయి బాత్రూమ్ కాడ గడుపు కూడా తెలుస్తుంది సబ్బు ఎట్టుందో నీకు. నాకు నెలకు 6 లక్షలు అని చెప్పిన, బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తా అబద్ధం ఆడొచ్చా? స్టేట్మెంట్ చూస్తే తెలుస్తా నీకు ఏడాడుతావు అబద్ధం. అబద్ధం ఆడాల్సిన అవసరం కానీ ఆడే అవకాశం కానీ ఇది నెంబర్ 2. రెండో అడుగు వేయచ్చా? మునిగే లేదు ముంచే లేదు కాబట్టి మొదటి అడుగు. మన అనుమానం అదే కదా, ఇన్ని పైసలు వస్తున్నాయంటే ఎంతమందిని ముంచాలో అనుకొని నువ్వు మీటింగ్ రాకపోతే. ఇప్పుడు ఏమర్థమైంది, ఇంకొని ముంచే లేదు, నేను మునిగే లేదు. బిజినెస్ ఏంటంటే నా సబ్బు నేను రుద్దుకోవాలి, ఒకటి జాయిన్ అయితే దాని సబ్బు అంత తొడుగుతా పెట్టాలని. పోనీ చచ్చిపోయిందాక సబ్బు వాడుకోవాలని ఇలా వచ్చిన వాడుతురా, బయట వాడేది ఇక్కడ వాడుతున్నారు అంతే. రెండోది ఏంది, అబద్ధం ఆడలేదు. మూడోది ఏంది, భవిష్యత్తు ఉందా లేదా బిజినెస్ కి? గట్టిగా ఏం సార్ అట్లే ఊకనే చేస్తా అంటారు. భవిష్యత్తు ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, కరోనా వల్ల లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకో లాక్డౌన్ రావచ్చా, ఇంకెప్పుడు రాదా చెప్పలేము. కర్మకాంతి వాళ్ళ పొద్దుగా రావచ్చు. వస్తే నాకు ఫోన్ చేయకూరు మాకే ఏం నోరు పాడైందండి ఇదని అన్న అంటారు. ఒకవేళ వచ్చింది అనుకో, కొన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ కానీ ఏ పని కానీ చెడ్డది కాదు, నేను దేనికి ఇంచపరచను. మంచి చేసే ప్రతి బిజినెస్ మంచిదే, చెడు చేస్తే అది ఎంత పెద్ద బిజినెస్ అయినా అది పూజ అయినా చెడ్డదే, రైట్? ఒకవేళ లాక్డౌన్ వస్తే రియల్ ఎస్టేట్ నడుస్తుందా? గట్టిగా. బట్టల షాపులు, హోటళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్ళు, సబ్బులు నూనెలు. ఇంకా లాక్డౌన్ లో ఇంటికాడ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు వచ్చిరా వంటలు చేసి ప్రయోగాలు మొత్తం మనం ఇది చేస్తే నూనె ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లా వంట సాంక్షన్ చేస్తే ఉబ్బరం ఎక్కువ వచ్చిందండి, ఇంకో 2 సార్లు తానం ఎక్కువ చేయాలి, సబ్బు ఖర్చు అవుతుంది. ఇంటికాడ పిల్లలు ఉండి ఆగమని చేస్తున్నాడు, ఇల్లు చూసుకోవాలి, ఫ్లోర్ క్లీనర్ ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా లాక్డౌన్ లాంటిది వస్తే మన బిజినెస్ పెరుగుడే తప్ప తగ్గుడు ఇంకేం కావాలి కలిగి. మనిషి భూమి మీద ప్రాణాలతో ఉండి వాడు స్నానం చేసి పువ్వు తింటే చాలు బిజినెస్ కు డోకా. ఈ 3 విషయాల గురించి అర్థం చేసుకుని ఈ బిజినెస్ తో నిలబడ్డా. ఎవరిని అడగలేదు. జనాలు అడిగితే ఏమంటారు తెలుసా? సింపుల్ గా జనాల గురించి ఎట్లుంటదంటే, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెళ్లి పిల్ల ఫోటో వచ్చింది, కర్మన్ఘట్ చౌరస్తా కాడ లేకపోతే సికింద్రాబాద్ చౌరస్తా నిలబడి ఈ అమ్మాయి బాగుందా లేదా చేసుకోవాలని అందరూ అడిగిన అనుకో, నీ పెళ్లి అయితే పెటాకులైతే ఒక జనాల యొక్క గోల్ అది. నీ పెళ్లి కావచ్చు, నువ్వు సక్సెస్ కావద్దు. నీకు ₹1,00,000 రావటము నీ తోడబుట్టిన కూడా ఇష్టం ఉండదు, రాసి పెట్టుకో. కాబట్టి బిజినెస్ లో జనాలు అడగలే, ఎవరు అడగలేదు. నాకు అర్థమైపోయింది, నేను మునిగేయలేదు, ఇంకోని ముంచేయలేదు. నా సబ్బు నేను రుద్దుకుంటున్నా, ఆయన సబ్బు ఆయన రుద్ద పెడుతున్నా. ఇద్దరి మధ్య అడిగిన సేల్ కు కమిషన్ నాకు వస్తుంది, ఆయనకు వస్తుంది. బాగుందా లేదా? చాలా బాగా నచ్చింది బిజినెస్ నాకు. మనకు నచ్చిన విషయం 10 మందికి చెప్తే డబ్బు రావడం అనేది అద్భుతమైన కాన్సెప్ట్. నా దృష్టిలో వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. ఇంతకంటే మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇంకోట్లేదు. ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు, ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకున్న వాళ్ళకు, పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ బెటర్ ఐడియా ఆన్ ద నాట్ ఇన్ ద వరల్డ్. భూమి మీద ఇంతకంటే మంచి కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రొడక్ట్ తయారు చేయాలి, ఓ షాప్ పెట్టాలి, దానికి రెంట్ పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, కొంతమంది సమకూర్చుకోవాలి. ఇక్కడ ఏం లేదు. ప్రొడక్ట్ నీకోసం ఒక ఆయన తయారు చేసిండు, ప్లాను ఆయన తయారు చేసిండు, కంపెనీ ఆయన పెట్టిండు, మీటింగ్ ఇవ్వడం నాతో జరుగుతున్నప్పుడు పెడతానే ఎట్లా ఉంటారుగా. నువ్వు వచ్చి యూజ్ చేసుకొని ఓ 4గురికి యూజ్ చేపిస్తే చాలు, నీ జీవితం కూడా సెట్ అయిపోతుంది. నేను చేసింది అదే పని. కొత్త ప్రయోగాలు ఏం చేయలేదు బిజినెస్ లో. ఉన్నటువంటి సిస్టమ్ లో నడవటం, మీటింగ్కి వెళ్ళటం. ఎంఎస్ఆర్ గారు మీటింగ్ లో ఒక 30-40 అటెండ్ అయినాక బిజినెస్ చాలా బాగుంది, నా దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి, నేను చెప్పే విధానం మార్చుకోవాలి, జనాలతో మాట్లాడే విధానం మార్చాలి, తెలంగాణ సేల్స్ మేనేజర్ గా కాకుండా వెస్టీజ్ లో కొత్త డిస్ట్రిబ్యూటర్ లెక్క మాట్లాడటం మొదలు పెట్టాలి. సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను మాట్లాడతా సార్, ఇది ఒరిజినల్ లైన్. ఏం చేస్తున్నారో వీళ్ళ కానీ రావు, ఆధార్ కార్డు ఇచ్చేదా వస్తారా సార్? ఓవర్లో పడేసి వస్తారు. ఓజీడీకి నీ కంపెనీ ఎంత పెద్ద అయితే నాకేందుకు రాని, నువ్వు చూసుకో, నాకన్నా చూపెట్టకంటారు. అంటే ముందు నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? కాబట్టి నేను మారాలి అని డిసైడ్ అయిపోయి 30-40 మీటింగ్లలో నన్ను నేను మార్చుకోవడం మొదలు పెడితే 6 నెలలకు 13,000 వచ్చినాయి వెస్టీలో. ఎన్ని సార్? 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగం. నా ఫార్మా కంపెనీలో మళ్ళీ జాబ్ రిటైన్ అయింది, 50,000 శాలరీ వస్తుంది, వెస్టీలో 13,000 వస్తున్నాయి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 జూలై 31 నైట్ నేను ఎంఎస్ఆర్ గారు భరోసా తోటి, సైదుల్ సార్ నువ్వు జాబ్ రిజైన్ చేయి, ఏదైతే నేను
చూసుకుంటా, ఈ బిజినెస్ లో కొంచెం నీకు మాట్లాడే శక్తి ఉంది కాబట్టి చాలా మందికి ఈ బిజినెస్ ద్వారా మనం న్యాయం చేయొచ్చు, ఏమన్నా నీకు సపోర్ట్ కావాలని నేను చూసుకుంటాను ఒక మాట చెప్తే, మనం గెలవాలని వచ్చినాం కాబట్టి ఎవరు మాట వినాలి? గెలిచిన మాట వినాలి. కానీ మీరు విన్నారు నాకు తెలుసు, ఎందుకంటే మీ ప్లేస్ ఉన్నప్పుడు నేను కూడా వినలే, వాళ్ళు అట్లే చెప్తారు అని అనిపించేది నాకు. ఎంఎస్ఆర్ గారు మీటింగ్లు అటెండ్ అవ్వడం వల్ల, ఆయన కూడా జర్నీ చేయడం వల్ల వెస్టీలో ఏం చేస్తే డబ్బు వస్తుంది, నేను ఎలా ఉండాలి అని తెలుసుకొని 13,000 వచ్చినప్పుడు సార్ మాట మీద 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని 24 లక్షల అప్పు ఉన్నప్పుడు వదిలేశాను. 24 లక్షల అప్పు, 50,000 జీతం, 13,000 వెస్టీజ్. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బిలీఫ్ ఉండాలి నాకు, ఎంత గట్స్ ఉండాలి. ఆల్రెడీ 50,000 వస్తున్న జాబ్ వదిలేస్తాను, 11 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలేసిన, 24 లక్షల అప్పు, 48,000 నెల ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు ఎంత రిస్క్ తీసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఫేకు నా పిల్లలు కూడా నమ్మలే బిజినెస్, మా అమ్మ నాన్న కూడా బిలీవ్ చేయలేదు. వాళ్ళు ఎవరు బిలీవ్ చేయనప్పుడు నేను ఎందుకు బిలీవ్ చేసిన అంటే, ఈ ఒరిజినల్ ఏందో నాకు తెలుసు. నా మెడలో బంగారం చైన్ ఉంది, నా పిల్లం కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నేను తెచ్చుకున్నది, నేను చెక్ చేసింది నేను, అది ఒరిజినల్ నాకు తెలుసు, కూడా టెస్ట్ చేస్తామో తెలుస్తా తప్ప ఆమె ఫేక్ అన్నంత మాత్రం నేను ఉట్లాడొద్దని చెప్పి మీటింగ్లోకి వెళ్ళింది నేను కాబట్టి ఎవరు మాట వినొద్దు. జనాలు ఎట్లుంటారంటే, నువ్వు ఓడిపోతానేమో చెప్పలేదా అప్పుడే నేను నీకు అది ఫేక్ కంపెనీ అని అంటున్నాడు, నువ్వు గెలిచి 1,00,000 కొడితేనేమో నేను అనుకున్నారా అప్పుడే నీ పంతాలు చూస్తే నీకు 1,00,000 వస్తాను అంటున్నాడు. ఇగో ఈ పొజిషన్ ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏ మాట రావాలని నీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనాలు నువ్వు వేసే మ్యూజిక్ కి డాన్స్ చేయాలి తప్ప వాళ్ళ మ్యూజిక్ నువ్వు డాన్స్ చేస్తే నీ పని అవుట్. నువ్వు గెలవాలని కోరుకునే వ్యక్తి భూమి మీద ఎవ్వలేడు. నాలాంటి ఏ వ్యక్తి అయినా నీ గెలుపుకు సపోర్ట్ చేస్తున్నా తప్ప నీ గెలుపు కోసం మొత్తం పనిచేసే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉందంటే అది నువ్వే. నాకు నేనే, నీకు నువ్వే. నా మైండ్ లో ఒకటి ఏమిటంటే, బిజినెస్ చాలా బాగుంది, ఈ బిజినెస్ నేను మాత్రమే చేయాలి, జనాలు ఎవరు బిలీవ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి 13,000 అప్పుడు జాబ్ వదిలేస్తే 13, 26 అయింది, 29, 43, 47, 66, 88,000, 90,000, 97,000, 1,04,000, 1,32, 1,55, 1,66, 2,15, 2,25, 2,75, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,95, 6,60,000, 6,04,000 లాస్ట్ మంత్. ఇవాళ నైట్ వస్తుంది మళ్ళీ చెప్పు, ఈ లాస్ట్ మంత్ ఎంత వస్తుంది? 24 లక్షల అప్పు. వెస్టీజ్లోకి వచ్చినప్పుడు నాకు వెస్టీజ్ తప్ప ఇంకొక దారి లేదు సార్, ఇంకొక మైండే లేదు. ఇలా గెలిస్తే గెలవాలి, లేకపోతే చావాలంతే, ఇంకో ముచ్చటే లేదు. చెప్తే స్టోరీలు చెప్తే ఇంటానికి ఎవరు రెడీగా లేదు. I was 33, now I am 36. 33 సంవత్సరాల ఏజ్ లో బిజినెస్ నా దగ్గరికి వచ్చింది. ఇంకొక 7 సంవత్సరాలు అయితే 40లో పడతా. అప్పుడు ఏం చెప్పాలంటే, ఏమైనా చేసేది ఉండే, అప్పుడే చేయలే కానీ అప్పుడే వీకేది మొత్తం గడ్డి అంతా. అప్పుడు ఏం చెప్తాం తెలుసా, మనకి కథలు చెప్తాం. అప్పుడు మనం ఏం కథలు అంటే, కష్టపడాలి, నిలబడాలి, సక్సెస్ కావాలి, వాడు మంచోడు అయితే చెప్తాను, వాళ్ళు నువ్వేం వీకినవని. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏమైనా ఉందో నన్ను ఎవరు అడిగితే మాత్రం నా ఉద్దేశంలో ఆపర్చునిటీ, అవకాశం. ఒక అవకాశం దొరికితే కండక్టర్ పోయి సూపర్ స్టార్ అయింది, ఒక అవకాశం దొరికితే బస్సు ట్రైన్ టీసీ టికెట్ కలెక్టర్ పోయి MS ధోని అయింది, ఒక అవకాశం దొరికితే ఛాయ్ అనుకుంటాను పోయి ఢిల్లీ పీఠ మీద కూర్చున్నాడు, ఒక అవకాశం దొరికితే గోషి పెట్టుకున్న గంగా వచ్చి టీ షోల టీమ్ లీడర్ అయింది. ఎస్ఆర్ఓ అన్నిటికీ కారణం ఒక ఆపర్చునిటీ. మెగాస్టార్ చిరంజీవికి ఒక అవకాశం వస్తే తనకంటే ముందు ఆయన కుటుంబంలో కోటీశ్వరులు లేరు, ఆయన తర్వాత పేదోళ్ళు లేరు. ఒక అవకాశం పవర్, అది ఆపర్చునిటీని చాలా మంది చాలా చులకన చూస్తారు. ఎక్కడి నుంచి ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. ఒక జర్నీలో రావచ్చు, ఒక ఆటో జర్నీలో రావచ్చు, బైక్ జర్నీలో రావచ్చు, ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ రావచ్చు, ఓ ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, సోషల్ మీడియా ద్వారా రావచ్చు. ఏ ఆపర్చునిటీ వచ్చినా అదేందో తెలుసుకొని అలా నిలబడ్డాడు మాత్రమే సక్సెస్ అవుతాడు తప్ప గాల్లో భగవంతుడు సక్సెస్ చేస్తాడు. దేవుడు ఏమన్నా నువ్వు ఒకవేళ అల్లాహ్ నమ్మినా, క్రీస్తుని నమ్మినా, కృష్ణుని నమ్మినా, భగవంతుడు ఈజ్ ఎ ధైర్యం. దట్స్ ఇట్. దేవుడు ధైర్యం మాత్రమే ఇస్తాడు, వరాలు ఇయ్యడు. దేవుడా నాకు 1,00,000 రూపాయలు అంటే చెక్ కావాలన్నా క్యాష్ కావాలని అడుగుతాడు. ఆయన జాతకమే చక్కగా లేక ఆడి పిల్లలతో తమ్ములు తిని జాంపండు పెట్టుకొని చెరువు కట్ట మీద కూర్చొని రామచంద్ర పండు తిని పెడుతుంటే వీడు పోయి టై వేసుకుంటాడు, టక్ వేసుకుంటాడు, షూస్ వేసుకుంటాడు. ఆయన దగ్గర పోయి అన్నా నాకు చూసేప్ప చేతుల గీతలలో జీవితం ఉంటుందా? గీతలు కనబడుకుంటా పిడికిలు బిగిస్తే గీతలు మారుతాయి, అన్ని మారుతుంది, గట్టిగా మారుతుంది. ఎస్ సార్, చంద్రబాబు చెప్తారు కదా, అది పాటల తోచినట్టుగా అందరు రాత బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాత. అది కథలు కాదు, వింటే మాటలే, ఆచరిస్తే తూటాలవి పర్ఫెక్ట్ గా. అంతకుముందు నేను పాటలు కూడా చక్కగా ఇంటోని కాదు. ఇప్పుడు ఏదైనా పాట వినబడదంటే ఈ పాట నా కోసమే రాసిరు అనుకోని 100 సార్లు వింటాను. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ అనేది జీవితంలో చివరి అవకాశం అనుకొని పనిచేస్తాను. నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నేను చేసే పని మంచిది. ఈ రోజు ఈ వ్యక్తికి ఇది అర్థం కాలే, రేపు అర్థమవుతుంది. నాకు 4 నెలలు పట్టింది అర్థమవుతుంది. నా దోస్తులు ఎవరు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, అంత రాయంటే పరగాల్సిన
అయినా బంగారాన్ని బంగారం అని ఒప్పుకోక తప్పదు. భూమి మీద ఏ బొగ్గుకు పరీక్షలు చేయలే, బంగారానికి 100 సార్లు టెస్ట్ చేస్తారు. 24 క్యారెట్ గోల్డ్. నేను మనస్ఫూర్తిగా ఆవగించంతా కూడా అనుమానం లేకుండా బిలీవ్ చేసి మొదలు పెడితే ఇప్పుడు 6.5 lakhs. మీరు చెప్పండి, 18 లక్షలు అట్నే ఉండుంటాయా? అప్పు పెరుగుంటుందా? ఇంట్రెస్ట్ కలిపి 24 లక్షలు అయింది. ఇప్పుడు వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ ఇవాళ వచ్చేది కాకుండా, ఇవాళ నైట్ వచ్చేది కాకుండా 1,27,00,000 యాజ్ ఆన్ డేట్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ వెస్టీజ్. 1,27 lakhs తీసుకున్నా. నాకు 24 లక్షలు అప్పు ఉంటుందా పోయి ఉంటుందా? అప్పు పోయింది. మా నాన్న ఆయన మాట మీద నేను ఇల్లు కట్టినా అని చెప్పి, మా వాడు పాపం ఇల్లు కట్టుకుని ఆగమవుతున్న అప్పులలో పడడని చెప్పి ఆయన చాలా కష్టపడి కొనుక్కున్నటువంటి 2 ఎకరాల పొలంలో డే అండ్ నైట్ వర్క్ చేసి 2 ఎకరాల పొలం కొన్నాడు మా నాన్న. అల్లకెళ్ళి నా అప్పులు చూసి మనం చేసిన శర్వాకం పనికి ఏడ్చుకుంటా ఒక 7 గుంటల పొలం అమ్మాడు. చాలా చాలా అంటే చాలా బాధపడుతుంది. నైట్ మొత్తం బావుగడ పోయేది మా నాన్న. నైట్ మొత్తం 24 hours పనిచేసేది మా నాన్న. వారం మొత్తం 24 hours పనిచేసి ఆదివారం నాడు ఇంటికాడ పడుకునేది మా నాన్న. 24 గంటలు పడుకునేది. 24 గంటలు పని చేసుకున్నటువంటి పొలంలో 7 గుంటలు అమ్మితే ఆయన ఫెన్సింగ్ వేసుకున్నాడు. మేము ఇటు రోడ్ కొని పోతప్పుడు ఆ కడీలు ఫెన్సింగ్ అది చూసుకుంటా అమ్మ నా ఇద్దరు ఏడ్చుకుంటా పోవాలి, వచ్చినప్పుడు ఏడ్చుకుంటా రావాలి. నేను అల్లెమ్మని ఉంటే నేను కూడా ఏడవాలి. ఏడ్చుడు తప్ప పీకింది ఏం లేదు. మనం నేను బిజినెస్ వచ్చినాక సార్ మిమ్మల్ని ఏది నిలబెట్టింది బిజినెస్ లా, మేము కూడా వచ్చినాం, ఎవరు చెప్పినా వచ్చి పాడైతలేడు, నువ్వు ఎట్లా నిలబడ్డావు అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఆగిపోవాలని చాలాసార్లు అనుకున్నాను. మీకంటే ఎక్కువ నెగిటివ్ వచ్చిన నా దగ్గర. నేను పెట్టిన హోమ్ మీటింగ్ ఒకసారి చెప్పిన మీరు కనుక్కొని చెప్పండి. మన హోమ్ మీటింగ్ లో కర్రలతో కూడా కొట్లాడుతాం అప్పట్లో. నేను నన్ను ఎవరు కొట్టలేదు కానీ వాళ్ళే కుట్టుకురా భయపడి నేను ముక్కొచ్చిన ఊళ్ళకు. ఆ స్థాయిలో జరిగినాయి హోమ్ మీటింగ్. ఘోరంగా ఎంత నెగిటివ్ వాళ్ళు ఉంటారంటే ఇది అంటే తప్పు ఒకరేందుకుందరా ఇట్లా అడిగేటోళ్ళు. కంపెనీ సర్టిఫికేట్ అడుగురు చెప్తా, కంపెనీ ప్రొడక్ట్ ఎట్లా పని చేస్తా అడుగురు చెప్తా, ప్లాన్ ఏంది అడుగురు చెప్తా. నీకు స్టేజ్ మీదకి వస్తప్పుడు గులాబీ పూలు ఎంత లేరా, బంతి పూలు ఎంత మీద మైకి తీసుకొని పుట్టేటోళ్ళు లేక ఇట్లాంటి డౌట్లు అడిగినా కూడా ఎందుకు నిలబడ్డానంటే కళ్ళు మూసుకున్నప్పుడు నాయన అమ్మ ఇద్దరు గుర్తొచ్చింది. మళ్ళీ నాయనమ్మ రారు. ఒకవేళ మనం పుట్టినా మళ్ళీ అమ్మ నాయన ఉంటాం. ఏం వీకినా ఇప్పుడే వీకాను. చచ్చిపోయినాక దినాలు గ్రాండ్గా చేస్తా అంటే ఏం అవసరమే లేదు. మళ్ళీ సంవత్సరికం గ్రాండ్గా చేస్తాం. మా నాయన ఫోటో ఇంత పెద్దగా పెట్టా, బతికినప్పుడు చెయ్యమని చేస్తే నాకు అన్న ఈ ఒక్క విషయం చెప్తున్నాను. అమ్మ నాయన గురించి చెప్తున్నాను మాత్రం క్లాస్ కొట్టుకోండి. బికాస్ నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెస్టేజ్ ఒక బ్రదర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. చనిపోయేలో అమ్మ నాన్న పోయినాక ఏడ్చినోడు గొప్పడు కాదు, ఉన్నప్పుడు ఏడో కూడా చూసుకున్నాడు గొప్పడు. ఎసార్ నేను మళ్ళీ క్లాస్ కొట్టాను. నా పాయింట్ ఏంటంటే నేను బిజినెస్లో లేకపోయినా తల్లిదండ్రులకు ప్రేమ ఎట్లుంటుందంటే మా అమ్మ నాకు ఫోన్ చేసి బిడ్డ తినవా ఎప్పుడు చూసినా తినవా అంటుంది. ఒక రోజు ఇంటికి పోయి వస్తా ఇట్లా నువ్వు మనిషి ఏమన్నా నువ్వు కట్టడుతుంది తినవా అని నేను బుడపిల్లగా అంటే కళ్ళమ్మ నీళ్ళు తీసుకుంది. నేను ఒకసారి ఆలోచన నా భూమి మీద నన్ను ఎవరు తినవా అని అడిగాడు మా అమ్మ తప్ప. నా పిల్లము సాయంత్రం ఇంటికి వస్తే అప్పుడు వాటర్ బాటిల్ మర్చిపోకు తీసుకురా, నేను టిఫిన్ పెట్టించిన కల్లా బాటిల్ ఉంది మర్చిపోకు తీసుకురా, సంచి మర్చిపోకు తీసుకురా, అట్టుపండి తీసుకురా, ఇవే చెప్తాను తప్ప తినవా అని చెప్పేసి అమ్మ అడిగినట్టు నా భార్య కూడా పెడతాను. మరి ఇంటికాడ చెప్తారు కాబట్టి చెప్తున్నా. అమ్మ మాత్రం నిస్వార్థంగా కడుతుంది. బిడ్డ 7 తినవా. ఒక్క రోజు నాకు 4 లక్షల రూపాయలు నెలకి వస్తుందని 20 ఇంటికాడ చెప్పారు. మా అమ్మ చాలా బలవంతంగా నాకు ఫోన్ చేసి 7 ఇట్లా మాట్లాడుతుంది, ఫోన్ పెట్టేస్తుంది, మళ్ళీ చేస్తుంది, మాట్లాడుతుంది, ఫోన్. నాకు అర్థమైపోయింది మా అమ్మ ఏదో అడగాలనుకుంటుంది. అమ్మ ఏమైనా అడగాలనుకుంటున్నావు అడిగే అంటే బిడ్డ నాకు ఒక బంగారం ఖరాబ్ అయిందిరా, 1 తులం బంగారం కొనుక్కుంటా బిడ్డ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కథ ఇక ఏం రెస్పెక్ట్ ఏమి మాట్లాడాలి, నేను నా దగ్గర నుంచి ఏం రావాలి. ఇమ్మీడియట్గా మన భార్య డబ్బులు ఇచ్చి ఇంటికి పోయి ఇచ్చిరామని చెప్పి వచ్చిన. అయితే ఎందుకు నిలబడ్డావు సార్ ఎట్లా నిలబడ్డావు అంటే మా నాయన అమ్మినటువంటి 7 గుంటల పొలానికి 10 రెట్లు 70 గుంటల పొలం రిటర్న్ ఇవ్వాలి. అమ్మ ఎప్పుడైనా ఫ్యూచర్లో ధైర్యంగా నాకు ఫోన్ చేసి పైసలు ఇరా అనే రోజు రావాలంటే వాళ్ళు బతుకున్నప్పుడే చెయ్యాలి. పోయినాక స్టేటస్లో పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి నాకు రావద్దంటే ప్రాణం మొత్తం పెట్టి కారణాలు చెప్పకుండా సొల్లు చెప్పకుండా గెలిచిన దాకా పోరాడాలని సింగిల్ లైన్ కూడా వెళ్ళినాయి బిజినెస్. 7 గుంటలకు బదులుగా నల్లగొండ దగ్గర మా అత్తగారు ఊరు ఉంటుంది గోడలపర్తి అని. ఆ ఊర్లో 78 గుంటల ల్యాండ్ తీసుకొని మా నాయనకి ఇచ్చిన తీసుకుపోయి ఇప్పటికి మా నాయన నమ్మతలేడు దాన్ని నిజంగా కొన్నావు అంటున్నాయి. నేను 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చిన డాడీ ఇగో 2 lakhs అని చెప్తే ఇంట్రెస్ట్ ఎంత అని అడిగింది. ఇవన్నీ నా జీవితంలో జరిగిన అద్భుతాలు. నా భార్యకి 10th anniversary రోజు రింగ్ పెట్టిన తీసుకుపోయి గోల్డ్ రింగ్ 41,200 పెట్టాలి. మొత్తం తిరిగి చూసి ఇది ఒరిజినలేనా అని అడిగింది. మనంతా అరెక్మాలు వేర్చే అంతకుముందు యానివర్సరీ వచ్చిందంటే గత మోకాల మీద నిలవాడు బంగారం నేను చచ్చిపోతాను ఏడుస్తున్నది తెలియగాని నువ్వు ఏడుస్తూ నేను చచ్చిపోతాను. ఇట్లాంటి చెయ్యబడ్డాను డైలాగులు చెప్పుడు రూపాయి గులాబీ పూతోటి పని అయిపోగొట్టు పైసలు ఖర్చు లేదు కదా. మన గురించి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడైనా బంగారం అడిగితే మీరు అందరు చెప్పే డైలాగే నేను చెప్పేది. బంగారం
ఇంత పెద్ద బంగారం ఉన్నాక నీకెందుకు బంగారం? అందరు చెప్పే డైలాగే నేను చెప్పి ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళని 1% కూడా బిలీవ్ చేయలే. 2,15,000 రూపాయలు చెక్ వచ్చినప్పుడు 14 లక్షల కారు తీసుకొని 3,000 మందితో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ కు మా అమ్మని, మా నాన్నని, నాకు పిల్లనిచ్చిన అత్తమామని అందరి స్టేజ్ మీద తీసుకొచ్చి 3,000 మందితో చెప్పించిన జర నాకు పైసలు ఎన్ని అవుతున్నాయి మా నాయనకి చెప్పుడు నమ్మలేదు. వీళ్ళందరూ కలిసి మా నాయనకి అప్పుడు చెప్పినాక మా నాయనతోటి 14 లక్షల కారు రిబ్బన్ కట్ చేయించిన. దట్ వాజ్ ద విన్నింగ్ డే ఇన్ మై లైఫ్. ఇంకో విషయం చెప్తున్నా, ఒకవేళ వెస్టీజ్ కనుక నా జీవితంలోకి రాకపోతే నేను చనిపోయిందాక మా నాన్నను మంచిగా చూసుకుంటూనే కాదు. ఇప్పుడు మా నాన్న ఫుల్ హ్యాపీ. ఆయన డబ్బులు అవసరం లేదు, అడగను కూడా అడగడు. కానీ ఎవరు ఊళ్ళో పోయి చెప్తారు కదా సైదులు గారు, ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఎవడన్నా పంపిస్తే వీడియోలు చూస్తాడు. ఆయన ఈ జోకులకు కూడా నవ్వుతాడు నేను ఇక్కడ మాట్లాడుతాను. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పండి సార్, నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు మా నాన్న ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఎవడు కూడా మా బావ కూర్చున్నాడు, మా చెల్లెని చేసుకున్న బాగా కూర్చున్నాడు, వీడు ఎప్పుడు నేర్చుకొని పాడైండ్రా ఇవన్నీ అనుకుంటున్నాడు మనసులో. హ్యాపీయే కదా? నేను ఆయన ఇద్దరం మరగాల్సిన వాళ్ళమే. మా మేనబాబు ఆయన ఇంత టిఫిన్ తీసుకుపోయి చెరింత తిందానంటే అన్నం తింటానికి ఆకులు లేవు. అప్పుడు హౌస్ ఉంటుంది కదా, నీళ్ళ హౌస్ మీద పెట్టుకొని నేను తిన్నా, మా బాబు టిఫిన్లో పెట్టించిన అప్పుడు అన్నం. ఇట్లా ఉన్న వాళ్ళు నేను పోయి ప్లాన్ చెప్పినాక మొత్తం ప్లాన్ ఇది చికెన్ తింటావా గుడ్డు తేవాలని మా చెల్లి ప్లాన్ మొత్తం అయిపోయినాక నాకు 3 లక్షలు వచ్చినాక వచ్చింది ఇప్పుడు మా బావ. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా, మా బావని ఇప్పుడు కాదు, నా పాయింట్ ఏంటంటే మా చిన్నప్పటి నుంచి నాకు అన్నదమ్ముల లెక్క పెరిగినటువంటి మా బావ రాకపోయినా ఈ బిజినెస్ నేను వదిలిపెట్టలేదు. అది చెప్తున్నాను నేను. మా బావ వస్తాడు, మా చెల్లి వస్తుంది, మా చుట్టాలు అందరూ వస్తారు, కానీ నేను వదిలిపెట్టొద్దు. ఈ బిజినెస్ లో భవిష్యత్తు ఉంది, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు రావాలంటే వాళ్ళు వచ్చిందాక నేను నిలబడాలి. నాకు మాట చెప్పండి, అప్పు తీరుంటుందా? అప్పు తీరుంటుందా? ఇప్పుడు లైఫ్ బాగుంటుందా? పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తా, అర్జెంట్ రోడ్ కట్ట ఉందంట, TS 08 HF 5906 సార్. రోడ్ మధ్యలో ఉందంట, 5906 కారు. ఏ కారు అది కొంచెం తొందరగా లేదు. అయితే మొత్తం క్లియర్ సార్. ఇప్పుడు అమౌంట్ కూడా నాకు అకౌంట్ లో కూడా అమౌంట్ ఉంది. ఇప్పుడు క్లియర్ గా డెబిట్స్ అని క్లియర్ చేసుకున్నా. ఇప్పుడు నా లైఫ్ ఓకేనా? ఓకేనా? ఇది హ్యాపీ ఉంటుందా? నా టీంలో ఓకే సార్ ఒక 16 మంది, ఇందాక మీతో చాలా మంది మాట్లాడారు కదా, వాళ్ళు కాకుండా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా నా టీంలో 1,00,000 పైన తీసుకున్నారు. టోటల్ గా 1 లాక్ ఎబో తీసుకున్న లీడర్స్ వీళ్ళందరూ కూడా. సత్యం సార్ 4 లక్షలు, అరుంధతి మేడం 2,98,000, సర్వశ్రీ మేడం 2,23,000, కవిత మేడం 2,04,000, కేదార్ సార్ 1,89,000, మిస్టర్ గణేష్ 1,81,000, శిరీష మేడం ప్రభాకర్ సార్ 1,81,000, శైలజ మేడం 1,72,000, గాయత్రి మేడం సంతోష్ సార్ 1,69,000, ప్రవీణ్ బీటెక్ ప్రవీణ్ స్టూడెంట్ 1,41,000, ఐమాస్ మేడం 1,27,000, మిస్టర్ రాము ఇందాక ఇన్వైట్ చేసిన రాము 1,23,000, యాడ్ సత్యనారాయణ సార్ 1,23,000, శ్రీనాథ్ సార్ 1,20,000, మిస్టర్ మన్సూర్ బీటెక్ స్టూడెంట్ 1,15,000. వీళ్ళందరూ కూడా 1,00,000 పైన తీసుకున్న వాళ్ళు. ఇందులో ఒక శైలజ మేడం తప్ప మిగతా వాళ్ళందరూ కారు తీసుకున్నారు. 16 కార్లు నా టీంలో వచ్చినాయి. మొన్న 5 కార్లు బుక్ చేసినాం. 16 నాది కలిపితే 17, మొన్న బుక్ చేసిన 5 మొత్తం కలిపితే 22 కార్లు. ఇప్పుడు మాట చెప్పండి, నాకు 6 లక్షలు రావడం గొప్ప విషయమా? ఇక్కడ 4, 3, 2, 1 వీళ్ళకి వచ్చినాయి 16 మందికి, వాళ్ళకి డబ్బు రావడం గొప్ప విషయమా? ఈ బిజినెస్ లో ఎక్కువ గర్వంగా అనిపించే పాయింట్ అది. మనం డబ్బు వస్తుందని గర్వంగా ఫీల్ అవడం కాదు, నేను వాళ్ళకి డబ్బు వచ్చేలా పని చేస్తేనే నాకు డబ్బు వచ్చింది. ఈ బిజినెస్ లో కింద వాళ్ళని ముంచితే పైన డబ్బు వచ్చు లేదు. నువ్వు ఎంత మందికి అయితే డబ్బు వచ్చేలా చేస్తావో నీకు అంత డబ్బు వస్తుంది. నీకు డబ్బు ఇప్పడం ఇప్పుడు నా దయ కాదు, నాకు అవసరం. మీకు పైసలు వచ్చేలా చేయాలి. ఓ డాక్టర్ రోజు దేవునికి ఏం దండం పెడతాడు? పేషెంట్ రావాలి. డాక్టర్ మంచోడే కానీ అట్టే దండం పెట్టాలి, తప్పదు. లాయర్ ఏం కోరుకుంటాడు కదా? ఒక డైరెక్ట్ సెలర్గా వెస్టీజ్ ఏం కోరుకోవాలి? దేవుడా ఇలా మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ వెస్టీజ్ పని చేయాలి, వీళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలి, అందరికి లెక్క రావాలి, అందరికి కారు రావాలి. ఎందుకంటే వాళ్ళకి ఒత్తిడి నాకు వస్తుంది. బాగుందా లేదా? ఇంతకంటే మంచి బిజినెస్ ఏం కావాలి? అండ్ ఇంకొక విషయం చెప్పాలా, ఈ రోజు జాయిన్ అయిన మీరు కూడా నన్ను దాటి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ లో చైన్ సిస్టమ్ లో పాసిబిలిటీ ఉండదు. ఐ రిపీట్, పైన వాళ్ళకి మాత్రమే డబ్బులు వచ్చి కింద వాళ్ళకి వచ్చే రాని బిజినెస్ కాదు ఇది. ఈ రోజు జాయిన్ అయిన మీరు కూడా నన్ను దాటి వెళ్ళిపోవచ్చు. నేను 20 మందిని దాటేసిపోయిన ఇన్కమ్ లో. నాకు కొంచెం ఆకలి ఎక్కువ ఉంది కాబట్టి నా పైన ఉన్న 20 మంది కంటే ఎక్కువ ఇన్కమ్ నేను తీసుకుంటున్నా. అది డైరెక్ట్ సెల్లింగ్ లో రూల్. కరెక్టేనా? ఇట్లా ఉండడం ఉండాలా? అంటే
ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళకి డబ్బు రావాలి. ఎప్పుడు వచ్చినా అనేది కాదు, ఎంత గట్టిగా పని చేస్తే అంత డబ్బు రావాలి. ఎస్ ఆర్ నో? దాని తర్వాత ఇప్పుడు నేను ఉన్నా మాట్లాడుతున్నా, రేపు పొద్దున ఉంటానని గ్యారంటీ. ఒకవేళ లేకపోతే జాబ్లో డబ్బు వస్తుందా? వెస్టీజ్లో ఈ రోజు నేను లేకపోయినా నా భార్య బతుకున్న రోజులు నెలకు 6 లక్షలు వస్తుంది. ఒకవేళ నా భార్య లేకపోతే నా పిల్లలకు నెలకు 6 లక్షలు వస్తాయి. 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది వెస్టీజ్లో. 2 సంవత్సరాలు నేను కాదనుకోసాను, ఒక 2 ఇయర్స్ పక్కన పెట్టు, 730 days నువ్వు ఏ పనైనా చేసుకో. జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, ఇంటికాడ హౌస్ వైఫ్ మీ పని మీరు చేసుకుంటారా, చిన్న చిన్న పార్ట్ టైం కుట్లు అలికలు ఏమైనా చేసుకుంటారా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. ఒక 2 గంటలు వెస్టీజ్ కోసం కేటాయించు, మనస్ఫూర్తిగా మనసు పెట్టు, అంతే. 2 hours per day. ఒక 6 నెలలు అట్లా పని చేయండి. ఈ బిజినెస్ ఏందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 6 months లో మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. పార్ట్ టైం చేస్తే అట్లా వస్తుంది. ఫుల్ టైం చేస్తే ఈ రోజు నుంచి మొదలు పెడితే 3 నెలల్లో మినిమం 30,000 to 40,000 తీసుకోవచ్చు. ప్రాణం మొత్తం పెట్టి పని చేస్తే అంత పవర్ఫుల్ బిజినెస్ ఇది. కాకపోతే ఇలా మనల్ని ఆపేది ఒకటి అనుమానం. అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటికి పోగానే మనం అడుగుతాం, ఇలా నాకు మీటింగ్ పోయించిన మస్తు పైసలు వస్తున్నాయి. అలా పోయినవా? ఎవడు ఆ నల్లకోట వేసుకొని వచ్చినట్టు చెప్పినాడు. ఏ అని ట్రైనింగ్ ఇస్తారా అవన్నీ కథ. ఆయన వచ్చామను, నేను వచ్చామను, ఇంకో మా ఫోన్ చేస్తారు. ఇక అయిపోయినా ఏమైందిరా? ఫేక్ అంటారు సార్. ఫేక్ అనుకోతే ఏమంటారు? మంగళవారం ఇచ్చి ఆధార్ కార్డు ఇస్తారు నీకు. కేసీఆర్ పార్టీ పెట్టగానే ఓటేసినారు సార్ అందరూ. నమ్మిరా? హేకి పక్క పలసరానికి ఏడొస్తుంది తెలంగాణ రాలే? వచ్చినా కదా కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడు అంటే వచ్చి తీరింది. 10 ఏళ్ళు లేని పక్క జరిగింది. జైలు పోయిండు దొంగ అన్న రేవంత్ రెడ్డిని. సీఎం కాలే? పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు కష్టాలు, నువ్వు నేను ఎంత కాదు. కానీ ఈ బిజినెస్ లో నిజాయితీ ఉన్నది, దాన్ని పట్టుకొని నిలబడితే మాత్రం 1.5 years లో సక్సెస్ తీసుకోవచ్చు. మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, దిస్ బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్, ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఏ హోప్. నేను నా టీం కలిపి ఇప్పటికీ ఒక 16 లక్షల రూపాయలు డొనేషన్ రూపంలో డొనేట్ చేయడం జరిగింది. ఈ అన్నిటికంటే నేను డబ్బు సంపాదించడం కంటే, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా టీం డబ్బు సంపాదించడం కంటే, మేమందరం కలిసి ప్రతి నెల మాకు వచ్చిన ఆదాయంలో 2% డొనేట్ చేయడం ద్వారా ఇప్పటికి 16 లక్షల ఆపదలో ఉన్న ఆదుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 16 లక్షలు మా అందరికి చాలా సంతృప్తినిస్తున్నాయి. 16 లక్షలు డొనేట్ చేసిన వంట సప్పట్లు గట్టి కొట్టచ్చు. ఎందుకంటే 16 లక్షల రూపాయలు సంపాదిస్తానికి ఎంత టైం పడుతుందో నీకు బాగా తెలుసు. నేను 16 లక్షల రూపాయలు డొనేట్ చేస్తామని చెప్తున్నాను. చిన్న పిల్లలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, అమ్మ నాయన చనిపోయినటువంటి పిల్లలకి, భర్త చనిపోయిన భార్యకి, హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి నీడ్ని బట్టి డొనేట్ చేయడం జరిగింది. 5,000, 10,000, 20, 30, 40, 50 లక్షల రూపాయలు కూడా డొనేట్ చేసినాం. చేయొచ్చా? నీ అయ్యే జాగిరి కాదురా భూమి, ఇట్లా ఉంటే అట్లా చచ్చిపోదు బిడ్డ. బతికినప్పుడు నువ్వు నీ ఫ్యామిలీని చూసుకునే కాకుండా సమాజానికి ఏమైనా చేయాలి. అల్లూరి సీతారామరాజు నీ అయ్యే సొంతం కాదు, ఆయన నీ కోసం చచ్చిపోయిండు, ఆయన కోసం చచ్చిపోలేని మా నాయన చెప్తారు ఎప్పుడు. ఇంతమంది చచ్చిపోయారు, మనం బాగుండాలని. మనం కూడా బతుకున్నప్పుడు మన కోసం మనం సంపాదించినాక అంత సాటిస్ఫాక్షన్ అనిపి నా ఫ్యామిలీకి డబ్బు ఎక్కువైంది అనిపించినప్పుడు చనిపోయేలోపు సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి. ఇది మా నాన్న చెప్పిన మాట, మా ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాట. దానికోసం ఇప్పుడు మేము 2% డొనేట్ చేస్తున్నాం. 6 లక్షల రూపాయలు వస్తే 2% డొనేట్ చేస్తే ఎంత సార్? 12,000 చేయొచ్చా? బాధపడుతూ చేయొచ్చా? సంతోషంగా చేయొచ్చా? మన బతుకు 50,000 రూపాయలు జీతం లేదు. ఇప్పుడు నెలకు 6 లక్షలు వస్తుందంటే భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా. ఇప్పుడు చెప్పండి, 4 నెలలు నా ఎంబడి తిరిగిన సీన్ సార్ నేను చూసుకోవాలి. అప్పుడు ఆ ఇంటికి వస్తే భయపడేది. ఇప్పుడు సీన్ సార్ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవచ్చు, పాలైనా నీళ్ళైనా. సో మీకు అందరికి 1134 కార్ నెంబర్ అంటున్నా, కొంచెం తొందరగా వెళ్ళండి. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ కారు కోసం తొందరగా వెళ్ళండి. సో ఇది బిజినెస్ సార్. బాగుందా? గెలవాలి, నిలబడాలి అని బట్టలని చెప్పుకోలే. మీకు విషయం చెప్పిన అర్థమైందా? కాలేదు? అయిందా? ఏం చేయాలి తర్వాత? ఏం చేయాలి? ఇంటికి పోయి మనకు జాయిన్ చేసిన వాళ్ళకి చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే అయిపోయి. నోట్లో ఇంత దోషిలో మనం వస్తున్నట్టే. నువ్వు చెప్పు, నేనేమంటలేను. కానీ జస్ట్ థింక్, చనిపోయే లోపు నేను ఇంకొక జన్మెత్తినా నా జీవితంలో 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం లేదు. ఈ బిజినెస్ లో కేవలం నాతో పాటు కొన్ని వందల మందికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వటం వల్ల 16 మంది జీవితాల్లో వెలుగు రావటం కాకుండా నా జీవితం కూడా మారింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ వెస్టేజ్. ప్రపంచంలో 9 దేశాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ MNC కంపెనీలో ఒక్క ఆధార్ కార్డు తోటి ఆపర్చునిటీ వస్తుంది. నీకు చేయకపోవడం నీ చేతిలో ఉంది. మీరందరూ కూడా ఈ బిజినెస్ లో టేకప్ చేస్తే భగవంతుడు మీరు గెలిచేటటువంటి ఫుల్ పవర్స్ మీకు ఇవ్వాలని, మీ ఫ్యామిలీ కాకుండా సమాజం కూడా ఎంతో కొంత మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, మేడం మీరేనా మంగిటిల్లు సార్ తీసుకొచ్చింది ఇవ్వలేదు? మేడం పేరేం పేరు? ప్రమీల మేడం. ఓకే. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి మేడం. మనకు మేడం ఒక సెలబ్రిటీ లెక్క యాక్చువల్గా. ఒకసారి మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్ ప్లీజ్. నాకు పూర్తిగా తెలియదు మేడం గురించి, ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. గట్టిగా క్లాస్ కొడితే మేడం ఇన్వైట్ చేస్తాను. అమ్మ గురించి
మన స్టైల్లో కొట్టాలి. 1 2 1 2 3. మేడం మీ ప్రొఫైల్ ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో రెండు చెప్పండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి మరి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బట్ ఇప్పటివరకు సార్ చెప్పారు కదా వెస్టేజ్ కంపెనీ గురించి, అంటే దాని నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి నిజంగా నాకు తెలీదు. మంగీటిల్లు తమ్ముడు నన్ను అక్క అని ప్రేమగా పిలుస్తాడు. నేను సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. ఒక మోటివేషన్ స్పీకర్, సీరియల్ రాధమ్మ కూతురు, కార్తీక దీపం సీరియల్స్లో చేస్తున్నాను. ఒక మూవీ కూడా చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. బట్ నా లైఫ్ స్టైల్ అయితే కార్తీక దీపం అంటే దాదాపు మేడం గుర్తుపట్టాలి మీరు అందరూ. మొక్కల వెలుగు కనబడలేదు మేడం నాకు. అందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు. ఇక్కడ అందరూ ఆడపిల్లలకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వాళ్ళ కుటుంబాల్లో ఆనందాన్ని ఇవాళ. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉండండి, ఆడపిల్లలు వెనకబడిపోతున్నారు. ఎలా అంటే భర్త తీసుకొస్తేనే తినాలి, తల్లిదండ్రులు పంపించేసి పుట్టింటి పంపించేసి భర్త ఎలా ఉంటారో రేపొద్దున అత్తమామలు ఎలా ఉంటారని చెప్పేసి నీకు వెనకబడిపోయిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో చూస్తుంటే లెగుస్తున్న కాడి నుంచి ఏంటి పరిస్థితులని ఆలోచిస్తున్న టైంలో ఈ రోజు నేను నిజంగా సీరియస్గా చెప్తున్నాను, తమ్ముడు నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. బట్ ఈ కార్యక్రమం ద్వారా నిజంగా అమ్మ మీరందరూ చాలా గొప్ప నా దృష్టిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని మీ ఫ్యామిలీకి ఇస్తూ, పిల్లలకి ఇస్తూ, బాధ్యతకి ఇస్తూ, మీ సంపాదనని మీ భర్తతో సమానంగా పంచుకోవాలి, మీ పిల్లలకి ఏదో చేయాలని చెప్పేసి అని ఒక మంచి కాన్సెప్ట్తో మరి వెస్టేజ్ కంపెనీ కూడా చూడండి. ఎవరైనా సరే పెట్టుబడి ఉంది అంటే చాలా ఎగబడతారు. నిజాన్ని చెప్పాలంటే పెట్టుబడి లేదంటే ఎవ్వరూ రారు. మీరు నమ్మిన నమ్మకం ఇదే వాస్తవం. చిన్న చెప్పారు కదా సారు, ఒక 2 చీరలు ఒక సూటు అని చెప్పేసి ఈ పాంప్లెట్ నా దగ్గర కూడా వచ్చింది. ఈ పాంప్లెట్ నా దగ్గర కూడా వచ్చినప్పుడు ఏంటన్నా 13,000 కరెక్ట్గా రియల్గా సార్ చెప్తుంటే నేను అలాగే చూస్తున్నా, ఇదేంటి నా దగ్గరికి వచ్చింది ఇదే మ్యాటర్ అని చెప్పేసాను. 13,000 రూపాయలు పాంప్లెట్ తీసుకొచ్చి దీంట్లో 2 శారీస్ ఒక సూటు ఇంకా వైట్ షర్ట్స్ 2 తీసుకుంటే మీకు 10,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు బాగుందన్న, బట్ మనకి ఎలాంటి సెట్ అవ్వో, మనకి ఎలాంటి ఎంకరేజ్ చేయమని చెప్పేసి నేను సైడ్ తీసుకున్నాను. నిజానికి 10,000 నుంచి మన నెలలో 15,000 పడతాయి అంటే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. నిజంగా పెట్టుబడి లేనిది రూపాయి ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా టిల్లు నాకు ఇంటికి వచ్చి అక్క ఇలా ఉంటుంది, నీకంటూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బయట, అందరికీ హెల్త్ గురించి నువ్వు చాలా కేర్ తీసుకుంటావు. బట్ నేను వచ్చేసరికి నేను ఇలాంటి మీటింగ్స్కి ఎప్పుడూ రాలేదు. 100కి 100% చెప్తున్నాను. మీరు నా సోషల్ మీడియాలో నా ఇన్స్టా ఐడియాలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా నేను ఇప్పటి వరకు ఇట్లాంటి మీటింగ్స్కి ఎప్పుడు రాను. ఎందుకంటే నాకంటూ ఒక గోల్ ఉంది. నేనంటూ రేపు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలన్నది నా గోల్. ఎందుకంటే చాలా మంది రోడ్డు మీద చూస్తూ ఉన్నాను, రోడ్డు మీద ఎంతో మందిని చూస్తూ మాతృదేవ ఓల్డేజ్ హోమ్స్ లో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. ఆఖరికి కోవిడ్ టైంలో సార్ అన్నారు కదా, కోవిడ్ టైంలో మా పరిస్థితి ఏం బాలేదని. రియల్గా నేను ఆంధ్ర అమ్మాయిని, కృష్ణా జిల్లా. కోవిడ్ టైంలో ఎంతో మందికి అలా చనిపోయిన శవాన్ని నా 2 చేతులతో పట్టుకొని నేనే దాన సంస్కారాలు చేశాను. అలా చేస్తున్న టైంలో కూడా నాకు చాలాసార్లు అనిపించింది ఏమనంటే నాకు ఇంకో కోరిక కూడా ఉంది. ఓల్డేజ్ ఒకటే పెట్టుకోవడం కాదు, ఒక శ్మశానాన్ని దత్తకు కూడా తీసుకోవాలి ఫ్యూచర్లో. నిజంగా దేవుడు నాకు అంతకిస్తే ఇదేంటి శ్మశానం దత్తకేంటి అనుకుంటున్నారా? నిజమేనండి, వాళ్ళంతా డబ్బుతోనే ఉంటుంది. ఒక మనిషి చనిపోయాడు అయ్యో పాపం అనే దానికన్నా కూడా చచ్చిపోయిన శవాన్ని తీసుకురావాలంటే ముందు కట్టెల ఖర్చు కావాలని అడుగుతారు. కట్టెలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని నేను చాలా చూస్తూ ఉన్నాను. బట్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది అంటే ఒక వస్తువుని ఏదైనా వాడుతున్నామంటే ఆ వస్తువుకి వాల్యూని బట్టే విలువిస్తున్నారు తప్ప బట్ అది నిజంగా మనకి విలువైందా లేదా అనేది ఎవరికి తెలియదు. బట్ ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా కూడా చాలా మంది చెప్తున్నారు. నాకు తమ్ముడు చెప్తే కూడా అక్క ఇది ఒక ఆయిల్, దీన్ని వాడటం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం నుంచి రికవర్ అవడమే కాకుండా బట్ దాని నుంచి వచ్చే అమౌంట్ అంటే నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తాము, బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొస్తాము, వాడు బిల్లు ఇస్తాడు. కానీ మన తర్వాత నీ అకౌంట్లో ₹1 అన్న పడతాను చెప్తాడా? మీరు ఎవరికైనా చెప్తున్నారండి? మీలో ఎవరికైనా చెప్తున్నారా? కానీ వెస్టేజ్ కంపెనీలో మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చారు. బట్ ఇంతమంది ఆడపిల్లలు ముందుకు వచ్చి బట్ వీళ్ళందరూ సొసైటీలో ఒక మంచి అందరికీ అది ఒక మంచి అవకాశం అనుకోవాలి.
చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే వాళ్ళు వెనకాల సంపాదించుకోవాలనే దానికన్నా కూడా హెల్త్ గురించి ఫస్ట్ ఒక హెల్త్ గురించి వాళ్ళు చెప్పడము తెలియజేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. బట్ సార్ మాటల్లో అయితే నిజంగా సార్ మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సక్సెస్ అనేది ఉంటేనే ఎవరికి రాదు. ఎవరికి వాళ్ళు అనుకుంటారు నేను తోపు నేను తురుము అని. ఎప్పుడు తెలుసా, మీ పక్కింటోళ్ళు మీ ఎదురింటోళ్ళు వచ్చి మిమ్మల్ని 10 సార్లు అన్న నాకు ఈ హెల్ప్ చేయి, అక్క నీకు హెల్ప్ చేయనప్పుడు ప్రతిసారి నువ్వు చేసుకుంటా వచ్చి 9 సార్లు చేసి ఒకసారి నువ్వు చేయకపోతే వాళ్ళ మొహంలో వాళ్ళ స్టేజ్లో నువ్వు ఎలా కనిపిస్తావు ఒకసారి ఆలోచన చేయండి. అవునా కదా? అవునా? 9 సార్లు చేసి ఒకసారి చేయకపోతే మిమ్మల్ని ఏమంటారు? వీడేమి చేయలేడురా, వీడు దేనికి పనికిరారా అంటారు. అవునా కదా? ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. సక్సెస్ అనేది నిజంగా చాలా గొప్ప విషయం. నేను తల్లిదండ్రులు కోల్పోయాను. మా అమ్మగారు కోవిడ్లో చనిపోయారు. మమ్మీ చనిపోయిన 1 month 20 daysకి డాడీ చనిపోయారు. నేను మా నాన్నగారికి ఎంత అంటే నాకు నాన్నగారు లేకపోతే ఇంకా లైఫ్ లేదు అనే టైప్లో నేను ఆంధ్ర నుంచి కృష్ణా జిల్లా విజయవాడ మండలం నుంచి నేను వచ్చేసి హైదరాబాద్ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో నేను ఒక సోషల్ మీడియా అని ఒక మోటివేషన్ స్పీకర్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారానే మంకీ టిల్లు నిజంగా తమ్ముడు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. బట్ తమ్ముడు విషయంలో కూడా తమ్ముడు కూడా చాలా మీకు తమ్ముడు గురించి మీకు ఎంతమందికి ఏం తెలుసో నాకు తెలియదు. బట్ తమ్ముడు లైఫ్ స్టైల్ కూడా మీకు చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఒక దాన్ని ఇష్టపడతాడు అంటే అది జంతువు రూపంలో ఒక దాని మంకిటిలో అంటే మీకు అందరికి ఆల్రెడీ తెలుసు కదా. మంకిటిలో అంటే తెలుసా తెలియదమ్మా? మంకి అంటే ఏంటి? కోతే కదా. దానికోసం ఒక పోరాటమే చేశాడు. ఇవాళ ఒక చిన్న కుటుంబంలో అంటే ఒక నలుగురున్న కుటుంబంలో నలుగురు బతకడమే కష్టం అనుకుంటుంటే ఇంకో మనిషిని తీసుకొచ్చి బ్రతికించడం కష్టమైన పనే కదమ్మా. అవునా కదా? ఇవాళ ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఒక కోతి పిల్ల కోసం అంటే రోడ్డు మీద తనకి అట్రాక్ట్ అయ్యి ఆ తనతో పాటు వచ్చిన ఒక కోతి పిల్ల కోసం ఒక యుద్ధమే చేశాడు. ఆఖరికి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాడు. నిజంగా చెప్తున్నానమ్మా, సీరియస్గా. ఇది ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుందంటే నేను అన్నాను, అరే ఏంట్రా అంటే అక్క తీసుకెళ్ళిపోతా ఉన్నారు అక్క, నాకు భయం వేస్తుంది అక్క, నేను ఇల్లుగా లేకపోతుండలేదు అన్నాడు. నాన్న నేను మాట్లాడతాను, అవసరమైతే నేను ఎవరితోనూ మాట్లాడతాను, కంగారు పడకని చెప్పేసినప్పుడు అంటే దానికి వాల్యూ ఏం చెప్పండి చూడండి. వాడి దానివల్ల డబ్బులు వస్తాయా? దాని భవిష్యత్తులో డబ్బులు వస్తాయమ్మా. అవునా? వాడు చూపించిన ప్రేమ అది వాడికి ఇచ్చిన ప్రేమ. అవునా కదా? దీని రెండింటి మధ్యన ఏముంది? మీకు ఏం కనిపించింది చెప్పండి? ఒక ఎఫెక్షన్ అంటే తల్లి దగ్గర నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అమ్మ ప్రేమ. అవునా కదా? తల్లి పాలు చాలా శ్రేష్టమని అంటారు. అందుకనే చెప్తారు చూడండి, తల్లి ప్రేమ కన్నా మించినదేమున్నదని, తల్లి పాల రుచి కన్నా మధురం ఇంకెక్కడని. తల్లి ప్రేమ కన్నా మించినదేమున్నది, తల్లి పాల కన్నా రుచి ఎక్కడున్నది? అవును, ఈరోజు నిజంగా తల్లి ప్రేమ స్వభావంతో తమ్ముడు దానికి తల్లి చనిపోయిందా లేకపోతే రోడ్డు మీదకి వచ్చేసిందా అని తెలియగానే తీసుకొచ్చి దాన్ని పెంచి దాని ప్రేమ తీసుకొచ్చాడు. వాడికి ఒక కూతురు పుట్టింది, అయినా సరే దాని విషయంలో ఇంకా ప్రేమ కలిగి ఉన్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా ఈ వెస్టేజ్ కంపెనీ చాలా బాగా నచ్చింది. దీన్ని ప్రమోట్ చేస్తాను అన్నారు కదా సార్, నేను కూడా యాక్చువల్లీ చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను. అంటే మీరు రియల్ ఎస్టేట్ గురించి కానీ ఇట్లా ప్రతి ప్రమోషన్కి నేను చేస్తుంటాను. నేను డబ్బులు తీసుకునే చేస్తాను. యాక్చువల్లీ ఇలాంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎక్కడికి వెళ్ళను. నాకు ఏదైనా ప్రోగ్రామ్ నేను గెస్ట్కి ఇన్వైట్ చేశారు అంటే అది ఓన్లీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మాత్రమే వెళ్తాను. ఇప్పటి వరకు ఎవరు బర్త్డే ఫంక్షన్స్ కానీ పార్టీలకు కానీ ఎక్కడ స్టిల్ ఈ రోజు వరకు కూడా నా ఫ్యామిలీ ఫంక్షన్కి కూడా నేను నో అని చెప్తాను. ఎందుకంటే అలాంటి లైఫ్ స్టైల్ నేను మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను. అలాంటి లైఫ్ స్టైల్ అంటే నాకు ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ ఎవరికి అవగాహన ఇచ్చే ఒక మెసేజ్ దొరుకుతుందని మాత్రమే చూస్తాను. బట్ దేనికి పడితే దానికి అవకాశం ఉండదని సార్ కూడా చెప్పారు కదా. సోషల్ మీడియాలో పేపర్లోనో లేదా టీవీలోనో వచ్చే న్యూస్లోనో లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగుందనగానే దాన్ని నమ్మి మనం ఎలా ఎంత క్యాష్ చేస్తున్నామో, బట్ ఇక్కడ రూపాయి ఆదాయం మనకి ఏమి వేస్ట్ లేదు, మన నుంచి పెట్టుబడి లేదు, మన దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తీసుకోరు, మీ నుంచి వాళ్ళే తీసుకునేది ఏముండదు. కాబట్టి జస్ట్ ఒక నోటి మాట ద్వారా పక్కన వాళ్ళకి చెప్పారు కదా సార్, ఆల్రెడీ నేను చెప్పాలని కూడా చాలా కూడా చెప్పేశారు. బట్ నేను ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నీకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటలు అయితే చాలా మాకు ఇది ఇచ్చినాయి. బట్ తల్లిదండ్రుల గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. అవునండి, ఈరోజు తల్లిదండ్రులు లేకపోతే బ్రతుకున్న శవంగా బ్రతుకుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు.
విలువలు తెలియని మనుషులతో మనం చాలా బాండింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట. చాలా మంది సోషల్ మీడియాలో ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అనగా నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారని చెప్పేసి అని ఆటోమేటిక్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారని ట్రై చేస్తారు. బట్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని వదిలేస్తూ ఉంటారు అనమాట. బట్ తల్లిదండ్రులని తీసుకోవాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. ఒక మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ మాటలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ విండి, సార్ మాట్లాడుతున్న మాట్లాడే పేరెంట్స్ వింటే వాళ్ళమ్మ నా కడుపుని ఇంత గొప్పటి కొడుకుని కన్నానా అని చెప్పి అనుకుంటుంది అనమాట. అలాంటి మంచి మాటలు మనం వినగలిగాం కాబట్టి. బట్ ఇంతటి మంచి కార్యక్రమానికి నన్ను పరిచయం చేసిన తమ్ముడికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒకసారి మేడంకి థ్యాంక్ యూ. సో మీకు అందరికీ నేను ఎందుకు వస్తేస్తానంటే వెస్టీజ్లో ఇప్పటి వరకు అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు మేడం కావచ్చు, జబర్దస్త్లో రాజమౌళి సార్ తెలుసా మీకు? రాజమౌళి, జబర్దస్త్ రాజమౌళి తాగోత్ థియేటర్ లేచి పాట పాడతాడు చూడు, ఆయన ఇప్పుడు వెస్టీజ్లో గోల్డ్ డైరెక్టర్. ఈ విషయం తెలుసా ఎవరికైనా? తెలియదు. చాలా మంది సెలబ్రిటీస్ వెస్టీజ్లోకి వచ్చింది డబ్బు ఒక్కదాని కోసమే కాదు, ఇక్కడ చేస్తున్నటువంటి చాలా పనులు సమాజానికి మంచి చేస్తున్నాం మనం. నాట్ ఓన్లీ ఇన్ మనీ, మన బిజినెస్లోకి రావడం వల్ల 10 మందికి ధైర్యాన్ని ఇస్తున్నాం. ఒక లేడీ వచ్చి స్టేజ్ మీద 2000 మంది కూర్చున్నప్పుడు ఒక లేడీ ఇక్కడ మాట్లాడాలంటే అది స్కిల్లా కాదా? ఏ ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు ఆ స్కిల్ వాళ్ళకి? ఎక్కడ? వెస్టేజ్. కాబట్టి ఈ బిజినెస్ ఒకసారి అర్థం చేసుకో. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అట్లా ఎక్కువైనట్టు అనిపించింది నాకు. అందుకే కొంతమంది ఎమ్మడే వెళ్ళిపోతాను కూడా ప్రయత్నం చేస్తారు. మీ అందరి ఓపికకి నా తరపు నుంచి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ బిజినెస్ లో మీరందరూ నాకంటే మంచి సక్సెస్ కావాలి. అండ్ వన్స్ అగైన్ ప్రమీల మేడంకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. మీరు మాతో కలిసి జర్నీ చేయాలి. రేపు పొద్దున నా లెక్కన మీరు కూడా, నా లెక్క కాదు నాకంటే బాగా ఇట్లాంటి లేడీస్ అందరూ మీరు ధైర్యం కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ